స్టార్ట్. నమస్తే మాస్టర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అందరికీ మన BYM ప్లాట్ఫామ్ తరపున గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. ముందుగా నాకు ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చిన సరోజ అమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన అందరి గురువైన, మన ఇష్ట గురువైన మన వేలు పట్టుకొని నడిపిస్తూ ఎలాంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమతో మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణులు కావటానికి తమ విలువైన సమయాన్ని మన కోసం కేటాయిస్తూ మనపై అనంతమైన ప్రేమను కురిపిస్తున్న మన బ్రహ్మ విద్వన్మని శ్రీమతి సరోజ గుల్లపల్లి గారికి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన అందరి తరపున నా హృదయపూర్వక నమస్సుమాంజలు మాస్టర్స్. హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో గురు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన మొదటి గురువు తల్లి మాస్టర్స్. మన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులందరికీ, ఎవరెవరైతే మన వెన్ను తట్టి నడిపించారో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. చక్కగా ముందు మనం ఒక్క 5 minutes మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. చక్కగా అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. మీకు ఎక్కడ కంఫర్టబుల్ అయితే అక్కడ హాయిగా కూర్చోండి మాస్టర్స్. కుర్చీలో కానీ క్రింద కానీ మీకు ఎక్కడ కంఫర్టబుల్ అయితే అక్కడ హాయిగా కూర్చోండి. మీ చేతుల్ని లాక్ చేసుకోండి మాస్టర్స్. హాయిగా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ముందు బాడీ అంతా రిలాక్స్ చేసుకుందాం మాస్టర్స్. మన తల భాగం నుంచి పాదాల చివరి వ్రేళ్ళ వరకు చేసుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. మీలో ప్రతి భాగము, ప్రతి అవయవము రిలాక్స్ అయింది మాస్టర్స్. చక్కగా ఫీల్ అవ్వండి. మీ తల భాగము, మీ భుజాలు, చేతులు, మీ చెస్ట్ భాగము, పొట్ట భాగము అంతా రిలాక్స్ అయింది మాస్టర్స్. హాయిగా ఫీల్ అవ్వండి. మీ పొట్ట క్రింది భాగము, తొడల భాగము, కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు చివరి వ్రేళ్ళ వరకు ప్రతి భాగము రిలాక్స్ అయింది మాస్టర్స్. ప్రతి జాయింట్ రిలాక్స్ అయింది మాస్టర్స్. అణువు రిలాక్స్ అయింది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస.
చక్కగా గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. చక్కగా గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. మీ చేతుల్ని రబ్ చేసి మూసి ఉన్న కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 6, 5, 4, 3, 2, 1, 0. చక్కగా చేతుల్ని తీసివేసి నవ్వుతూ కళ్ళు తెరవండి మాస్టర్స్. మరొకసారి మీ అందరికీ మన BYM ప్లాట్ఫామ్ తరపున గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చక్కగా ఒక గురు స్తోత్రంతో శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। तावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्ना विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तो व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नादः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुस्तत्सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। इति गुरुस्तोत्रम्। Thank you, Master. ఇక
ఆషాఢ మాసంలో వచ్చే నేను ఈరోజు గురువు గురించి చెప్పాలని అనుకుంటున్నాను మాస్టర్స్. కొన్ని వర్డ్స్ గురువు గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత మన దగ్గర ఉండకపోవచ్చు. కాకపోతే మనకు తెలిసిన దానిలో గురువు గురించి నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు మాస్టర్స్. ఇది అన్ని పౌర్ణమిల్లోకి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజు వివిధ రకాల మతాల వారు ఆయా గురువుల్ని పూజిస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటారన్నమాట. సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో గురువు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మాస్టర్స్. ఈ గురువు అనే వాళ్ళు మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, అభివృద్ధి చేయటానికి మనకు సహాయం చేస్తారు. మనిషికి మంచి మార్గం చూపేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తినైనా సరే మనం గురు సమానంగా మనం భావించవచ్చు మాస్టర్స్. ప్రతి వ్యక్తి అలాంటి వారు నా దృష్టిలో గురువే మాస్టర్స్. లౌకిక, అలౌకికమైన ఆధ్యాత్మికత ఇలా ఏ రంగంలోనైనా మనల్ని చేయి పట్టి ముందుకు నడిపేది అలాంటి గురువులే మాస్టర్స్. అందుకే మాస్టర్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైతే మనకు గురువులుగా భావిస్తున్నామో వాళ్ళని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే చాలు మాస్టర్స్. అప్పుడు మనం కూడా మనలో వారి క్వాలిటీస్ని అలవాటు చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళం అన్నమాట. చక్కగా వాళ్ళు ఎలా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, జస్ట్ అన్నమాట మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనలో లేని క్వాలిటీస్ వాళ్ళల్లో ఉంటే చక్కగా మనం దాన్ని అలవాటు చేసుకోవటానికి ప్రయత్నించాలన్నమాట. అసలు మనము గురువు అనే వాళ్ళకి మనం ఎలాంటి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం మాస్టర్స్. అసలు ఈ పుట్టవలసిన అవసరం, చావవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వారిని గురువులు అంటారు మాస్టర్స్. అసలు అలాంటి గురువుని మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఈ జన్మ యొక్క పరంపర లేకుండా చేస్తారు. అలాంటి గురువుకి మనం ఏమి ఇవ్వగలం? గురువుకి ఇవ్వగలిగిందంటూ ఏమీ లేదు మాస్టర్స్. మనం ఇవ్వగలిగింది ఒక్కటే, మన 2 చేతుల్ని జోడించి వారికి నమస్కరించుకోవటమే. దానికి మించి మనం ఇవ్వగలిగింది ఏమీ లేదన్నమాట. మన జ్ఞానేంద్రియాలతో, మన 5 కర్మేంద్రియాలతో, దానికి అధిష్టానమైనటువంటి బుద్ధితో మన గురువులకి నమస్కారాలు తెలియచేసుకుందాం మాస్టర్స్. మనం గురువుకి ఏమన్నా ఇవ్వాలి అంటే అక్కడ లేదు అనే భావన గురువుకి ఉండాలి మాస్టర్స్. అలాంటి భావన గురువుకి ఉంది అంటే వాళ్ళు గురువు కాలేరు మాస్టర్స్. వాళ్ళు ఎప్పుడు నిత్యం సంతుష్టరై ఉంటారన్నమాట. గురువు అనేవాళ్ళు ఎప్పుడు ఆనందంతో, లేమి అనేది లేకుండా ఎవరైతే ఉండగలరో వాళ్ళనే మనం గురువు అంటాం మాస్టర్స్. తను నిత్యం సంతుష్టుడిగా ఉంటూ తనలో తను రమిస్తూ ఎవరైతే ఉంటారో ఆ భావన ఉంటే అతన్ని మనం గురువుగా భావించవచ్చు అన్నమాట. అలాంటి భావన లేకపోతే మనం గురువుగా భావించలేం మాస్టర్స్. తను ఆత్మగా నిలిచి ఉంటాడు, ధర్మంలో, సత్యంలో ఉంటాడు. మనము గురువుకి చేయగలిగింది శుశ్రూష ఒక్కటే మాస్టర్స్. దానికి మించి మనము ఏమీ ఇవ్వలేము గురువుకి. సో దీనిలో గురుగీత అని పరమశివుడు పార్వతీదేవితో దీనిలో చెప్పారు మాస్టర్స్. మనకు ఒక 7 రకాల గురువులు ఉంటారంట. వారు ఎవరంటే సూచక గురువులు, అండ్ వాచక గురువులు, బోధక గురువులు, నిషిద్ధ గురువులు, విహిత గురువులు, పరమ గురువులు, ఇట్లా 7 రకాల గురువులు ఉంటారంట.
సో సూచక గురువులు అంటే మనం చిన్నప్పటి నుంచి అన్నమాట, మనం బాల్యం నుంచి భౌతిక జీవితంలో మనకు చదువు చెప్పిన వారి నుంచి మనల్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టిన వారి వరకు అన్నమాట. ప్రతి ఒక్కరికి మనము ఈ సూచక గురువులుగా మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. వీళ్ళు మనకి ప్రతి సలహాలు, సూచనలు ఇస్తూ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరినీ మనము ఈ సూచక గురువులు అని అనొచ్చు మాస్టర్స్. ఈ సందర్భంగా ఇలాంటి విషయాల్లో నాకు ఇప్పటివరకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, టీచర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, నన్ను తిట్టిన వాళ్ళకి కూడా అన్నమాట. ఎందుకంటే కొన్ని 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 సార్లు మనము ఎవరైతే తిట్టారో దానివల్ల కూడా మనం ఎదుగుతాం మాస్టర్స్. మనము అలాంటి వాళ్ళకి కూడా మనము మనకి గురు సమానులే మాస్టర్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ రోల్ తీసుకొని వచ్చారన్నమాట. ఇలాంటి వాళ్ళందరినీ సూచక గురువులు అంటారన్నమాట. అలాగే వాచక గురువులు. వీళ్ళకి ధర్మాధర్మ విచక్షణ, మంచి చెడులను విశ్లేషణ, వీటి గురించి చెప్తూ ఉంటారన్నమాట. చతురాశ్రమాల గురించి కానీ, మన ధర్మాల గురించి కానీ చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం గురించి వీరు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఆచరిస్తూ కూడా ఉంటారు మాస్టర్ కొన్నిసార్లు. వాళ్ళని చూసి మనం కూడా ఎలా జీవించాలో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని జీవిస్తూ ఉంటామన్నమాట. ఇలాంటి వాళ్ళని వాచక గురువులు అంటారు. ఇంకొకటి బోధక గురువులన్నమాట. వీరు మహామంత్రాలను ఉపదేశిస్తారు. అంటే ఈ ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఉన్న కోరికలను తీర్చటానికి కొన్ని మంత్రాల ద్వారా వీటిని ద్వారా మనల్ని దైవిక మార్గంలోనికి తీసుకొచ్చి దాని నుంచి చిన్నగా మనల్ని ఈ అలౌకికమైన మోక్షానికి మార్గం చూపే వారిని బోధక గురువులు అంటారన్నమాట. వీరు లౌకికం నుండి అలౌకికం వైపుకి మనల్ని వేలు పట్టి నడిపిస్తూ ఉంటారన్నమాట. మనల్ని అడుగులు వేపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మనం బోధక గురువులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నిషిద్ధ గురువులన్నమాట. వీరిని మనం ఆశ్రయించకపోవటమే మంచిది మాస్టర్స్. ఈ నిషిద్ధ గురువులు అంటే ఈ మారణ ప్రయోగాలు చేయటం, వశీకరణాలు, వినాశనాలు చేసే వాళ్ళని, ఇలాంటి విద్యలన్నీ నేర్పే గురువుల్ని నిషిద్ధ గురువులు అంటారన్నమాట. ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళకపోవటమే మంచిది మాస్టర్స్. మనము వెళ్ళాలి, ఇలాంటి గురువుల్ని మనం ఎన్నుకున్నాము అంటే అది మనము మన పతనాన్ని మనము కోరి తెచ్చుకున్నట్లే మాస్టర్స్. ఇలాంటి వారిని మనము ఆశ్రయించకపోవటమే మంచిదన్నమాట. ఇంకొకటి విహిత గురువులన్నమాట. వీరు మన హితం కోరి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. నశించిపోయే అంటే ఈ భౌతికమైన విషయాల్లో మనం కొట్టుకొని పోతూ ఉంటామన్నమాట. ఇవన్నీ శాశ్వతం కాదు అని ఈ మెటీరియల్ థింగ్స్ మీద మనకి ఆసక్తిని తగ్గించి శాశ్వతమైన, సత్యమైన విషయాలపై అంతర్ముఖం చేస్తారన్నమాట. వీరి బోధనల వల్ల ఏది సత్యం, ఏది అసత్యం అనే విచక్షణతో జీవిస్తారు. భౌతికమైనది శాశ్వతం కాదు. శాశ్వతానికి చేరుకోవటానికి సూచనలు, సలహాలు ఇలాంటి గురువులు ఇస్తా ఉంటారన్నమాట. వీరందరినీ మనము విహిత గురువుల కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కారణ గురువులన్నమాట. ఇలాంటి గురువులు మనం అంతిమ లక్ష్యం ఏమిటో మనకు అవగాహన కల్పిస్తారన్నమాట ఈ కారణ గురువులు. అంటే ఐహిక బంధాల నుండి విముక్తి పొందటానికి ఎప్పుడూ మనల్ని ఎరుకతో ఉంచుతారు. నిత్యం ఎరుకతో యోగిలా కదిలిపోతూ ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్ నాకు ఎరుక అంటే సరోజమ్మ గుర్తొస్తుంది. సరోజమ్మ కూడా అన్నమాట. మనకి ఎప్పుడు అవేర్నెస్ ఎరుకతో ఉండండి. ఏం జరుగుతుందో దాని మీద అసలు అవేర్‌గా ఉండాలి. మన బాడీలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి అవేర్ ప్రతి క్లాస్‌లో మాస్టర్స్ మనకి చెప్తూనే ఉంటారన్నమాట. సో అండ్ పరమ గురువులు. వీళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపాలన్నమాట వీళ్ళు. అంటే
పరిపక్వం చెందిన శిష్యులని కొంతమంది గురువులు వాళ్ళే ఎతుక్కుంటూ వస్తారనమాట. శిష్యుని సన్మార్గం బోధించి ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే అని అనుభవపూర్వకంగా తాను తెలుసుకొని మనకు కూడా అహం బ్రహ్మస్మి అన్నమాట అనే ఆ స్థితికి మనం చేరటానికి అనుభవపూర్వకంగా చేరటానికి అన్నమాట. ఈ గురువులు అనేవాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు మాస్టర్స్. వీరు చాలా అరుదుగా ఉంటారు. వీరు మనం ఎందుకు వచ్చాము అని మనకు తెలియజేస్తారు. అలాగే ఆ పని ముగించుకొని వెళ్ళగానే మనకు ఎలా వెళ్ళాలి అనేది కూడా మార్గం చూపుతారు మాస్టర్స్ ఈ పరమ గురువులు. ఇలా ఈ 7 రకాల గురువులు మన లైఫ్‌లో అన్ని చోట్ల తారసపడుతూ ఉంటారనమాట. యాక్చువల్‌గా చూసుకుంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మన బ్రహ్మ విద్వాన్మణి సరోజా గుల్లపల్లి గారు వీరందరినీ మనము ఈ పరమ గురువుల కింద మనము భావించవచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఈ బీవైఎం ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనందరికీ అన్నమాట జ్ఞానాన్ని ఇస్తూ మన సరోజా అమ్మ ఎలా ఎరుకతో ఉండాలి, ఈ సృష్టి అంతా ఉన్నది వ్యాపించి ఉన్నది ఎనర్జీయే అన్నమాట. కనెక్ట్ టు దట్ ఎనర్జీ అని మనకి మనము అనుభవపూర్వకంగా తెలిసేలాగా మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు మాస్టర్స్. అవసరమైన చోట సరైన సలహాలు, సూచనలు ఇస్తూ చేయి పట్టి నడిపిస్తున్న అవసరమైనప్పుడు కారణ గురువుగా మరియు పరమ గురువుగా ఈ 2 రోల్స్ నాకు సరోజా అమ్మలో కనపడినాయి మాస్టర్స్. ఇలా మనందరినీ అన్నమాట ప్రతి ఒక్కళ్ళని వేలి పట్టుకొని నడిపిస్తున్న సరోజా అమ్మకి నేను మన అందరి తరపున హృదయపూర్వకంగా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. నేను గురువు గురించి తెలుసుకుంటూ ఒక వీడియో చూశాను మాస్టర్స్. దాంట్లో ఈషా ఫౌండేషన్ నుంచి అదే సద్గురు ఉన్నారు కదా! ఆయన చెప్పారనమాట అసలు గురువు అనేవాళ్ళు ఎట్లా ఉండాలి అనేది. అంటే మనం పరాన్ని కోరుకున్నప్పుడు, విముక్తిని కోరుకున్నప్పుడు పూర్తి సమర్పణా భావంతో ఉంటే అప్పుడు ఆ పరమ గురువే మనల్ని ఎతుక్కుంటూ వస్తారంట. అసలు సత్యాన్ని మనకు బోధిస్తారు. విముక్తి కోసం మన గురువుని వెతుక్కుంటే ఆయన మనకు తారసపడినప్పుడు మనకి కొన్ని అనుభవాలు ఎదురవుతాయంట మాస్టర్స్. లాస్ట్ సెషన్‌లో కూడా అన్నమాట. నాకు ఇది చూస్తే భలే నవ్వొచ్చింది. అంటే మనము ఆ గురువు గారిని చూడగానే మనల్ని ఏంటో బెదిరించినట్టు అనిపించాలంట. అలాగే ఆయన నుండి అనిపించాలంట. అట్ ది సేమ్ టైమ్ అతన్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేము అని అనిపించాలంట. ఈ 3 పాయింట్లు వింటే నాకు భలే నవ్వొచ్చింది మాస్టర్స్. నాకు కూడా అమ్మని చూస్తే ఒక చిన్నపాటి భయం. అది భయం కాదు మళ్ళీ. నాలో నేను సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది నాకెందుకు భయమొస్తుంది? అంటే అమ్మ మీద నాకు ప్రేమ లేదా? మళ్ళీ పిచ్చి ప్రేముంది. మరి ఎందుకు ఇట్లా ఉన్నాను నేను? ఇది తెలిసేది గాదు. ఇది ఈ విన్న తర్వాత నాకు నవ్వొచ్చిందనమాట. ఓహ్! నాకైతే కరెక్ట్ గురువు దొరికారనమాట. అంటే ఎవరిని చూస్తే మన్ మ అవసరమైన చోట మనల్ని గట్టిగా ఒక మాట అనైనా సరే మనల్ని కరెక్ట్‌గా వాళ్ళ ఉద్దేశం ఒక్కటే. మనం కరెక్ట్ వేలో వెళ్ళాలనమాట. మొన్న రీసెంట్ లాస్ట్ ఎపిసోడ్‌లో గూడా అనమాట 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఎపిసోడ్‌లో మిమ్మల్ని చూస్తే భయమేస్తుందని ఒక మేడం షేర్ చేశారు. అమ్మో! నేనేం తిట్టనమ్మా అని దానికి మేడం కూడా చెప్పారనమాట. నాకివన్నీ గుర్తొచ్చినాయి ఇది చెప్తుంటే. అంతే మాస్టర్స్. వాళ్ళంటే మనల్ని బెదిరించినట్లు అనిపించాలంట వారిని జూస్తే. అట్ ద సేమ్ టైమ్ విడిచిపెట్టి ఉండలేమంట. అలాంటి వాళ్ళే మన రియల్ గురువుస్ అంట. ఎప్పుడు వాళ్ళ దగ్గర మనకు కొంచెం ఇన్‌కన్వీనియంట్ ఉంటుందంట. కానీ ఎప్పుడు మనం ఆయనతోనే ఉండాలి. వాళ్ళతోనే ఉండాలి అనే
ఆకాంక్ష కూడా మనకుంటుందంట. సో, ఈ క్వాలిటీస్ అన్నీ నాకు సరోజామ్మలో సరోజామ్మ పైన నాకుంటాయి మాస్టర్స్. నేను నేను భయము అని చెప్పట్లేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా. నాకు రియల్ గురువు అనేది ద్వారా సరోజామ్మ రూపంలో నాకు ఎదురైంది మాస్టర్స్. నాకు నాకు సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి అమ్మని చూస్తే. ఒక భయం ఉంటుంది. అలానే అత్యంత చాలా ప్రేమ ఉంటుందనమాట. ఏంటంటే వీక్‌లో ఒక్కసారైనా అమ్మని చూడకపోయినా, వాయిస్ వినకపోయినా, ఇంకా ఏదో లో అయిపోయినట్లుంటాయన్నమాట ఎనర్జీస్. ఆమె వాత్సల్యాన్ని, ప్రేమ నిజంగా మాస్టర్స్ నాకింకా ఏం తోచదనమాట. హ్మ్. ఒక మెసేజ్ అన్నమాట. చిన్న మెసేజ్ అయినా సరే, ఆ వాయిస్ విన్నా నాకు చాలా బాగా అనిపిస్తుంది. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ. నా లైఫ్‌లో వచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సరోజా అమ్మకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను దీన్ని ముగిస్తున్నాను మాస్టర్స్. ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్. Thank you, Ragini ma'am. Sushma ma'am. నమస్తే ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ రాగిణి మ్యామ్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఐ కెన్ రిలేట్. సరోజమ్మ గురించి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సరోజమ్మ, మా లైఫ్లో వచ్చి మమ్మల్ని ఈ దారిలో నడిపిస్తున్నందుకు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్కార్నేషన్, ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ వాటి గురించి కూడా నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను మాస్టర్స్ ఈరోజు. సరోజమ్మతో నేను ఫస్ట్ మాట్లాడే కంటే ముందు కూడా, అంటే నేను జూమ్‌లో కనెక్ట్ అయ్యే కంటే ముందు, సీతాయనం విన్నాక నేను కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక డ్రీమ్ సరోజమ్మ నాకు కూర్చోబెట్టి నేర్పిస్తుంది. అది విల్లు పట్టుకొని ఇలా కొట్టడాన్ని నేర్పిస్తుంది. అదేంటి నేను ఈ కాలంలో విల్లు పట్టుకొని నేర్చుకోవడం ఏంటి? ధనస్సు అదంతా ఏంటిది అని అనుకున్నాను. నెక్స్ట్ డే అమ్మతో మాట్లాడి అంతా చేసి అంటే కొన్ని రోజుల్లోనే నాకు స్పిరిచువల్ పేరెంటింగ్ కానీ, ఇన్నర్ చైల్డ్ కానీ కోఆర్డినేట్ చెయ్యి నాన్న అని చెప్పినప్పుడు, ఓకే. దీని ప్రిపరేషన్ కోసం నన్ను అలా చేశారా? నాకలా వచ్చిందా అది అని అనిపిచ్చింది. అలా కాకుండా రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ సరోజమ్మతో ఆహ్, మెడిటేషన్ చేసినాక దాంట్లోని ఎక్స్‌పీరియన్స్. నేను చాలా చిన్న పిల్లగా ఉన్నాను. అండ్ నాతో పాటు చాలా మందున్నారు. నాకు తెలుస్తుంది మన బీవైఎం ఫ్యామిలీలో చాలా మంది ఉన్నాము ఆ గ్రూప్‌లో అని అర్థమవుతది. అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు నేను చాలా భయంగా మాట్లాడుతూ ఉన్నాను. అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటి నాన్న అంటే నేనేం మాట్లాడలేదు. ఎందుకిలా ఉన్నావు అన్నా కూడా మాట్లాడలేకపోతున్నాను. సరే పద స్కూల్‌కెళ్ళేద్దాము అంటే, మన బీవైఎం మాస్టర్స్‌తో పాటు నేను అక్కడ కూర్చొనున్నాను. అక్కడ ఎలాంటి సెషన్స్ తీసుకుంది అనంటే, తెలీదు మాస్టర్స్. ప్రతి ఒక్కరం కూడా దాంట్లో చాలా ఇప్పుడు నేర్చుకుంటున్నది నేను అక్కడ ఆల్రెడీ నేర్చుకున్నాను ఆ చిన్న పాపగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను అని అనిపిచ్చింది. అంటే ఆహ్, సరెండర్ అంటే సమర్పణ ఇలా చెయ్యాలి నాన్న. నువ్వు దేంట్లో అయినా ఫిట్ అవ్వగలుగుతావు. నాతో పాటు ఉన్న పిల్లలు కూడా నేనెంత భయపడుతున్నానో అలానే అన్నారు. మీరంతా ఇలా ఉండకూడదు. ఇలా నిల్చోండి. ఇలా చేద్దాము. ప్రతి ఒక్కటి అక్కడ చెప్పిన టాపిక్స్ నాకిప్పుడు అంటే ఎగ్జాక్ట్‌గా మనం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో కానీ, అమ్మ సెషన్స్ వింటున్నాం కాబట్టి గుర్తుకున్నాయి కానీ, దాంట్లో చెప్పిన పాయింట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంది. అలా నేర్చుకుంటూ చాలా అంటే మార్పు తెచ్చుకుంటూ మనలో మనం పెరుగుతూ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక ప్రిన్సిపల్ సారొచ్చారు. "ఈ క్లాసా అసలు మారేది? వీళ్ళెప్పుడు మారరు. ఇంతే వీళ్ళు" అని చెప్పేసన్నారు. అంటే "ఒక్క నిమిషం సార్" అని చెప్పేసి మనలో కొందరు ఐదుగురిని అలా నిల్చోబెట్టేసి, "వీళ్ళతో సెషన్ వినండి. వాళ్ళొద్దు అంటే అప్పుడు సరిగ్గా చెప్పకపోతే అప్పుడు మీరనింది నేను కూడా ఒప్పుకుంటాను" అని చెప్పారు. అప్పుడు ఆ ఐదుగురం కూడా
నోరు అంటే ఎప్పుడు మాట్లాడని వాళ్ళము అక్కడ నిల్చొని ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తూ, ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ పెంచుకుంటూ వెళ్తుండే. అది చూసి అమ్మ కళ్ళల్లో సంతోషము, మనని ఒక గురువుగా తను ఎంత సాధించానో అన్న ఆ సంతోషం నాకింకా గుర్తుకుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ అమ్మతో షేర్ చేసుకున్నాను. మేబీ అదే కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇన్‌కార్నేషన్‌లో కూడా సేమ్ అలాగే అమ్మ గురువులాగా మనం అందరం స్టూడెంట్స్ లాగా వచ్చామేమో అని అనిపిస్తా ఉంది. అండ్ అది అక్కడితో ఎండ్ చేయలేదు. అక్కడ చెప్పాము. అంటే పెద్దగయిపోయాము ఏంటమ్మా అంటే, "మేము ఇదే కెరియర్‌గా చేసుకోవాలనుకుంటున్నామమ్మా. మాలాగా చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్నది నేర్పిస్తామమ్మా. మీరు ఒప్పుకుంటే" అంటే, చాలా సంతోషంగా నాన్న ఒక గురువుగా నాకింకేం కావాలి? నేను మీకు నేర్పిస్తుంది 10 మందికెళ్తుంది అంటే, అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది? అలానే కానియండి అని అన్నారు. అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అమ్మ. అదే నేర్చుకుంటున్నాను. ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మాస్టర్స్. అది గురు పౌర్ణమి రోజు ఒక గురువైన మన సరోజమ్మ గురించి షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గురు పౌర్ణమికి ఏం చెప్పాలి? ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి. అసలు ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఈ 2 టాపిక్స్ అయితే మన షేరింగ్‌కి బావుంటుంది అనిపించింది. అందుకని షేర్ చేసుకుంటున్నాం మాస్టర్స్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ గురు పౌర్ణమి అందరికి. నమస్తే మాస్టర్. గురు పౌర్ణమి శుభాకాంక్షలమ్మ. అలాగా మేడంకి మేడం కొంచెం గట్టిగా ఓకే. సరోజ అమ్మకి ఇంత జ్ఞానం పంచుతున్న అమ్మకి మనం ఈ రోజు అమ్మ గురించి చెప్పుకోవడం నాకు చాలా సంతోషం. నేను నిన్ననే ఇండియా నుంచి ఇక్కడికి యుఎస్ఏ వచ్చినాను పాప దగ్గరికి. నాకు అనుభవం అంటే అంటే చెప్పాలంటే నాకు మాటలు రావట్లేవు. ఈ మధ్య కాలంలోనే నాకు 2 ఇయర్స్ కింద నేను మెడిటేషన్‌లోకి వచ్చినమ్మా. మెడిటేషన్‌లోకి వచ్చినాక బ్రహ్మశ్రీ పీతామహపత్రిజిని కలిసిన రోజు ఆయన ఇన్నోవాలో కూర్చుంటే అందరూ ఆయనను చూసి భయపడుతుంటే, సరే నాకు భయమేసింది. భయమేసి నేను పట్టుకోలే, అందరు చేతులు ఇస్తుంటే, ఆయన కళ్ళతోటి చూసి చెయ్యి చూపించిండు. ఇట్లా ఇన్నోవా పట్టుకుంటే ఆ డోర్‌ని ఇట్లా చూపించిండు. నేను చెయ్యి పట్టుకున్నాను. ఆ రోజు నాకు తేడా తెలిసింది గురువు అని. ఆ రోజు అట్లా అనిపించిందమ్మా. ఈ మధ్యలో అమ్మ గురించి రోజు వింటున్నా. మన 1000 సీడ్స్ ఆఫ్ జై వింటున్నప్పుడు పడుకుంటే ఎక్కువ అమ్మ కలలో రావడము, అవేర్నెస్‌లో ఉండు అని చెప్పడం మన సరోజమ్మ. ఈ మధ్యలో సరోజమ్మ గురించి ప్రకృతిని పెంచమని, చెట్లను పెంచమని వచ్చి మా ఇంట్లోకి వచ్చి ఇల్లు చుట్టూ చూసి, ఓ చెట్లు మామూలుగానే ఉన్నాయి, ఇంకా పెంచండి అని ఇట్లా చెప్పడం అమ్మ సరోజమ్మ. ఇంకా నాకు ఎన్నో చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నాను. పొద్దున ఇంకేం చెప్పిన నేను ఈ మధ్యలో మాస్టర్ నేను మా ఫ్రెండ్ దగ్గరికి ముంబై వెళ్ళినాను. ముంబై వెళ్తే అక్కడ టెంపుల్స్ చూసినాము. విఘ్నేశ్వరి టెంపుల్ చూసినాము, లక్ష్మీదేవమ్మ టెంపుల్ చూసినాము. లక్ష్మీదేవి టెంపుల్ సముద్రం పక్కన ఉంది అని అందరంటే టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని వెనక సైడ్ వెళ్ళినాం. వెనక సైడ్ వెళ్తే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. అయితే ఒక సీతాదేవి హనుమాన్, ఓహో ఇంత బాగుంది అని అక్కడ కూర్చొని నేను నమస్కరించుకుంటున్నా మాస్టర్. నమస్కరించుకుంటే హనుమాన్ నా కళ్ళ ముందు ఇట్లా సైగ చేస్తున్నాడు. అంటే నేను కళ్ళు మూసుకునేది నిజం కాదని మళ్ళీ కళ్ళు తెరిచి ఇట్లా కూర్చున్నా. మళ్ళీ కళ్ళు ముడుచుకుంటే గొంతు దగ్గరే కదులుతుంది మాస్టర్ అక్కడ. అట్లా ఎంత అమ్మ దర్శనం కావడము, హనుమాన్ అట్లా దర్శించడము నాకు ఎంతో ఆనందంగా ఉండే. మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
ఆల్ మాస్టర్స్. నేను ఇంకా చెప్పాలనుకునేది చాలా చెప్పలేకపోతున్నాను. నేను ఇంకోసారి మాట్లాడినప్పుడు అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ మాస్టర్. సరోజమ్మకు గురు పౌర్ణమి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సుష్మా మ్యామ్, థ్యాంక్ యూ సుజాత మ్యామ్. వింటుంటేనే Thank you. మనసుకు హాయిగా ఉంది మీ మాటలు. థ్యాంక్ యూ రాగిణి మ్యామ్. మాస్టర్స్, ఇప్పుడు మనము మన సోనిక గురు పౌర్ణిమ సాంగ్ చూద్దాం మాస్టర్స్. Our heartful dedication to our beloved Saroja Madam. सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। सङ्गीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। You teach us the essence of life. You teach us to smile. You teach us bliss and the right way to live. We can never thank you enough for being who you are and making us what we are. Gurave Namaha. Thank you, Sonika. It was so excellent. Beautiful. Rajni ma'am.
స్టార్ట్ చేయండి. మేడం వాయిస్ రావట్లేదు. రావట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఆ. అవ్వట్లేదా మేడం? చేసాను. ఒక్క నిమిషం. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. నేను తీసేసినట్టున్నాను సార్. నేను తీసారా మేడం? ఓకే. మేడం ఒకసారి ట్రై చేయండి. అయింది. సారీ అయింది. అయింది మేడం. చేశాను అనుకున్నాను. నో ప్రాబ్లం. అందరికీ నమస్కారం. అందరికీ గురు పూర్ణం శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడ ఉన్న మనందరినీ కూడా ఈ బియాండ్ యువర్ మైండ్ ఫౌండేషన్ కింద ఒక కుటుంబంలో చేర్చి కష్టాలు, కన్నీరు, బాధలు అని వచ్చిన ఎంతో మందికి కొత్త జీవన విధానం నేర్పించి ఎరుకతో, సమర్పణతో మన హృదయాలని ప్రేమతో నింపుకొని మన జీవితాలని ఆనందంతో నింపుకొని ఆ ఆనందాన్ని అందరితో కూడా పంచేలాగా మనల్ని తీర్చిదిద్దుతూ మన ఆత్మ పురోభివృద్ధికి అహర్నిశం పరితపిస్తున్న మన సద్గురువు సరోజ అమ్మ పాదపద్మాలకు నా శతకోటి వందనాలు. పూర్ణ సార్ నన్ను అడిగినప్పుడు నేను కర్మ గురించి చెప్తానని చాలా ఎక్సైటెడ్ గా చెప్పాను. కానీ నేను హోంవర్క్ చేస్తే నాకు అంత సరిగ్గా తెలియదేమో అనిపించింది. ఆ మార్నింగ్ లైబ్రరీకి వెళ్ళి సద్గురు రాసిన కర్మ బుక్ కూడా తెచ్చుకున్నాను. మార్నింగ్ సంఘ సెషన్ వింటున్నాను. వాళ్ళ మాటలు వింటుంటే వీళ్ళంతా జ్ఞానులు అనిపించింది నాకు. పుస్తకంలో 4 పేజీలు తిరిగేసి ఏదో చిలక పలుకులు పలికితే నేను అబాస్ అయిపోతానేమో అనిపించింది. చేత ఇది ఎక్కువ కర్మ కాదు, నా విజ్డమ్ అంతా కూడా నా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. సో అదే మీతో షేర్ చేస్తాను. నా పేరు రజని, నేను అట్లాంటాలో ఉంటాను. నేను సరోజామ దగ్గరికి వచ్చి 1.5 year పైన అవుతుంది. అప్పుడు నేను సరోజామని కలిసిన టైంలో నా పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నేను ఇప్పుడు మీకు నవ్వుతూ చెప్తున్నాను, కానీ మీరు అప్పుడు నా కలిసి ఉంటే మీకు అర్థమవుతుంది నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో. ఎమోషనల్ గా, మనస్సు, ఎమోషన్, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. అప్పుడు ఒక ఊబిలో కురుకుపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు, పైకి రాలేక ఎవరన్నా హెల్ప్ చేస్తారా, అలా ఉంది. మీకు ఒక ఐడియా రావాలంటే. సో అప్పుడు నా స్టోరీ తెలిసిన ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, మెడిటేషన్ సెషన్స్ లో జాయిన్ అవ్వు అని చెప్తే నేను అటెండ్ అవుతూ వచ్చాను. అప్పుడు వాళ్ళు గెస్ట్ స్పీకర్ గా అమ్మను పిలిచారు. సో ఆ సెషన్ అయ్యింది. నాకు ఇంకా వెంటనే కనెక్ట్ అయిపోయా. వెంటనే వాళ్ళు వాట్సాప్ పంపించారు, జాయిన్ అయిపోయాను. ఆ సెషన్స్ అటెండ్ అవుతూ వచ్చాను. ఒక రోజు అప్పుడు నా పరిస్థితి అలా ఉంది కదా, ఒక రోజు వేదన తట్టుకోలేక నేను అమ్మకి ఫోన్ చేస్తే ఫోన్ చూసుకుని తర్వాత కాల్ చేశారు. మేము 5 minutes కూడా మాట్లాడి ఉండము. ఆ 5 minutes లో నాకు ఏమర్థమైందంటే, నేను చెప్పిందే కాదు, నేను చెప్పనిది కూడా అమ్మకి తెలుసు. షీ నోస్ ఎవ్రీథింగ్ అని నాకు అర్థమైంది. అప్పుడు ఏమనిపించిందంటే, మనం చేసేవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. అంటే అమ్మకి తెలుసు అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉంది, ఆవిడ యాక్సెస్ చేశారు, అంతే కదా. సో మనం చేసే అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. మన ఉద్దేశాలు అంటే ఇంటెన్షన్స్, మన ఆలోచనలు, మన థాట్స్, మన ఎమోషన్స్, మన భావోద్వేగాలు, మన ఎనర్జీస్. మనం మెడిటేషన్ చేస్తే మనలో ఎనర్జీ వస్తుంది కదా, ఈ ఎనర్జీస్, మన స్థితి అన్ని కూడా రికార్డ్ అవుతూ ఉన్నాయి. అండ్ జ్ఞానులు దాన్ని చూడగలరు అనేది నాకు అర్థమైంది. అది పాయింట్, అండర్లైన్ దట్ పాయింట్ ఈ సెషన్ లో. ఇదంతా నాకు డివైన్ అరేంజ్మెంట్ అనిపించింది. ఆవిడెక్కడ ఆస్ట్రేలియా, నేను ఇక్కడ అమెరికా, ఏంటి కనెక్షన్? సడన్ గా జూమ్ ఏంటి, నేను ఆవిడతో మాట్లాడడం ఏంటి, ఆవిడకి నా లైఫ్ పిక్చర్ అంతా తెలియడం ఏంటి. సరోజం తర్వాత అట్లాంటా వచ్చారు.
అట్లాంటా వచ్చినప్పుడు నేను అన్నాను, అమ్మ మీరు నాకు జీవితంలో కరెక్ట్ టైంలో మీరు ఎంటర్ అయ్యారమ్మా అన్నా. అంటే ఆవిడ అన్నారు ఒక మాట, నేను రాలేదు, నువ్వు నన్ను తెప్పించుకున్నావు అన్నారు. ఇందాక రాగిని కూడా చెప్పింది అమ్మ నా జీవితంలోకి వచ్చారని. కానీ అమ్మ చెప్పింది ఏంటంటే నువ్వు నీ జీవితంలోకి నన్ను తెప్పించుకున్నావు అన్నారు. ఈ నాకు తెలియని నేనెవరు అని అనిపించింది నాకు. కానీ అప్పుడు నాకేమర్థమైందంటే మన మనస్సు మనం గొప్పగా ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. మనం భౌతిక ప్రపంచంలో గొప్పగా ఉండాలని మన మనసు చాలా ఊహలు ఊహిస్తుంది. కానీ మన ఆత్మ తన ప్రణాళిక పక్కాగా వెళ్ళాలని ఎన్నో ప్లాన్లు వేసుకొని మనకి ఎవ్రీ సిచ్యుయేషన్ కి సరైన అరేంజ్మెంట్ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ తెచ్చుకుంటుంది ఆత్మ అని నాకు అనిపించింది. అప్పట్లో నా ఆలోచనలు ఎలా ఉండేవంటే నేను చాలా మంచిదాన్ని, నేను ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాను, నేను ఈ జన్మలో ఎవరికి అన్యాయం చేయలేదు, నేను చిన్నప్పటి నుంచి సత్య సాయిబాబా, రమణ మహర్షి, సద్గురు సాంగత్యంలోనే గడిపాను, ఆధ్యాత్మిక సాధన ఎంతో కొంత చేస్తున్నాను, కానీ నాకు ఇంత అన్యాయం జరిగింది, నా జీవితం ఇలా అయింది, దేవుడికి కరుణ అనేది లేదా, కంపాషనేట్ కాదా దేవుడు అని అలా ఉండేవి నా ఆలోచనలు. చాలా దీనంగా ఉండేది నా పరిస్థితి. నేను చాలా విక్టిమ్ గా ఫీల్ అయ్యేదాన్ని. అట్లాంటి వచ్చినప్పుడు అమ్మ ఒక విషయం చాలా గట్టిగా చెప్పారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ సెషన్. మీ జీవితంలో సఫరింగ్ అనేది ఉందంటే దానికి కారణం మీరే. ఇంకా బ్లంట్ గా చెప్పాలంటే ఇది అమ్మ చెప్పిన సెంటెన్స్. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టాము, ఆ మీటింగ్ లో అమ్మ చెప్పిన సెంటెన్స్. నేను బ్లంట్ గా చెప్పాలంటే మీరు న్యూస్ల్లో రేపులు, మర్డర్లు అనేవో న్యూస్లు చదివి ఎంత దారుణం, ఎంత అన్యాయం అనుకుంటారు. కానీ రీజన్ లేకుండా ఏది జరగదు. ఏది జరిగినా దాని వెనకాల కారణం ఉంది. అదే లా ఆఫ్ కర్మ. మనం గతంలో యూనివర్సిటీ ఏమి ఎనర్జీ బయటకు వదులుతామో ఆ ఎనర్జీ మనకి తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలియదు. ఒక గంటలో రావచ్చు, రోజులో రావచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, జన్మలు పట్టచ్చు. మనము ఈ రోజు టెస్లాలు చూసి, ఏఐలు చూసి వావ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, సో మచ్ మ్యాన్ అచీవ్డ్ అనుకుంటున్నాము. కర్మ కన్నా అల్టిమేట్ టెక్నాలజీ అనేది లేదు. కర్మ ద సిస్టమ్ దే విల్, ఆ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే మనం అందరికీ దట్స్ అల్టిమేట్ టెక్నాలజీ. సో నాకు అర్థమైన విషయం, అమ్మ చెప్పిన నాకు అర్థమైన విషయం ఏంటంటే నా సఫరింగ్ కి కారణం నా గత జన్మ పాప కర్మలు. ఇది మనం చాలా వింటాం కానీ గట్టిగా తీసుకోం. నేను ఎందుకు గట్టిగా తీసుకున్నానంటే అమ్మ అంతకితం ఫోన్ కాన్వర్సేషన్ లో నేను చెప్పని విషయాలు ఆవిడకి తెలియడం అనేది నాలో ఒక నమ్మకాన్ని ఏర్పరిచింది అమ్మ మీద. ఆ నమ్మకం మీద ఈ విషయం చెప్పటం వల్ల నేను అది పట్టుకున్నాను. ఎస్, నా సఫరింగ్ కి కారణం నా గత జన్మల పాప కర్మలు. ఇదే విషయం నాకు సత్యసాయి బాబా 15 ఏళ్ల క్రితం కల్లో చెప్పారు. కల్లో చెప్తే అప్పటికే నేను అసలు నేను పుణ్యం అని కదా, ఈ జన్మంతా నేను చాలా బాగా గడుపుతున్నాను, నేను అసలు పాపం అంటే నాకు తెలియదు అన్నట్టు నేనున్నాను. నా నమ్మక వ్యవస్థ అలా ఉంది. నేను అప్పుడు ఈ కళ్ళు ఏదో తప్పు వచ్చిందేమో, ఏదో మిస్టేక్ ఉంది కల్లో అనుకున్నాను. నేను పాపం ఏంటని కొట్టిపడేసా. సో అమ్మ మళ్ళీ చెప్పటం, సిచ్యుయేషన్స్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల నేను ఆ లెసన్ ని పట్టుకున్నాను. ఎస్, నా కష్టాలకు కారణం నా గత జన్మల పాప కర్మలు అని. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పారు, నీకు డిస్కౌంట్ వచ్చింది అన్నారు అమ్మ. నువ్వు 100% చేస్తే దుష్కర్మ, నీకు 20% కష్టం వచ్చింది. ఈ కష్టం నుంచి నేర్చుకుని నువ్వు పరివర్తన చెందితే ఈ కర్మ తొలగిపోవచ్చు. సో అమ్మ చెప్పిన ఈ విషయాలు నాలో మేజర్, అంటే అప్పటి వరకు ఒక స్టేట్ లో ఉన్న నేను అవి బ్రేక్ అయిందనమాట. ఎప్పుడైతే నేను చేసింది నాకు డిస్కౌంట్ వచ్చింది అని తెలుసుకున్నానో నా నమ్మక వ్యవస్థ బీటలేసింది. నేను మంచిదాన్ని, ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది పోయింది.
నేను ఎదుటి వాళ్ళలో ఎంచుతున్న తప్పులన్నీ నేను గత జన్మల్లో ఆల్రెడీ చేసేసా అని అర్థమైంది. నేను మర్చిపోయాను అంతే. రామదాస్ పాడతాడు, ఓ క్రూర కర్మములు నేరక చేసితే నేరములు ఎంచుకు రామా అని. అతనికి అప్పుడు రియలైజేషన్ వచ్చింది, నాకు వచ్చింది. అప్పుడు అనిపించింది దేవుడు కరుణ లేదా అనుకున్నాను. దేవుడు అత్యంత కరుణామయుడు, నాకు డిస్కౌంట్ ఇచ్చాడు. 100కి 20, 100 ఎక్కడ 20 ఎక్కడ. పోనీ కష్టాలు ఇచ్చాడు, కష్టాలను తట్టుకోవడానికి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చాడు, చుట్టూ సద్గురువుల్ని పెట్టాడు, జ్ఞానం ఇచ్చాడు, నన్ను నేను తెలుసుకోవడానికి దారి చూపించాడు. నాలో ఇంకా విపరీతమైన గ్రాటిట్యూడ్, కృతజ్ఞత పొంగిపోయింది ఎప్పుడైతే నేను ఆ పాయింట్ నోట్ చేసుకున్నాను. నాకు ఒక ఎనాలజీ నాకు అప్పుడు ఆ మూమెంట్ లో నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు ఎవరైనా ఒకే రూమ్ లో జీవితం మొత్తం గడుపుతున్నారు అనుకోండి, ఒక రూమ్ లోనే ఉన్నారు, జీవితం అంతా ఆ రూమ్ లోనే ఉన్నారు. మనకి ఏమనిపిస్తుంది, ఓ అక్కడ అది ఉందని నాకు తెలుసు, ఇక్కడ ఇది ఉందని నాకు తెలుసు. ఆ రూమ్ లోనే మనకి జ్ఞానం తెలుసు అనుకుంటాం. ఆ గోడకు ఒక కన్నం పడి బయట లైట్ వచ్చింది అనుకోండి, మనకేమనిపిస్తుంది, ఓ ఈ రూమ్ బయట వేరే ఉంది ప్రపంచం, దెర్ ఈస్ మోర్ టు లైఫ్ అని అనిపిస్తుంది. నాకు ఆ మూమెంట్ లో అలా అనిపించింది. ఓకే, నేను బిల్డ్ చేసుకున్న ఈ బిలీఫ్ సిస్టమ్ కాదు, దెర్ ఈస్ మోర్ టు ఇట్. ఇప్పుడు ఇన్నాళ్ళు నేను సఫరింగ్, నేను విక్టిమ్ అనుకుంటున్నాను, నువ్వే విక్టిమ్ అని చెప్పిన కొత్త ట్రూత్ నాలో ఎప్పుడైతే వచ్చిందో నాకు అనిపించింది, నాకేమీ తెలియదు, దెర్ ఈస్ అ లాట్ టు నో, దెర్ ఈస్ అదర్ సైడ్ టు వాట్ ఐ నో అని అనిపించింది. నాకు చాలా జిజ్ఞాస, నాకు చాలా ఆసక్తి వచ్చింది, నేను తెలుసుకోవాలి. నేను మెడిటేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అప్పుడే. ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, నాకు తెలిసింది కాదు అనేది. మన జన్మల నుంచి పోగు చేసి ఉన్న కర్మ ఒక గోడౌన్ లాగా ఉంటుందంట, వేర్ హౌస్. సద్గురు వర్డ్స్ లో చెప్పాలంటే, మనం పోగు చేసుకున్న మనం ఎన్నో జన్మలు ఎత్తుతాము. ఆ జన్మల్లో ఎత్తిన కర్మ అంతా పోగయి ఒక వేర్ హౌస్ లో ఉంటుందంట, ఒక గోడౌన్ లా ఉంటుందంట. సో మన అందరికీ కూడా కర్మ భాండాగారాలు ఉన్నాయి. మనం జన్మ తీసుకునే ముందు ఈ జన్మకు సరిపడగా ఒక బ్యాగ్ లో వేసుకుంటాం. ఆ గొడవన్ లో నుంచి కొంచెం ఒక బ్యాగ్ లో వేసుకొని కిందకు వస్తాం. అది ప్రారబ్ధ కర్మ. ఆ బ్యాగ్ ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మే మన లైఫ్ సిచ్యుయేషన్ ని, మన లైఫ్ ప్యాటర్న్స్ ని డిసైడ్ చేస్తుంది. మన ఈ బాడీ, ఈ శరీరం, ఈ జన్మ గోల్ ఏంటంటే ఆ బ్యాగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ బ్యాగ్ లో ఏం వేసుకున్నామో అవి అనుభవించడం. కానీ మనం ఊరుకోం కదా, కొత్త బ్యాగ్ పోగు చేస్తాం కదా. ఒక బ్యాగ్ తో వచ్చాం, ఆ బ్యాగ్ అలా ఉంచాం కదా, కొత్త బ్యాగులు పోగు చేస్తాం. ఆ కొత్త బ్యాగుల్ని ఆగామి కర్మ అంటారు. ఆ కొత్త బ్యాగుల్లోది తరువాత అనుభవిస్తాం, ఫ్యూచర్ లో అనుభవిస్తాం, దాన్ని ఆగామి కర్మ అంటారు. కానీ ఈ సినిమా పేరు నేరం శిక్ష కాదు, ఈ సినిమా పేరు నీ జీవితం నీ చేతుల్లో. ఎందుకంటే ఈ బ్యాగులు ఇవన్నీ కూడా మందే. దేవుడు అనేవాడు ఏం లేడు అక్కడ, హీఈస్ జస్ట్ ఎ విట్నెస్ అంతే. ఇంకొకటి, మనం గొడవలు ఉన్నాయని తెలుసుకున్నాము, కానీ ఏం వర్రీ అవ్వకర్లా. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని పెద్ద గోడౌన్లో బోల్డంత కాటన్ పెడితే, దూది పెడితే, ఒక్క అగ్గిపుల్ల వెలిగిస్తే మొత్తం మసైపోద్ది. ఒక చీకటి గదిలో ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే మొత్తం లైట్ అయిపోద్ది. అలాగే ఎంత కర్మ ఉందని బాధపడవలసిన అవసరం లేదు. మనం జ్ఞానం పెంచుకొని, జ్ఞానం వచ్చిన రోజు మన కర్మ దగ్ధం అవుతుంది. సో పాప కర్మ ఉందని తెలుసుకున్నాక నేను అనిపిస్తుంది ఓన్లీ 20% అని తెలిసాక నాకు జీవనం మీద చాలా కృతజ్ఞత పొందింది. ఇంకొకటి, ఒకలాంటి రిలీఫ్ వచ్చింది. అప్పటి వరకు నేను ఎవరో నన్ను బాధ పెడుతున్నారు, నా బాధ కారణం ఎవరో, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేనేమి చేయలేకపోతున్నాను, అలా ఉన్నదాన్ని నేను ఇప్పుడు దిస్ ఇస్ మై మేకింగ్, నేనే చేసుకున్నాను, నా చేతుల్లో ఉందంతా, ఈ దెబ్బలు కొడుతున్న కొరడా నా చేతిలోనే ఉంది అని వచ్చే రియలైజేషన్, ఒకలాంటి రిలీఫ్ వచ్చేసింది. అప్పుడు కూడా ఇంకా మనకు అంత నమ్మకం కుదరదు కదా, ఇవన్నీ థియరీయే కదా. అప్పుడు నేను కర్మ విపాక ధ్యానం చేశా ఒక 40 days. ఆ 40 కర్మ విపాక ధ్యానం ఏంటంటే, కర్మ విపాక ధ్యానంలో 3 things చేసింది నేను. ఐ ఆమ్ సఫరింగ్ ఉంది, సఫరింగ్ ఉందంటే యూ హ్యావ్ పాస్ట్ కర్మ.
సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఐ యామ్ రెస్పాన్సిబుల్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ది ఐ విల్ చేంజ్. నేను ఇప్పుడు గుర్తులేదు, కానీ ఐ డిడ్ సంథింగ్ దట్ ఈస్ కాజింగ్ మీ దిస్ సఫరింగ్. సో నేను అలా ఉండను, నేను పరివర్తన చెందుతాను. ఇది వరకు చేసిన మిస్టేక్స్ నేను చెయ్యను. ఇంకొకటి పశ్చాత్తాపపడి వాళ్ళకి క్షమాపణ చెప్పడం. ఈ 3 కీ కాన్సెప్ట్స్ కర్మ విపాకంలో నేను ఒక 40 days చేశాను. డైలీ మెడిటేషన్. దాంట్లో మెడిటేషన్ సెషన్లోనే కాదు, డే అంతా కూడా నేను ఎన్ని జన్మలు తీసుకున్నానో తెలియదు, ఎన్ని జన్మల్లో ఎన్నెన్ని జీవులకి ఏమి కష్టం కలిగించానో నా మెమరీలో లేదు. బట్ బికాస్ ద సఫరింగ్ ఈజ్ మై కీ. సఫరింగ్ చెప్తుంది నువ్వు చేసావని. నేను ఏం చేశానో తెలియదు, ఎప్పుడు చేశానో తెలియదు, బట్ ద సఫరింగ్ చెప్తుంది ఏంటంటే నువ్వు చేసావు అని చెప్తుంది. సో అది కీగా పెట్టుకొని ఎవ్రీ డే 40 days కర్మ విపాకం ధ్యానం చేశాను. అంటే సిన్సియర్లీ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ అన్ని. మనకు చెప్తారు కదా, అమ్మ దివ్యాత్మలు మీ చుట్టూనే ఉన్నాయి అన్ని. దేవుడు అనేవాడు మనకు తెలీదు. అందరికి దివ్యాత్మలకి, భగవంతుడికి, మనం కష్టాలు పెట్టిన జీవులకి, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, క్రిమికీటకాలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు. సో అన్ని జీవులకి సిన్సియర్ గా క్షమాపణ చెప్పి, నేను ఇక్కడి నుంచి అలా ఉండను, నేను పరివర్తన చెందుతాను, నా జీవితంలో మార్పులు తెచ్చుకుంటాను, ఐఎమ్ రిపెంటింగ్, ఐఎమ్ సారీ అని 40 days సిన్సియర్ గా చేశాను. కొన్ని కళలు కూడా వచ్చాయి. కళల్లో కూడా కొన్ని గ్లింప్సెస్ ఆఫ్ మై పాస్ట్ లైఫ్స్ వచ్చాయి. అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఈగో, మన బిల్డప్లకి ఎవరైనా చెప్పినా నీకు సఫరింగ్ ఉంది, నువ్వు పాపం చేసామని, ఎందుకంటే మనకేం మెమరీ లేదు కదా, వీ డోంట్ నో, ఐ హావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్ బర్త్. కానీ పూర్వజన్మలో చేశాను అంటున్నారు అందరు గురువులు. సో వాళ్ళని నమ్మాలి. కానీ ఏదన్నా చూపించు అంటే కొన్ని కళలు వచ్చాయి. కళల్లో కొన్ని గ్లింప్సెస్ చూశాను. ఆ తర్వాత నాకు ఆ సఫరింగ్ అనేది పోయింది. అప్పటి నుంచి ఓకే, కొన్ని నెలలు అయ్యాక నేను అనుకుంటున్న ఊబి కూడా తొలగిపోయింది. ఆ ఊబి, మనం ఆ ప్రాబ్లం టైంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం చాలా పెద్దది అనుకుంటాం, కానీ అది తొలగిపోయాక నాకు దాని మీద అది పోయిందనే ప్రాబ్లం కంటే సద్గురువులు నాకు ఇంత జ్ఞానం ఇచ్చారు అని నేను ఎంతో, అది చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు నాకు దేనికి బెంగ లేదు. సమర్పణతో నేను అదేంటి లేకుండా అందరినీ ఒక్కటిగా చూస్తూ ఎరుకుతో బతికేస్తే చాలు. నేను ఇంకొకటి, బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి వేదన పడ్డానని గుర్తుంటుంది, కానీ వేదన గుర్తుండదు. అలాగే ఎందుకంటే ఒళ్ళో మంచి క్యూట్ బేబీ ఉంటాడు కదా, సో మనకి ఆ బర్త్ పెయిన్స్ గుర్తురావు. అలాగే ఇప్పుడు నా ఒళ్ళో, నా హృదయంలో చిన్న జ్ఞానం వెలుగుంది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఆ వెలుగుని పెద్దగా చేసుకుని ఆ వెలుగులోనే నేను బతుకుతా. ఇంకా ఇది అన్ని తెలుసుకున్న మార్పు అనేది కష్టం, ఎందుకంటే ఇది జన్మల వాసనలు. మనకి జ్ఞానం వచ్చింది, కానీ మన డైలీ సాధన, డైలీ మనం నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేయకపోతే అది పట్టుకోలేం, మార్పు రాదు, పరివర్తన రాదు. సో అమ్మ క్లాసులో చెప్పిన 4 మంత్రాలు, ఎరుక, యాక్సెప్టెన్స్, సమర్పణ, కృతజ్ఞత, ఈ 4 నాకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. దీంట్లో ఎరుక లేకపోతే మనం ఏం చేస్తున్నామో మనకే తెలీదు, మన థాట్స్ ఏమొస్తున్నాయో మనకే తెలీదు, అంతా మర్చిపోతూ ఉంటాం. సో ఎరుక ఈజ్ ద టార్చ్. మనం ఇప్పుడు దారి మారింది, నా దారి మార్చుకుందాం అనుకుంటున్నాను, నేను కొత్తగా జీవిద్దాం అనుకుంటున్నా. కొత్తగా జీవించాలంటే కొత్త దారికి నీకు లైట్ కావాలి. ఆ లైట్ టార్చ్ ఈజ్ ఎరుక. ఎవ్రీ మినిట్, అంటే మనకి ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ ఐ నో ఇప్పుడు దారి మారాలని అయితే తెలుసుకున్నాను. దానికి ఎరుక లేకుండా ఏది చేయలేం. ఎరుక అంటే జస్ట్ కీపింగ్ ఎన్ ఐ, వాచింగ్. అప్పుడు వాచింగ్ లో నుంచే చేర్పులు చేసుకోగలుగుతాం. కళ్ళు మూసుకుంటే ఏమీ చేయలేం. సో ఎరుక అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, నేను తీసుకున్న కొన్ని మార్పులు ఏంటంటే, భౌతిక పురోగతి, ఈ మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఆర్ నాట్ మై గోల్, దట్ ఈస్ నాట్ మై ప్రయారిటీ.
నా ఆత్మ ఏ డిజైన్ వేసుకొచ్చిందో, నా ఆత్మ బ్లూ ప్రింట్ కి నా మనసు, శరీరం, నా ఎనర్జీ, నా ఎమోషన్స్ కూడా అలైన్ అయ్యి దే షుడ్ సపోర్ట్ ఫర్ మై సోల్స్ ప్లాన్. దట్ ఈస్ అదొకటి. ఈ శరీరాన్ని చూసుకోవాల్సిన, ఈ మనసుని, శరీరాన్ని కూడా ఆరోగ్యంగా పెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ శరీరంతో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, అవి నేను చెయ్యాలి. కానీ ఎప్పుడు ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్ అని ఎప్పుడు అవేర్నెస్ తో ఉండాలి. కృతజ్ఞత, ఉన్న దాని పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండు. ఎంత ఉన్నదనేది ముఖ్యం కాదు, మనం ఎప్పుడూ ఇంకొకరికి ఇచ్చే స్థితిలోనే ఉండగలం. బిచ్చగాడు కూడా తన దగ్గర ఉన్న రొట్టె ముక్క 3 ముక్కలు చేసి ముగ్గురికి పంచగలడు. పెంచిన సంపద లేదు. ఎంత ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఉన్నామన్నది ఇంపార్టెంట్. ఇంకోటి సరోజమ్మ చెప్పిన మాటే, నేను నాది పోవాలి. ఆ నేను నాది అనే 2 తాడులే మనని కర్మతో బంధించేవి. నేను నాది పోయినాడు మనని కర్మ బంధించదు. సర్వే జన సుఖినో భవంతు, దీన్ని మించిన మంత్రం లేదు. సద్గురు ఇంకొక టిప్ చెప్తారు ఎప్పుడు, బీ ఎ మదర్ టు ద వరల్డ్ అంటారు. నీ పిల్లలు నీ 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 అనుకున్నప్పుడు యు ప్రొటెక్ట్ దెమ్, యు టేక్ కేర్ ఆఫ్ దెమ్, యు విష్ గుడ్ ఫర్ దెమ్. మొత్తం ప్రపంచమే నీదనుకో, అప్పుడు నీకు ఏ కర్మ ఉండదని చెప్పారు. ఒక రోజు రాత్రి నాకు ఒక సమ్ ఎక్స్పీరియన్స్, అప్పుడు ఇన్నర్ వాయిస్ చెప్పింది, నీకంటే ఎవ్వరూ తక్కువ కాదు అని. మనం ఎంత అనుకున్నా ఈగో లెగుస్తూనే ఉంటుంది. నువ్వు ఎలా అయినా గ్రేట్ అని చెప్తూ ఉంటుంది ఈగో మనకి. నువ్వు ఎలా కొంచెమైనా గ్రేట్ కదా, నువ్వు గ్రేట్ కదా అని ఈగో చెప్తూ ఉంటుంది. అది పైకి లేచినప్పుడల్లా నువ్వు ఎవ్వరూ నీకన్నా తక్కువ కాదు, ఎవ్వరూ నీకన్నా తక్కువ కాదు అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఎవరిని నేను జడ్జి చేయకూడదు. ఎవరి ఆత్మ ప్రణాళిక ప్రకారం వాళ్ళ డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిని చూసినా దే ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దేర్ డిజైన్. ఆ మూమెంట్ లో వాళ్ళు పర్ఫెక్టే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు జడ్జ్ ఎనీబడి. ఇంకొకటి, నా విషయంలో సఫరింగ్ అంతా అనుకున్నదొకటి, అయ్యిందొకటి, బోల్తా పట్టింది బుల్బుల్ పిట్ట. అదే నేను ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయడం వల్లే నాకు సఫరింగ్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ జరగదు, సఫరింగ్. ఎక్స్పెక్ట్ చేయడం, సఫరింగ్. దానివల్ల ఏంటి, ఏమీ అనుకోవద్దు. ఏం జరిగినా హాయిగా ఉందాం, ఏం జరిగినా స్వీకరిద్దాం, అంతా మన మంచికే అనుకుందాం. మనకి తెలిసింది చాలా తక్కువ, అన్ని ఆత్మ కోసం, ఆత్మ ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి అనుకోవాలి. వీటన్నిటితోటి పాటు మన సాధనకి తోడు మనల్ని సరిదిద్దే గురువు ఉండగా మనకి ఇంకేంటి. మనకి అమ్మ సరోజ మ్యామ్ సెషన్స్ లో ఎవ్రీ టైమ్ షీ కీప్స్ రిపీటింగ్, షీ పుట్స్ us బ్యాక్ టు ద పాత్. సో మనం ఎన్ని చేసినా సరే మళ్ళీ తీసుకొచ్చి మన దారిలో పెట్టే మన సద్గురువు ఒడిలో మనం ఉన్నాం. అందుచేత మనకి ఎటువంటి బాధ లేదు. సో ఎరుకతో, కృతజ్ఞతతో, సమర్పణతో, అన్నిటినీ ఉన్నట్టు స్వీకరిస్తూ కర్మబంధాల నుంచి విడిపోయి బతకడమే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రజనీ మ్యామ్, చాలా బాగా చెప్పారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. Swapna, thank you, ma'am. Namaste, Masters. I am Swapna Vejala from Austin, Texas, and I'm very happy to participate today and share my spiritual journey with you all. This is a great platform with amazing masters sharing their beautiful wisdom and their experiences, and there is so much to learn. So a little bit of myself as to how I came into this meditation journey and what are some of the changes that I've seen in my life. So I started meditating around 4.5 years back. It all started when me and some of my friends from Austin went to Houston for a music concert. We were part of the chorus team.
So we were all talking, and I noticed my friend Kameshwari Penumarthi, who's a great master in Austin, closing her eyes and sitting in silence. I thought she was dozing off, and after a few minutes, when she opened her eyes, I asked her why she was silent, and she was sleepy. So she said she was meditating. Somehow it kind of rang a bell, and I got curious and asked her what kind of meditation that was. And she was very excited to teach me Anapanasati meditation. So I thought of trying it, and then I just started along with her. She gave me those guidelines. Just 5 to 6 minutes that I meditated. When I opened my eyes after that, I noticed like immense peace and clarity. So just 1 month before that, I underwent a gallbladder surgery. So my body was still healing, and I was going through some brain fog and some uneasiness. But because I'm fond of music and arts, I thought of going with my friends and participating in this event. So I noticed so much of difference before and after, and I thought this is definitely something, and there is a lot changed around me just in those couple of minutes. So I started practicing and started doing it regularly, again due to laziness. And for a good habit to form, it is consistency is the key, they say. So for me, in between, there was a gap. And then again, my another friend Jyotsna, she started group meditation classes in our community. And I thought this is a good time for me to start my practice again and get back and be consistent. So I started regularly doing group meditations, and I've noticed like a lot of changes. And since childhood, like I was very fond of the spiritual masters and visiting religious places. And every Sunday I used to go with my father to Ramana Maharshi Ashram in Hyderabad. Somehow, even at a very young age, I loved sitting in silence and just chanting Aksharamana Mala and few other slokas. And even my aunts and uncles, they used to take me to Ramakrishna Mat, and also I used to play with kids like always. And then if somebody is going, I always had that keenness and interest in actually going and sitting in silence. And just I did not know anything about spirituality. All I used to think is that there is something good in this, and I just used to go and be with them and participate in that. And what I have realized is those seeds, the spirituality seeds, were sown when I was a child. And I feel later, when I started Anapanasati meditation practice, I feel they watered and sprouted. And I feel that this has been my destiny, that I had to come back to this path again. I was very connected with nature since childhood, and with animals and everything around. Even my cousins used to make fun of me that, oh, you talk to plants, you talk to animals and all that. But after I started meditating, that is when I realized that it was me getting connected with nature. So meditation is not always about just the calmness and peaceness, but in terms of, trying to understand some things that you didn't know before. So it brings all that awareness and those experiences to you, and you basically try to understand why you were thinking in a certain way. So I would say it's more like a discovery for myself, when I started meditation. And experiences in meditation, I started becoming more calm, and my occasional brain fog vanished. And I also observed that, my ability to handle stress has become a lot better, be it at work or home. I got more clarity about like what is important in life. And I was trying to find like what is the true purpose of my life. And another beautiful thing that started along with this journey is like the practice of being in gratitude. Saroja Madam emphasizes a lot on gratitude and forgiveness. And I would say that Madam is a key person in my spiritual journey. I've connected great with her, and I attended many of her sessions. And it is like practicing gratitude or practicing forgiveness. These are some of the things that, I immensely benefit from. And I am also able to teach to my kid, and also, my family members around. And I've noticed that these are small practices that we start
inculcating in our life, making it a daily habit, be it as soon as you wake up in the morning or before you go to bed, these things make a significant change in the way we look at things. Because human mind is like, we are all emotional beings, and we try to dwell more on negative experiences and all instead of positive. But the moment you start practicing this gratitude and concepts like forgiveness, you realize that you have a lot more than what you think you have. So that is one beautiful realization I had. And I also realized that we create our own reality. Often we question saying, why this happens to me, why it's like this. But it is the time that we start looking deeper and think like, did I create a thought like this because of which I'm experiencing this situation here? So earlier, before meditation, it was all getting involved and deep into the emotion instead of being in this awareness. So one thing what I noticed is like, you gain awareness and you don't try to be in that situation or dwell in that situation longer. It is, you come out very easily. So that is something that I've seen. And I was fortunate to interact with Brahmarshi Pitamaha Patriji, PSSM founder, and Patriji, Saroja madam, and many other masters on PSSM have immensely inspired me to continue on this journey. I'm still trying to get better at the practice of reading spiritual books, because reading books is a very important part. I would say I'm a bit slow in that, but still I think I'm getting better at that. And Untold Story of Sita by Dena Maria Madam is one of my favorite books. So as I said, I was fortunate to interact with many masters. I felt that my spiritual growth has been accelerated by listening to experiences of various spiritual masters in sessions and also on channels. So this particular session that we have today is amazing, because what I've noticed is we connect with others' experiences. With some people we connect more, with some people less. But however, when you listen to these, that is when sometimes your questions get answered. So it's great that BYM platform has taken up this effort and asking masters around to share their experiences and their journeys. So I would say that most of the things that I've learned are through listening to experiences. So I was able to host some good sessions like Digital Meditation Summit and hosting some meditation sessions for kids and adults in Austin PSSM and also Beam Family. And of course, being part of BYM and Crystal Children's Corner, my son was also part of it. We immensely benefited. So these are all great masters bringing this beautiful nectar from all the wisdom that they have and giving it to us. It's all available at the fingertips. And so there are some things that I want to share with you all, friends. These are some of the tips that I've learned by participating in some wisdom sessions by some amazing masters, and also 4 principles of life that were shared by Saroja madam. So some tips that I want to share is, whenever you try to meditate and you think that you have pain here, or you try to get distracted, try to visualize that as an energy and try to go deeper as to just be an observer instead of continuously dwelling on these things, and just try to get into that thoughtless state. So the pain or the discomfort that you have as a meditator when you sit will vanish in some time. But as long as you give too much of attention, it is difficult to get into the thoughtless state. And as you all know, it is in the thoughtless state that we get into, we absorb a lot of energy, cosmic energy. And the second one is the group energies are very, very important. Yes, as when you meditate on your own, you gain a lot of energy, but with group, the energies are always multiplied. So try to participate as much as possible in the group sessions and, try to get the benefit out of it. And the other thing that I've noticed and I really liked is, when you are meditating, suppose you see a vision or a thought, sometimes it's difficult to come out of it and get into that thoughtless state. So try to check the energy of that. If you are feeling good about that particular thing, then it's okay. Just observe that. And that is what actually tells you like what kind of, you're trying to make yourself part of something positive. Now, if you notice that that's some energy that you really don't want to be, then again, try to bring back your attention to your breath. And meditation and spiritual progress happens in 3 levels.
So one is blessings from gurus, and the second one is based on our own efforts. And the third is, spiritual evolution. This happens through connectivity. So we learn from friends, family, and by teaching and by connecting, with everybody, in turn helps us. And the most important of all, meditation, Swadhyayam, that is reading good spiritual books, and Sajjana Sangatya. These are the three things that even PSSM emphasizes, and I feel play a major role in our spiritual progress. So as I said, I'm very fortunate to interact with Saroja Madam, and I've attended amazing sessions from her. So once Madam shared 4 principles of life that describe our true nature. So she said, you're divine and you're part of divine. It is like similar to a glass of water from ocean will have the same properties of ocean. So first we need to believe that we are divine beings and stop criticizing ourselves and appreciate any effort that we are making. So the first principle, she said, is like accept people as they are and who they are. Do not judge them, as our madam just now shared. Stop judging. Everybody's journey is different, and just allow yourself to accept who you are, and just practice this, that I am what I am. And once you start to accept who you are, then it is easy to accept others as whose they are. And then, that helps in like opening up your heart chakra, is what madam shared. So, and also remember that you're creator of your own experience. The second principle that madam shared is health and well-being. So for the Nadi Mandal Vyavastha, for our body to function correctly, we should not have any energy blocks in our body. And now why these blocks happen? It is due to the emotional patches that happen. So how do you address these blocks? By practicing forgiveness and gratitude. So madam always emphasizes saying that you should not have fear-based emotions, and you need to practice unconditional forgiveness to anyone who have hurt you. And if you want to have good health and well-being, you should be selfish for your development, and you should forgive others. So many times when we forgive people, we are like, why should we forgive them? Because they've hurt us a lot. But apparently it's not for them, it's for your own peace of mind that you're doing it. And the third one that madam shared is about abundance. You have everything in your life. Like if you feel there is some scarcity, it is because you are working or thinking from a fear-based emotion. So change your thought and your circumstances will change. And start practicing gratitude, and always make your heart feel contented. Do what you like and try to spend more time in nature. And every day try to note what are the things that you have in your life that would definitely take out this feeling of scarcity in you. And the fourth principle that madam shared is creativity. We are all creative and we are creating our life. We are creating our life with the thoughts. So you should be very careful about what kind of things that you're spending time with, try to focus more on self-appreciation. And, some of the Brahma Kumari's wisdom that shared is like, try to make some affirmations like, I'm a happy soul, my body is healthy, my relationships are in harmony, my work is perfect, and my life is beautiful. So these are some of the thoughts that you try to create, visualize, and you will see that all these things will manifest in your life. And remember, friends, you send out happy vibration to the universe, and it will come back creating more situations for you to be even more happy. So thank you so much for listening, masters, and I'm truly blessed and grateful to Saroja madam for sharing this wonderful wisdom with us and helping us in coping up with our day-to-day life and trying to look at life in a positive way. Thank you so much. Thank you for this opportunity. Thank you, Swapna ma'am. Thank you so much. It's a wonderful. Happy to hear from you. Thank you so much. Sridhar sir. Welcome, sir. 1 minute, sir. నమస్తే మాస్టర్స్, అందరికి నమస్కారం అండి. సో గిరిజా మేడం చాలా, స్వప్న మేడం గారు చాలా బాగా చెప్పారు. సో ఐఎమ్ జస్ట్ లిజనింగ్ టు దట్. థ్యాంక్స్ మేడం, ఎవ్రీథింగ్ యూ క్లారిఫైడ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఫర్ మెడిటేషన్. నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ముందు నా ధ్యాన గురువులైన సరోజ మేడానికి నమస్కరిస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానండి. నేను ధ్యానానికి వచ్చింది 2019లో.
రావటం నేను సూక్ష్మక్రియ యోగా అనే ద్వారా వచ్చాను. వచ్చిన 3 monthsకి నేను మేడంని కలవడం జరిగింది. అదొక అద్భుతం. ఇంటర్నెట్లో ఏదో వెతుకుతూ ఉంటే మేడం ఒక సెక్షన్ వర్క్షాప్ చూసి నేను కనెక్ట్ కావటం మహాభాగ్యం అది. సో ఆ రోజు నుంచి నా గురువులతో నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు చెప్తూ ఉంటాను, అది నా సెకండ్ లైఫ్ అనేసి. ధ్యానానికి వచ్చిన తర్వాత నాలో కలిగిన మార్పులు కానీ, నా ఎక్స్పీరియన్స్లు కానీ నేను చెప్పాలంటే 10 నిమిషాలు కాదండి, 10 రోజులు కూడా సరిపోదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మా అందరికీ. నా ఒక్కరికే కాదు, నాతో పాటు ఉన్న మాస్టర్స్ అందరికి కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ వీ టేస్టెడ్ దట్ హనీ. బికాస్ ఎలా చెప్పాలంటే, వన్స్ యూ ట్రావెల్ విత్ సరోజ మేడం, దట్ హనీ యూ నెవర్ లూజ్ ఇట్ అండ్ యూ డోంట్ వాంట్ టు లూజ్ దట్. సో ఒక్కొక్క వర్క్షాప్ ఒక్కొక్క ఆణిముత్యం మనకు. నాకు మొదట నచ్చింది మేడం దాంట్లో, మేడం చెప్పిన 3 కథలు ఉన్నాయండి. ఒక నేను అంతకుముందు కూడా షేర్ చేశాను. ఆ 3 కథలే నాకు మెయిన్ అండి. తర్వాత నేను ఇంక దేనిపైన రీసెర్చ్ చేయలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మేడం చెప్పినట్టు ఆ సిచ్యుయేషన్ ఆలోచిస్తాను, ఎందుకు వచ్చింది అనేది. నెక్స్ట్ ఎలా చేయాలనేది ఆలోచిస్తాను. సో ఇది నా మొదటి మెట్టండి ధ్యానానికి వెళ్ళడానికి. ఇక దైవభక్తి అనేది పుట్టుకతో జన్మతః అది మా ఇంట్లో ఉంది కాబట్టి నా గొప్పతనం ఏం కాదు. మంచితనం కానీ, మాట తీరు కానీ అన్నీ కూడా మా తాతలు, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది తప్ప నాదంటూ నేను గొప్ప అని చెప్పుకోలేను. ఇట్స్ ఎ ప్యాకేజ్. నా డివైన్ ప్లాన్లో ఒక ప్యాకేజ్. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ధ్యాన మార్గంలో ఉన్నంత కాలం అది ఎలా ఉండేదంటే మొక్కుబడిగా ఉండేది. ఈ కోరిక చేస్తే ఇది అవుతుంది అంతే తప్ప దానిపైన కరెక్ట్గా జ్ఞానం లేదు, తెలిసేది కాదు. అది నేను నా గురువులు కలిసిన తర్వాత నాకు అది అర్థమైంది అనమాట. ఎలా చేయాలి మనం, ఎలా మనం ముందుకెళ్ళాలి అన్నది సరోజ మేడం ద్వారా నేను తెలుసుకున్నాను. అద్భుతంగా చెప్పాలంటే మేడాన్ని కలిసిన ఒక 2-3 నెలలకి నాకు చాలా విజన్స్ వచ్చాయి. మేడంతో పాటు ట్రావెల్ చేసినట్టు. ఐ థింక్ మేడంతో కలిసి ఒక దగ్గరికి వెళ్ళాను నేను. అది చాలా ఒక పర్వతం అనమాట, తెల్లని ప్రదేశం. మేడం నన్ను లోపల తీసుకొని పోయారు. అక్కడ అందరూ గురువులు ఉన్నారు. చాలా మందితో మేడం మాట్లాడారు, కానీ నాకు లోపలికి అవకాశం రాలేదు. వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు నీకు ఇంకా టైం రాలేదు, కొన్ని రోజులకు నీకు అవకాశం వస్తుందని చెప్పారండి. సో ఆ రోజు నుంచి నేనేం చేయాలి అన్నది ఎవ్రీడే నేను నా పాత్ర వెళ్తున్నాను. సో ఈ ధ్యానంలో చాలా మంది మాస్టర్స్ అడుగుతూ ఉంటారు, సార్ ధ్యానం చేస్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా చేయగలుగుతున్నారు అంటే, దానికి నా దగ్గర ఉన్న ఒక సమాధానం అండి, అది ధ్యానం అనేది చేసేదంటే ఏం లేదండి. ఇట్ ప్రాసెస్, ఇట్ హ్యాపెన్స్. మనం గాలి ఎలా పీల్చుకుంటున్నాము, మనం ఆ ధ్యానాన్ని కూర్చున్నంత వరకే మనకు, తర్వాత అది ఆటోమేటిక్గా ప్రాసెస్లో మనం వెళ్ళిపోతాం. సో ధ్యానంలో మరి మనకు థాట్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఆ ముందు రోజు కానీ ఆ పక్క రోజు కానీ మనం ఉన్న స్థితిని బట్టి. అంటే ధ్యానంలో మనం వచ్చినప్పుడు నేర్చుకోవాల్సింది ఏమంటే, బీ అట్ ప్రజెంట్ మూమెంట్ అంటుంటారు. సో అది ఏ రోజు మనం ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా మన థాట్స్ కూడా రిడ్యూస్ అయిపోతాయి. సో దానికంటూ ప్రత్యేకంగా మనం చేయనక్కర్లేదు. మనం ఏ పని చేస్తున్నామో దానిపైన ఫోకస్ చేస్తూ ఆ డే స్లోగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే దట్స్ ఇట్. సో ఈ విధంగా నా జర్నీ స్టార్ట్ చేశానండి. సో మేడం ద్వారా, మాస్టర్స్ ద్వారా, వీళ్ళందరి ద్వారా తెలుసుకున్న ద్వారా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఐ సీ లాట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ లైఫ్ స్టైల్ ఇన్ మై జర్నీ అండ్ ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. అండ్ ధ్యానాన్ని వదలటం అనేది ఇన్ని రోజులు ఎలా మనం చేయలేదు అన్న ఒక్కోసారి అనిపిస్తుంది. అది ఒక డివైన్ ప్లాన్లో ఒక పాత అనుకున్నాను నేను. సో కొన్ని ఏళ్ళు, 20 ఏళ్ళుగా దైవ మార్గంలో ఉన్నాను. ఇప్పుడు దైవ మార్గము ప్లస్ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్తున్నాను. సో ఇంకో ముఖ్యంగా నేను మాస్టర్స్ షేర్ చేసుకోవాల్సింది, మీకు ఏ రోజైనా సరే ఏ చిన్న కష్టం వచ్చినా, ఏదైనా అనిపించినా, జస్ట్ మేడం యొక్క వర్క్షాప్ సెక్షన్స్ని బ్యాక్ అండ్ ఫోర్త్ ఎన్నిసార్లు వినండి. అక్కడి నుంచే మనకు దాన్ని నేనేం చెప్పాలి, ఒక గీత అనొచ్చు, దాన్ని ఒక బైబిల్ అనొచ్చు, ఏదైనా ప్రతి ఒక్కదానికి మనకు ఒక ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ షేర్. అంతకన్నా నేనేం చెప్పలేనండి. సో దిస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. గురువులు మన సరోజ మేడం గారు. సో ఆమెను చేయబట్టుకుని నడిచిన నాళ్ళు మనకి ఎలాంటి కష్టాలు అనుకోండి. సో ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాట మనకు మన లైఫ్కి ఒక మార్గదర్శనం అంటుకుంటాను. ఏమన్నా తప్పులుంటే క్షమించాలి.
థ్యాంక్ యూ శ్రీధర్ సార్. మళ్ళీ ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. జయ మ్యామ్, ఆర్ యూ రెడీ మ్యామ్? Yes. Pournima sir, can you continue with Jaya ma'am or? Yes ma'am, we'll continue. Sridhar sir, మీ వాల్ పోస్ట్ చాలా బాగుంది సార్ యాక్చువల్లీ. ఇందాక పెట్టింది కదా సార్? అవును మేడం. చాలా బాగుంది. We'll continue madam. Jaya madam, after that we'll play another Guru song of our trip. Okay. జయ మ్యామ్ స్పాట్లైట్ లో ఉన్నారా? ఒక్క నిమిషం మ్యామ్. ఎస్, హాయ్ మ్యామ్, వెల్కమ్ మ్యామ్. Thank you. Should I start? ఎస్ మ్యామ్. Okay. Namaste to all masters represents here. Firstly, I'd like to wish Sarojamma a happy Guru Pournima day. Thank you so much for each and every masters behind this today event. Have given me such a great opportunity to share few things about my journey with Sarojamma. Yeah, thank you so much. I was asked to talk in Tamil. I'll quickly say a few things in English and then I'll switch to Tamil. I got connected with Sarojamma, I think on the 14th of July, 2021. Actually, 2021, 13th of July, there was an interactive session with Patriji, in which the Australian PHSM, they organized an event online. So on that day, I got to see Sarojamma on Zoom first time. Then on that day evening, I don't know, I heard about ma'am, but I never get a chance to get connected with her till then. Then I was with a couple of Tamil groups back in India. So I contact one of Tamil master from India. Her name is Devi Balasingham. I would like to give my gratitude to her at this point, because I just asked her to get Saroja ma'am's contact number. So she immediately got it from someone and sent it to me. So I straight away sent a text to Sarojamma. So within a fraction of minutes, I would say, I just got a response from her, but I didn't expect. But that's how I got connected with Sarojamma. Then I started following her straight away. Then first time I met her physically on the 28th of January, 22 at around 5:32. I still remember. That's such a memorable moment in my lifetime, so I cannot forget that moment. So I don't have any diary or anything, but the first meet with her, it's such an amazing, and I can't express in words the way how she accept people who we are and how she embrace us. So since then, though I'm not from Telugu background, I used to follow every single session where ma'am is present, and I always feel the energy and the love from her. So I have two boys. They follow Crystal Children Corner Academy. Then after I started following her, so I was asked to coordinate the Sanghas English, Hindi, and I used to be part of Crystal Children Academy as well. So this is how I'm just going along with. I'm at this stage, and now I'm really blessed that I'm in Melbourne where ma'am is here. So every time we get to meet each other and we share every moment, which is precious. So I'm feeling blessed and happy. So the love and joy what she is sharing to everyone. So we are being part of this family. It's such an what do you say? It's a blissful moment for me. And my meditation journey started in May 2020 with Ayappa Pindi's on Zoom session. So that's how I've started. And then I used to be, I am not born vegetarian, but I switched to vegetarian and my family. So straight after. So we are just enjoying every moment since then. So
with this note, I'll just switch to Tamil. So வணக்கம் இன்று வந்திருக்கிற எல்லா மாஸ்டர்ஸுக்கும் எனக்கு இந்த சந்தர்ப்பத்தை இந்த பிவைஎம் ஃபவுண்டேஷனில் கொடுத்தோம் சரோஜா அம்மா அவங்களுக்கு முதல்ல என்னுடைய மனமார்ந்த நன்றிகள் மற்றும் இங்கு வந்திருக்கும் அனைத்து தமிழ் பேசக்கூடிய மாஸ்டர்ஸுக்கும் என்னுடைய மனமார்ந்த நன்றிகளும் வணக்கங்களும். ஸோ பூர்ணா சார், நவீனா மேம், கங்காதர் சார் எல்லாரும் இந்த சந்தர்ப்பத்தில் உங்களை எல்லாருக்கும் நான் நன்றி சொல்ல விரும்புகிறேன். ஸோ நான் சரோஜா அம்மாவோட எப்படி கனெக்ட் பண்ணினேன் அதை பற்றி தான் முதல்ல உங்களுக்கு சொல்லி கொண்டிருந்தேன். ஸோ நான் சரோஜா அம்மா ஃபர்ஸ்ட் ஒரு எஸ்எம்எஸ் டெக்ஸ்ட் மூலம் தான் நான் கனெக்ட் பண்ணினேன். ஸோ அது வந்து 14th of July 2021. அதுக்கு பிறகு நான் அவரை ஃபர்ஸ்ட் டைம் மீட் பண்ணினது வந்து January 28th 2022 பர்சனலாக மீட் பண்ணினேன். ஸோ இந்த ஃபர்ஸ்ட் டைம் அவரை நான் டெக்ஸ்ட் மூலம் கனெக்ட் பண்ண பிறகு அவரோட செஷன்ஸ் எல்லாம் ஜாயின் பண்ணி அவரோட இதை ஃபாலோ பண்ண தொடங்கினேன் நான். ஸோ அப்படி இருக்கும்போது மேம் ஒரு முறை ஒரு சங்காஸ் ஒரு புது இது ஒன்று ப்ராஜெக்ட் ஒன்று லான்ச் பண்ணினவா. ஸோ அந்த டைம் வந்து எனக்கு அந்த பொறுப்பை கொடுத்தவங்க அதை கோஆர்டினேட் பண்ண சொல்லி அதுக்கு பிறகு கிறிஸ்டல் சிலங்கோன அகாடமியிலையும் நான் வாலண்டியர் டீச்சரை அசிஸ்ட் பண்ணி கொண்டு இருக்கிறேன். ஸோ அப்படித்தான் நான் சரோஜா அம்மாவோட கனெக்ட் பண்ணினேன்னா. ஸோ அதில் இருந்து ஒரு நாளுமே புது அனுபவங்கள். ஸோ எனக்கு தெலுங்கு விளங்கும், பட் தெலுங்கு கதைக்க தெரியாது. பட் இருந்தாலும் நான் எந்த செஷனும் மிஸ் பண்ணுறதில்லை. எந்த அந்த செஷனில் அட்டென்ட் பண்ணிக்கல அதில் எனர்ஜி வந்து டிஃப்ரெண்ட்டாக இருக்கும். ஸோ எப்போவுமே சரோஜா அம்மாவோட ப்ரெசன்ஸில் இருக்க நான் விரும்புவேன். ஸோ அதால் நான் எந்த இதையுமே மிஸ் பண்ணுறதில்லை. ஸோ நான் முன்னாடி நான் ஆஸ்திரேலியாவுக்கு மெல்பர்னுக்கு வரும்போது எனக்கு சின்ன வயசுலேருந்து ஆஸ்திரேலியாவுக்கு வரத்தான் விருப்பம். பட் எனக்கு எங்களோட ஃபேமிலி யாருமே இங்கே இல்லை. அப்போ நான் எப்போவுமே நினைப்பேன், இங்கே வந்த அப்புறம் நிறைய ஹோம் சிக் ஃபீல் பண்ணினேன். அப்போ நினைப்பேன், நான் இங்கே சூஸ் பண்ணி வந்தேனான்னு சொல்லி. அப்போ ஃபர்ஸ்ட் டைம் நான் மேம் மீட் பண்ண அப்புறம் தான் நினைச்சேன், மேபி இது என்னுடைய டிவைன் பிளான் ஓ என்ற சோல் எவல்யூஷனுக்கு தான் அது எனக்கு அப்படி ஒரு டெஸ்டினி இங்கே நான் வந்தேன்னு சொல்லி. ஸோ ஃபீல் அதால் எனக்கு ரொம்ப ரொம்ப சந்தோஷம் அப்படி நான் அது நடந்தது. ஸோ இப்போ சரோஜா அம்மாவோட கைடன்ஸில் அவரோட இந்த ஃபேமிலியில் ஒரு ஆளாக இருக்கிறேன்னு சொல்லி ரொம்ப ரொம்ப சந்தோஷம். ஸோ என்னுடைய மெடிடேஷன் ஜேர்னி வந்து May 5th 2020 தான் நான் ஸ்டார்ட் பண்ணினேன்னா. அதுக்கு பிறகு 5 மண்டலங்கள் தொடர்ந்து அந்த தியான வகுப்புகள் வந்து ஜூம் செஷன் மூலம் நான் அட்டென்ட் பண்ணி அதுக்கு பிறகு ஸ்லோலி நான் அந்த மெடிடேஷன் ஸ்டார்ட் பண்ணின உடனே நான் வந்து வெஜிடேரியனுக்கு ஸ்விட்ச் பண்ணிட்டு ஸ்லோலி ஃபேமிலியையும் நான் ஸ்விட்ச் பண்ணி இப்போ நாங்கள் வந்து சைவ உணவாளர்களாகத்தான் இருக்கிறோம். ஸோ அது எல்லாமே இந்த தியானம் கொடுத்த அற்புதமான பர்சன் தான் நான் சொல்லுவேன். ஸோ தியானம் மட்டுமில்லை, அப்போ தியானத்தோடு மட்டும் நாங்கள் செல்லக்கூடாது. அதை எப்படி நாங்கள் அன்றாடம் எங்களோட லைஃப்பில் நாங்கள் அதை பிரயோசனப்படுத்துகிறோம்ன்றது தான் முக்கியம். ஸோ அது இதுக்கு தியானம் கற்றுக்கொண்டு இந்த மாதிரி நிறைய சத்சங்கம் எல்லாம் நாங்கள் கேட்கும்போது அதை நாங்கள் பயன்படுத்தும் போது அந்த என்ன சொல்கிறது, அந்த லைஃப் வந்து ரொம்ப அற்புதமாக இருக்குது. பட் எங்களுடைய கோபங்கள் நாங்கள் எப்படி எங்களுடைய ஒரு சின்ன எங்களுக்கு ஒரு எக்ஸாம்பிளுக்கு ஒரு எதிர்மறை எண்ணம் இருந்தால் கூட அதை எப்படி நாங்கள் உடனே நேர்முறை எண்ணத்துக்கு மாற்ற முடியும் என்ற இது எல்லாத்தையும் இந்த இதன் மூலம் எங்களுக்கு கற்றுக்கொள்ளக்கூடியதாக இருந்தது. ஸோ அதுக்கு வந்து இந்த எவ்ரி வீக் நான்ஸ்டாப் நான் சரோஜா அம்மாவோட 1000 Seeds of Joy எப்போவுமே ஃபாலோ பண்ணுவேன். ஸோ அதில் இருந்து கிடைக்கிற அந்த சின்ன சின்ன நாலேஜஸ் எல்லாமே அப்ளை பண்ணி இந்த லைஃப்பை நாங்கள் எவ்வளோ தூரம் பாசிட்டிவாக இந்த மத்திய மார்க்கத்தில் எங்களோட ஃபேமிலியையும் பேலன்ஸ் பண்ணி இந்த ஸ்பிரிச்சுவல் பாத்தையும் எப்படி நாங்கள் பியூட்டிஃபுல்லாக கொண்டு போகணுன்றது தான் இதனுடைய மெயின் இதே. ஸோ அந்த இதை எங்களுக்கு நடைமுறைப்படுத்துறதுக்கு இந்த தியானம் இதே மாதிரி இப்படி ஒரு அற்புதமான எங்களுக்கு இந்த குடும்பம் கிடைச்சது மிக பெரிய விஷயம். ஸோ அதை நான் எப்போவுமே ஒரு ப்ரெஷியஸாக எடுத்துக்கொள்வேன். ஸோ இதுதான் நான் இன்றைக்கு உங்கள் எல்லோரோடுமே ஷேர் பண்ண விரும்பின விஷயம் மாஸ்டர்ஸ். ஸோ எல்லாருமே இந்த தியானத்தை கற்றுக்கொண்டு அதனுடைய இன்பம் அந்த
Sridhar sir சொன்ன மாதிரி it's a nectar அமிர்தம். ஸோ அதை எல்லாருமே பழகி அந்த ஆனந்தத்தை அறிய வேணும் என்றதான் என்னுடைய விருப்பம். மாஸ்டர்ஸ் இவ்வளவு நேரம் பொறுமையாக கேட்டுக்கொண்டிருந்த அனைத்து மாஸ்டர்ஸ்க்கும் எனது நன்றிகள். தேங்க்யூ ஸோ மச். தேங்க்யூ அகெயின் சரோஜாமா. தேங்க்யூ ஸோ மச். நன்றி நன்றி மேடம். தேங்க்யூ சார். தேங்க்யூ ஃபார் தட். அண்ட் Hello everyone, this is Chetna from Indigo Youth Platform. I would like to dedicate a song, Guru Ashtakam, to Saroja Madam, since she is one of the gurus in my life. So this song has a beautiful meaning. Says that if your mind is not fixed on the feet of your guru, there is no use of it. So the song goes like this. शरीरं सुरूपं तथा वाकलत्रं यशश्चारुचित्रं धनं मीरुतुल्यं मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः कलेत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धव सर्वमेतत्ते जातं मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगद्यम् उपद्यं करोति मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् विदेशेषु मान्या स्वदेशेषु धन्या सदाचारवृत्तेषु मत्तो न जान्या मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किं मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं 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 ततः किम्. Thank you so much. మేడం మాస్టర్స్ ఇప్పుడు హైమవతి మేడం ఎక్స్పీరియన్స్ షేరింగ్ వీడియో పంపించారు, అది చూద్దాం మాస్టర్స్. One minute, master. రాకుంటే నెక్స్ట్ పెట్టండి సార్. దీప్తి చెప్పండి.
నమస్తే సరోజ అమ్మ. నమస్తే మాస్టర్స్. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నన్ను చేయిపట్టి ఈ ఆధ్యాత్మిక జీవితంలో చేయిపట్టి నడిపిస్తున్న నా గురుమాతకు గురు పౌర్ణమి సందర్భంగా శతకోటి వందనాలు మాస్టర్స్. నా పేరు హైమావతి. మేము హైదరాబాద్లో ఉంటాము. వివైఎం పెట్టిన తర్వాత మేము అందులో జాయిన్ అయ్యాక వివైఎంలో ఒక మెంబర్నని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాను మాస్టర్స్. మనం అందరము ఒక సోల్ ఫ్యామిలీయే. మనందరము వివైఎంలో మెంబర్స్మే. కానీ నాకు అలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అందులో మెంబర్ అని చెప్పుకోవడానికి. చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను మాస్టర్స్. నేను ధ్యానంలోకి 2019లో వచ్చాము. ఆ తర్వాత అక్కడి నుంచి నారాయణపేటలో సరిత మేడం, సుప్రజ మేడం ద్వారా ధ్యాన పరిచయం అయింది. ఆ తర్వాత నారాయణపేట నుంచి మేము బెంగళూరు వెళ్ళిపోయాము. మేము బెంగళూరు వెళ్ళిన తర్వాతే అమ్మ బీవైఎం స్థాపించారు. బీవైఎం స్థాపించి అందులో ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్లో చేరి నా ఆధ్యాత్మికంగా నేను కొంత ఎదుగుదలను పొందాను. తర్వాత బీవైఎంలో సిసిసి క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ పెట్టి అందులో నన్ను ఒక టీచర్గా చేర్చుకున్నారు. ఆ టీచర్గా చేర్చుకున్న తర్వాత ఇంకా కొంత ఎదిగాం మాస్టర్స్. అమ్మ ఎన్నో సెక్షన్స్లో ఎన్నో రకరకాలు చెప్తూ ఉంటారు. అహం వద్దు ఎరుక ముద్దు అని, సమర్పణ భావం అని, ఎవరిని జడ్జి చేయొద్దని, ఏ తీర్పులు ఇవ్వద్దని, లేబులింగ్ చేయొద్దని, అలా ఒక్కొక్క సెక్షన్లో ఎన్నో రకాలుగా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క విషయాన్ని. అన్ని సెక్షన్స్లో అన్ని తీసుకోలేదు మాస్టర్స్. కానీ కొన్ని సెక్షన్స్లలో కొన్ని మనసుకు హత్తుకున్నవి కొన్ని తీసుకొని వాటిని నా జీవితంలో నేను కొన్ని ఆచరణలో పెట్టిన తర్వాత నా జీవితం చాలా మార్పులు చెందుతూ వస్తోంది మాస్టర్స్. సమర్పణ భావం, దీన్ని పూర్తిగా నమ్ముతాను మాస్టర్స్. ఎక్కువగా సమర్పణగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా జీవితంలో కొన్ని చాలా విషయాలలో సమర్పణ భావంతో ఉండడానికి ట్రై చేస్తాను. ఎరుకతో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. నో కంప్లైంట్. కంప్లైంట్ కూడా అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కాకపోతే అది కూడా ట్రై చేస్తూ ఉంటాను మాస్టర్స్. ప్రతిరోజు మనము నేర్చుకోవడమే కదా మాస్టర్స్. మనమే ప్రతిరోజు విద్యార్థులమే. సిసిసి ధ్యానంలో చేరిన తర్వాత, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత జీవితం అనేది నాది మార్పు చెందింది. ఆ తర్వాత బీవైఎంలో చేరిన తర్వాత ఇంకా మార్పు చెంది ఇంకా ఆనందం వచ్చింది. సిసిసిలో చేరాక ఇంకా మార్పు వచ్చింది. ఆ తర్వాత అమ్మ మళ్ళీ 1000 Seeds of Joy బుక్ను, ఆ విజడంను అందరికీ పంచుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఇంకా మార్పు వచ్చింది మాస్టర్స్. 1000 Seeds of Joyలో చెప్పారు కదా, ఎన్నో జంక్షన్స్ ఉంటాయి, అవి దాటుతూ ఉండాలి. ఆ జంక్షన్స్లో మంచి దారి ఎంచుకుంటే ఎన్నో దారులు ఉంటాయని. అలా ఆ జంక్షన్స్ మాస్టర్స్ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. నాకు అవన్నీ అంటే మనము ఎదుగుదలకు ఇలా ఒక్కొక్క ఎదుగుదల ఇలా నాలో మార్పును తెస్తూ ఉందన్నమాట. అమ్మతో చాలా మార్పులు, ఎన్నో
ఎన్నో ఎన్నో మార్పులు. అలా సమర్పణా భావంతో ఉన్నప్పుడే మొన్న డిసెంబర్లో నవోదయ ప్రాజెక్టులో అమ్మ ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ నవోదయ ప్రాజెక్టు ఎక్కడెక్కడ జరుగుతుందో అవన్నీ చూడడానికి వచ్చి ఒక ట్రిప్ వేసినప్పుడు మా కోడలు కడుపుతో ఉన్నా కానీ మేము అమ్మతో వెళ్ళగలిగాము సమర్పణ భావంలో ఉన్నందుకు. అమ్మ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నాకు ఇటువంటి సిచ్యువేషన్ ఉందని తెలీదు, మీ కోడలు కడుపుతో ఉందని, ఏం పర్వాలేదు, నా ట్రిప్ ఆగిపోయినా పర్వాలేదు, మీరు ఆగిపోయినా పర్వాలేదు, మీరు ఉండండి అన్నారు. అప్పుడు కూడా నేను సమర్పణ భావంలోనే ఉన్నాను మాస్టర్స్. నా కోడలు, కొడుకు, వియప్రాలు అందరూ కలిసి వెళ్ళమన్నారు. కానీ యూనివర్స్ కూడా ఎంతో సహకరించి మాకు ముందే పాప పుట్టింది, మనవరాలు. ఆ పాపను అమ్మకు కూడా చూయించి అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాతే మేము ట్రిప్కి వెళ్ళాం మాస్టర్స్. ఎంతో బాగా ట్రిప్ జరిగింది నవోదయ ట్రిప్. అందులో ఎన్నో నేర్చుకున్నాం మాస్టర్స్. అమ్మను దూరం నుంచి చూస్తూ గమనిస్తూ ఎన్నెన్నో నేర్చుకున్నాము. మనము ఎంతో జ్ఞానం నేర్చుకున్నామని కాదు మాస్టర్స్, నాకు అర్థమైంది ఏంటంటే BYMలో చేరాక, అమ్మతో ఉన్నాక, ఈ నవోదయలో నన్ను చేర్చాక ఇలాంటివన్నీ నేను ఎన్నో 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 అమ్మకు ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నన్ను ఇలా ఒక్కొక్క మార్పును తీసుకొస్తూ ఉంది అమ్మ నా జీవితంలో. చెయ్యి పట్టుకొని నడిపిస్తోంది. అలా నడిపిస్తూ 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 ఎంతో ఆనంద స్థితికి మాస్టర్స్ మమ్మల్ని తీసుకొచ్చారు. మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాము. బాధలు అనేవి ప్రతి జీవికి ఉంటాయి మాస్టర్స్. కానీ దాన్ని తట్టుకొని నిలబడే శక్తి వచ్చేస్తుంది మాస్టర్స్. ఇవన్నీ మనము సమర్పణ, సెల్ఫ్ లవ్, ఎరుక, ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్లో ఆలోచన శక్తిని ఆలోచన తీరును కూడా మార్చుకోవాలి మాస్టర్స్ మనం. అలా అన్ని ఒక్కొక్కటి మనము చిన్న చిన్నగా మార్చుకుంటూ వస్తే, అలా మార్పును మార్చుకోవడానికి కూడా సరోజ అమ్మే ఈ 1000 Seeds of Chaiలో ఎలా మార్చుకోవాలి, మన జీవితం రోజువారీ జీవితంలో ఎలా మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయగలము అనేది ఎంతో ఎంతో వివరణగా చెప్తూ ఉంటే అలా మారుతూ వస్తుంది. అలా నా జీవితము అలా మార్చుకుంటూ రావడానికి నాకు సహకరించిన అమ్మకు అనంత కోటి పాదాభివందనాలు మాస్టర్స్. మీరందరూ కూడా మారచ్చు, వినేవాళ్ళైనా ఎవరైనా సరే. నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ మాస్టర్స్. ప్రతిరోజు మిరాకిల్ జరిగితే అది మిరాకిల్ ఏముంటుంది. అలాగే మీ అందరూ కూడా ఇలా ఏదో ఒకటి అమ్మ చెప్పే విషయాల్లో నుంచి చిన్నది పట్టుకొని ఆచరిస్తూ ఉంటే తప్పకుండా మీరందరూ కూడా చాలా ఆనందంలో ఉంటారు. నాలాగే, మా జీవితాల్లాగే. ఇంకొకటి చెప్పాలి మాస్టర్స్, అమ్మ చెప్తారనమాట, మనము అంటే 1000 Seeds of Chaiలో చెప్పేవారు, మనము ఏది కావాలనుకుంటున్నామో దాన్ని ధ్యానంలో కూర్చొని ఒక 2 నిమిషాలు దాన్ని అనుభవించేసి వదిలేయండి, అదే ఇంప్లిమెంటేషన్ అవుతుందండి. అలాగే దానికి అలా నేను ముందు ఎలా అంటే ఈ బాధలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలని అనుకుంటున్నామో అలా దాన్ని అనుభవిస్తూ దానికి సమర్పణతో ఉంటూ అది వదిలేస్తుంటే అలాగే అవుతున్నాయి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సరోజమ్మకు మీ అందరికీ వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అమ్మా, లవ్ యూ టూ. థ్యాంక్ యూ హేమావతి మేడం ఫర్ షేరింగ్. దీప్తి మేడం, థ్యాంక్ యూ మేడం.
హలో అన్మ్యూట్ చేసుకుని నమస్తే మాస్టర్. వినిపిస్తుంది సార్? వినిపిస్తాను. ఎస్ మేడం. ఓకే సార్, కంటిన్యూ చేయమంటారా? 4 minutes ఉంది. ఎస్ మేడం, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. నమస్తే ఆల్ మాస్టర్స్. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. చాలా చక్కగా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. మాకు ఇక్కడ సింగపూర్లో చాలా ఎర్లీ అవర్స్ మాస్టర్స్, కానీ మనసు ఎక్కడ ఊరుకుంటుంది. ఇది మన ఫ్యామిలీ యొక్క పండగ. మనందరం ఉదయం నుంచి చూస్తున్నాను. శ్రీధర్ సార్, రజనీ మేడం, చక్కగా జయ మేడం, ఒక ఫ్యామిలీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే పాత రోజులన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేసి మనందరినీ రకరకాల ప్రపంచంలో నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక దగ్గరికి చేర్చి ఒక కుటుంబంగా మనకు అందించి మనకి ఒకరికొకరికి సహాయం అందించేలాగా తోడున్నాము. మీ యొక్క కుటుంబమే కాదు, ఈ యొక్క వసుదైక కుటుంబాన్ని మనకు అందించిన సరోజ మేడంకి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ యూనివర్స్ కి కూడా హెల్ప్, ఖచ్చితంగా యూనివర్స్ హెల్పే ఉంది మాస్టర్స్ ఈ టాపిక్ ఎంచుకోవడానికి కూడా. సో మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ టాపిక్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మాస్టర్స్. ఇది నేను స్టార్ట్ చేయట్లేదు, ఆ యూనివర్సే నా నుంచి పలికిస్తుందిగా నేను భావిస్తున్నాను. సరోజ మ్యామ్, మరోసారి మీకు హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్స్, టాపిక్ ఈ రోజు నేను గురు పూర్ణిమ సందర్భంగా ఏ టాపిక్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏంటి అని అనుకున్నప్పుడు చక్కగా 2 weeks బ్యాక్ మనకి 1000 Seeds of Joy లో మన మేడం మనకు అందించినదే హార్ట్ చక్ర ఇప్పుడు తెరుచుకునే ఉంటుంది. మనలో ఉన్న ప్రేమ తత్వానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ టాపిక్ నేను ఈరోజు ఎంచుకొని మేడం అందించిన విజ్ఞానంలో నేను నేర్చుకున్నవి, నేను ప్రాక్టీస్ లో పెట్టుకున్నవే మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను మాస్టర్స్. ఇందాక రజనీ మేడం ఎంతో చక్కగా చెప్పారు. వెళ్ళి బుక్ ఓపెన్ చేసి కర్మ గురించి చెప్పాలనుకున్న అవన్నీ కాదు చెప్పాల్సింది, నేను ఏం ఫాలో అవుతున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పాలి, ఇది బుక్ నాలెడ్జ్ కాదు ఇవ్వాల్సిందే అన్నారు. అద్భుతం, అదే జరుగుతుంది మాస్టర్స్. నేను కూడా ఒక్కసారి మనం ఏదన్నా ఒక సెషన్ చెప్పాలన్నా, ఏమన్నా చెప్పాలి అంటే మనం చాలా రీసెర్చ్ చేస్తాం, అన్ని చేస్తాం, కానీ ఎందుకో తెలియదు మాస్టర్, ఈ టాపిక్ హృదయం నుంచే వస్తుంది. అస్సలు బుక్ ఓపెన్ చేయాలనో లేకపోతే ఇంకేదైనా రివైజ్ చేయాలని అస్సలు అనిపించడం లేదు. ఆ సరోజ మేడం సెషన్స్ విన్నా, ఏ పాయింట్స్ అయితే వెళ్ళాయో, నా ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో, నాకు ఏదైతే అనుకూలంగా ఇది పాటించాలి, ఇది కరెక్ట్ అనిపిస్తుందో, ఎంత ప్రయత్నం చేస్తున్నా అవే నా నుంచి వస్తున్నాయి మాస్టర్స్. సో దాన్నే నేను ఇక్కడ చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను. సరోజ మ్యామ్, మీరే నాకు ఎనర్జీస్ అంతా ఇవ్వాలి మాస్టర్స్. కొన్ని వారాల నుంచి నేను లోప్సంగ్ రాంప ఆడియో వింటున్నాను, ఆయన జీవితం గురించి వింటున్నాను, థర్డ్ ఐ, అలాగే ఆయన యొక్క జీవితంలో అన్ని వింటున్నాను. అప్పుడు అందులో ఏమవుతుందంటే లోప్సంగ్ రాంప గారు ఆయన యొక్క డివైన్ ప్లాన్ ప్రకారం ఆయన ప్రతి ఒక్క లైఫ్ లో ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క కష్టాలు ఆయనకి ఎదురవుతూ ఉంటాయి. ఇది చాలు, ఇంకా చాలు, ఆ 7 ఏళ్ల వయసు నుంచి ప్రతి ఒక్క ఫేజ్ లో ఆయన ఎంత యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తున్న ఛాలెంజెస్ అన్న వస్తూనే ఉంటాయి. అప్పుడు ఆయనకి అనిపిస్తూ ఉంటుంది, ఇంక ఈ ఫిజికల్ వరల్డ్ లో ఇంకా నా లైఫ్ ఇది చాలేమనుకున్న ప్రతిసారి ఆయనకి నిద్రపోతున్నప్పుడు లేకపోతే ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఆయనకు ఒక సన్నటి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ గురువు గారి నుంచి. ఆ గురువు గారు యాస్ట్రల్ వరల్డ్ తీసుకొని ఆయనకి ఇవ్వాల్సిన విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మళ్ళీ లోప్సంగ్ రాంప గారు మళ్ళీ ఆ శక్తిని తీసుకొని ఆయన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చారు, ఆయన ఈ జన్మలో చేయకపోతే నెక్స్ట్ జన్మైనా తీసుకొని ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సిందే, ఆయన చేయాల్సిన పర్పస్ ఏంటన్నది ఫుల్ఫిల్ చేయాల్సిందే అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతిసారి అడుగడుగున ఆ గురువు గారి వాయిస్ వినబడుతూ ఉంటే ఆ కథ, ఆ స్టోరీ వింటున్న ప్రతిసారి నాకు నా మనసులో చిరునవ్వు, ఒకవైపు ఆనందం, ఒకవైపు కన్నీరు. ఎందుకంటే నాకు సరోజ మ్యామ్ కూడా అప్పుడు అలా గుర్తొస్తుంటారు. ఏదో ఫోన్ లో మాట్లాడితేనో లేకపోతే ఏదో కాదు మాస్టర్స్, ఇన్నర్ గా ఏదో ఒక ఫామ్ లో ఇక్కడ మన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు, విజయలక్ష్మి మేడం, నవీన మేడం, రాగిని మేడం, వీళ్ళందరిలో కూడా నాకు సరోజ మేడమే కనిపిస్తుంటారు. ఆ లోప్సంగ్ రాంప విన్న ప్రతిసారి
అలా గురువు గారిని తలుచుకున్నప్పుడు ఎలాగైతే అనుభూతి ఆయనకు పొందుతుందో దానికి 1000 రెట్ల అనుభూతిని నేను పొందుతున్నాను. నాకు చక్కగా లివింగ్ గురు నిరంతరం నేనున్నానన్న భరోసా. అందుకే ఈ గురు పూర్ణిమ సాక్షిగా మరోసారి పాదాభివందనాలు నేను సరోజ మేడంకి తెలుపుకుంటున్నాను మాస్టర్స్. సో ఇంకా ఈరోజు మన ఈ టాపిక్ లోకి వెళ్తే, హృదయం ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది, కానీ ఎందుకు మనం కనెక్ట్ కాలేకపోతున్నాము మాస్టర్స్? ప్రతి ఒక్కరికి ప్రతిసారి చిన్నప్పటి నుంచి మీరు గమనించుకుంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన పరితపించేది ఎన్ని ఉన్నా సరే మన దగ్గర తినడానికి ఆహారం ఉండడానికి అన్ని ఉన్నా కూడా మనం పరితపించేది రెండు విషయాల కోసం. ఒకటి ప్రేమ, మరొకటి ఆనందం. ఎప్పుడైనా సరే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఎన్నున్నా సరే, మనీ ఉండొచ్చు లేకపోయినా సరే, మనకు కావాల్సింది మన మనసు నిండా ఒక మనిషిని ఎప్పుడైనా పలకరిస్తే ఫస్ట్ మనం అడిగేది బాగున్నారా, ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా? అలాగే ఎప్పుడు మాస్టర్స్ ఆ ఆనందాన్ని పొందుతాము? ఏదైనా ఒక వర్క్ చేసుకున్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు అంటే, కొంతమంది నాకు ఇది ప్యాషన్తో ఉన్నది, అంటే నేను ఎంతో ప్రేమతో ఆ వర్క్ చేసుకుంటాను కాబట్టి నాలో అందులో కష్టాలు ఉన్నా సరే నేను భరిస్తాను అంటారు. కొంతమంది ఏదో తప్పక పరిస్థితిలోని పలానా జాబ్ ప్రొఫెషన్ అవ్వచ్చు, లేకపోతే తీసుకున్న ఏదైనా ఒక టాస్క్ అవ్వచ్చు, అది మనం తీసుకుంటున్నాం అంటాం. కానీ మీరు వెనకాతల మనందరం గమనించుకుంటే అక్కడ మనకి ఏంటంటే ఒక మనస్సు హృదయపూర్వకంగా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ, ఆ హృదయపూర్వకంగా ఒక అనుభూతిని పొందుతున్నప్పుడు ఆ పొందే పరమానంద స్థితి వేరు మాస్టర్స్. సో ఇలా గమనించుకుంటే ప్రతి ఒక్కరు అంతే, చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా సరే తల్లి కోసం చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలాగా మన జీవితంలో అడుగున ఒక్కొక్కరితో మనం అటాచ్ అవుతూ మనం ఏమనుకుంటామంటే ఆ ప్రేమ అన్నది మన నుంచి వస్తుంది అన్న దాన్ని మర్చిపోతూ మనం బయట వెతుక్కుంటూనే ఉంటాం మాస్టర్స్. ఇదే జరుగుతూ ఉంటుంది. గత 2 వారాల్లో సరోజ మేడం చెప్పారు, ప్రతి ఒక్కరి దగ్గర మనం అడుక్కుంటున్నాం అంటున్నారు. కరెక్టే మాస్టర్స్. ఇప్పటి వరకు మనకి తెలియదు ఆ వర్డ్ అనేది, అడుక్కోవడం అనేది మనం ఇప్పుడు అనుకోవాలి. ప్రేమ అంటే మన బయట నుంచే వస్తుంది, ఒకరు ఇవ్వాలి మనకి, ఒకరిస్తేనే అది ప్రేమ అన్నది మనం నరనరాల్లో జీర్ణించుకుపోయాం మాస్టర్స్. అలా జీర్ణించుకుపోయి ఏదో ఒకటి ఉంటేనే ప్రేమ, ఏదో ఒకటి ఉంటేనే ఆనందం, ఇలా మనం అటాచ్ అయిపోయాం. కానీ ఇంత విజ్ఞానం నేర్చుకుంటున్నా, ఏం చేస్తున్నా సరే, మరి మనం ఎందుకు ఒక చిన్న సూక్ష్మాన్ని మనం మర్చిపోయాం? అది రకరకాల పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే మనలో మనం కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం ఈ యొక్క మనందరికీ తెలిసి లైఫ్ తీసుకున్నాము కాబట్టి ఆ సిచ్యువేషన్స్ గోత్రు అయ్యేంత వరకు ఆ అనుభూతి పొందకపోవచ్చేమో అన్న ఆలోచన కూడా రావచ్చు. నేను ఇదే ప్రశ్న చాలా సార్లు నేను సరోజ మేడం కూడా అడిగాను. కానీ మేడం ఎప్పుడు ఒకటే చెప్తారమ్మా, అంత ఫ్రీ విల్లే, ఏం చూస్ చేసుకుంటాం అన్నది మీ ఫ్రీ విల్లే, కానీ మీ వరకు ఏదైనా సరే ఒక నాలెడ్జ్ ఆర్ ఒక విజ్డమ్ ఆర్ ఒకటి వచ్చింది అంటే ఎరుకతో మనం గమనించుకుంటే అది నా కోసమే. అలాగే ఈ టాపిక్ కూడా మాస్టర్స్, ప్రేమ, హార్ట్ చక్ర అండ్ ప్రేమ. సో ఇక్కడ గమనించుకుంటే మనందరికీ తెలుసు మాస్టర్స్, మనందరిలో చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. దాన్ని మనం చక్కగా వర్క్ చేసుకుంటే మన సంపూర్ణంగా జీవనాన్ని మనం జీవించవచ్చు అని తెలుసు. సరోజ మేడం ఎప్పుడు కూడా మీరు వర్క్ చేయాల్సిన చక్రాస్ మీద కాదు, మీ జీవితం మీద అని అంటారు. మరి ఏం వర్క్ చేస్తే మనం ఆ ప్రేమ తత్వాన్ని మనలో మనం కనెక్ట్ అవుతాం, అది మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ గా మనందరికీ తెలుసు, మనందరం ఒక డివైన్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము. మన ట్రూ సెల్ఫ్ తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం ఏమిటో, ఎందుకు వచ్చామో ఏంటో అన్నది మనకి ఎప్పుడు అర్థమవుతూ ఉంటుంది. సరోజా మ్యామ్ సహేలి సెషన్ లో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. తెలుసో తెలియకో స్పృహ లేకుండానే బతుకుతూ మనందరం కూడా ఏం చేస్తున్నామంటే మన ట్రూ సెల్ఫ్ కి దూరం అవుతున్నాము.
మనం ఏంటి అన్నది మర్చిపోతున్నాం. అక్కడ మేడం వాడిన పదం స్పృహ లేని జీవితం. ఇది నాకు నిజంగా కదిలించింది మాస్టర్స్. స్పృహ లేని జీవితం. ఏంటి స్పృహ లేని జీవితం? ఏం చేస్తున్నాం మనం? మార్నింగ్ లేస్తున్నాం, ఒక రొటీన్ కి ఆటో పైలట్ మోడ్ లో వెతుకుతూ వెళ్ళిపోతున్నాం. చక్కగా సరోజ మ్యామ్ సెషన్స్ లేకపోతే ఇంకేదైనా విజ్ఞానం ఇప్పుడు చాలా హై ఎనర్జీస్తో ఉంటున్నాం. మరి మిగతా క్షణంలో మనం ఏం చేస్తున్నాం? డీల పడిపోతున్నాం. పూర్తి ఎరుకతో కనుక మనం గమనించుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ అన్నవి వస్తూనే ఉన్నాయి మాస్టర్స్. సో అలా మనం గమనించుకుంటూ వెళ్తుంటే ఎక్కడ జరుగుతుంది పాయింట్, ఏంటి జరుగుతుంది అనుకున్న సమయం, జస్ట్ ఆ సెషన్ కి ముందే నేను విజయలక్ష్మి మేడం ప్రేమ గురించి మేము మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఫలానా వాళ్ళు ప్రేమ అందిస్తేనే జీవితం ఏమో అనిపిస్తుంది. చుట్టుపక్కల మనకి ఎన్ని ఉన్నా సరే నాకు జీవితంలో కావాల్సింది ఫలానా వ్యక్తి నుంచో, ఫలానా సిచ్యువేషను, లేకపోతే జీవితంలో ఫలానా సిచ్యువేషన్స్ అంతా సక్రమంగా ఉంటేనో ఆనందం, ఈ ప్రేమ అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అమ్మవారు 1000 Seeds of Joy ఈయన సెషన్ ద్వారా అద్భుతంగా తెలియజేశారు. అసలు ఏంటి మనల్ని మనం కనెక్ట్ అవ్వకుండా చేస్తుంది? ఆ ప్రేమ అనేది మనలోనే నిండి ఉంది. మనందరికీ తెలుసు మాస్టర్స్, 4 మన పైన ఉన్న 4 చక్రాలు, ఆ హై చక్రాలు అన్నీ కూడా డివైన్ కి రిలేటెడే. అవి ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. మనం వర్క్ చేయవలసింది కింద 3 చక్రాల మీద. ఆ కింద 3 చక్రాల మీద మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఆటోమేటిక్ గా పైన ఉన్న 4 చక్రాలతో మనం కనెక్ట్ అయ్యే ఉంటాము. మరి కనెక్ట్ అవ్వకుండా మనని మబ్బులాగా ఆ తెర ఏంటి, ఆ తెరని మనం ఎలాగ విడుదల చేసుకోవాలి? ఆ హృదయ చక్రంతో కనెక్ట్ అవ్వడం అంటే మనలో ఉన్న ప్రేమ తత్వానికి మనం కనెక్ట్ అవ్వడమే. ఏంటి అది మాస్టర్స్? ఎంతో ఈజీగా మేడం చెప్పినట్టు చక్రాస్ అంటేనే ఒక పెద్ద వ్యాస్ట్ టాపిక్ ఏమో, అది మనది కాదేమో, ఇట్స్ నాట్ అవర్ బుక్ ఆఫ్ టీ, లైక్ మన బుక్ కాదేమో, చాలా ఎక్కువ ఏవేవో చేయాలేమో అని మనం ఎప్పుడు కూడా, నేను కూడా ఒక పర్సన్ ని చక్రాస్ ఎప్పుడు నేను ఫోకస్ చేయలేదు మాస్టర్స్. కానీ ఎంత సులువుగా సరోజ మేడం లైక్ ఒక అరటిపండు లైక్ మనకు చిన్నపిల్లలకి మనం ఎలాగైతే తినిపిస్తామని సింపుల్ గా చెప్పారు. ఎప్పుడైతే మన మనస్సుని శూన్యం చేసుకుంటామో మనం ఆ హృదయంతో కనెక్ట్ అవుతాము, ఆ ప్రేమతో కనెక్ట్ అవుతాము. మనసు శూన్యం చేసుకోవడం, నో మైండ్ స్టేట్. మనలో ఉన్న ప్రేమ అంటేనే దైవత్వం. దాంతో కనెక్ట్ అవ్వాలి అంటే మనం మొట్టమొదటిగా చేయవలసింది మనసుని శూన్యం చేసుకోవడం. మరి మనసుని మనం శూన్యం ఎలా చేసుకుంటాము? అందులో భాగంగా మనం ధ్యానం, రోజులో కనీసం కాసేపైనా ధ్యానం చేసుకున్నప్పుడు, ఆలోచన రహిత స్థితి, ఆ నో మైండ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ బ్లిస్ ని మనం ఖచ్చితంగా అనుభూతి చెందుతాము. కానీ మనలాంటి ఈ యొక్క పరుగులు ఉరుకుల జీవితంలో ఎంతో మనతో మనం మీట్ అవ్వాలి, ఎన్నో చెయ్యాలి. కానీ నిరంతరం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తో మనం ఉండగలమా? ఆ మనసు లేని స్థితిని మనం ఎంతవరకు ప్రాక్టికల్ గా ఉండగలం అనే ప్రశ్న వచ్చింది మాస్టర్స్ నాకు కూడా. చాలా సులువుగా చెప్పారు, కరెక్టే. మనం ఒకవైపు కూర్చొని ఎక్కడో దగ్గర మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, ఎవ్వరూ లేనప్పుడు, నేను ఒక్కదాన్ని ఆ గదిలో ఉన్నప్పుడు, లేకపోతే ఏ సిచ్యువేషన్స్ ఛాలెంజెస్ లేనప్పుడు ఆనందంగా ఉంటుంది. మరి మిగతా సమయంలో ఎట్లా? దానికి కూడా చక్కగా ఆన్సర్ చెప్పారు. ఫస్ట్ మనసు శూన్యం చేసుకోవడానికి ఆ మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని కనెక్ట్ అవ్వకుండా చేస్తున్నది ఆ అడ్డు కూడా ఏమిటి అంటే, చక్రాస్ రూపంలో చెప్పారు. మనం 3 చక్రాల మీద వర్క్ చేయాలి అంటే మనలో ఉన్న ఏవైతే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మాస్టర్స్ పాజిటివ్ ట్రేట్స్ మీద మనం ఎప్పుడు ఫోకస్ చేస్తాం, అది కరెక్ట్. సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండండి, లేకపోతే మనలో ఈగో ఉండకూడదు, యాంగర్ ఉండకూడదు, ఫియర్ ని తగ్గించుకోవాలి, లేకపోతే మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఇట్లా పాజిటివ్ ట్రేట్స్ మీద మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ ఎంత ఫోకస్ చేస్తున్నా సరే అక్కడ రీచ్ అవ్వకుండా చేస్తున్నది ఏంటి మాస్టర్స్?
మనలోనే ప్రేమ ఉంది. మనం పక్క వాళ్ళ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు, కానీ ప్రాకులాడుతున్నాము అంటే దాని అర్థం మనలో ఉన్న ప్రేమతో మనం కనెక్ట్ కాలేకపోవడమే. దానికి అడ్డుపడుతున్నది మనసును శూన్యం చేసుకోవాలి. మరి మనసును శూన్యం చేసుకోవాలి అంటే ఏం అడ్డు వస్తుంది? ఇక్కడ మేడం చెప్పిన సెషన్స్ ద్వారా నా ప్రాక్టికల్ గా ఉన్నది నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను మాస్టర్స్. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, మన పాజిటివ్ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపు వర్క్ చేస్తూ కూడా మనలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటి పట్ల కూడా మనం ఖచ్చితంగా వర్క్ చేసుకోవాలి. మనతో పాటు మనం ఎంతో హానెస్ట్ గా ఉండాలి మాస్టర్స్. మనతో పాటు మనం ఎంతో హానెస్ట్ గా ఉండాలి. మన ఫీలింగ్స్ పట్ల హానెస్ట్ గా ఉండాలి. మన బయట ఎట్లా ప్రవర్తిస్తున్నామో అది ఒకటే కాదు, మన ఇన్నర్ లో జరుగుతున్న జర్నీ ఏంటి, మన ఇన్నర్ థాట్స్ ఎట్లా ఉంటున్నాయి, అసలు మన ఏ స్టేట్ ఆఫ్ మైండ్ తో మనం ఉంటున్నాము అన్నది, మనం అనుకున్న గోల్ ఆర్ అనుకున్న జీవితం రీచ్ అవ్వకుండా చేస్తున్నది ఏంటి అన్న దాని మీద వర్క్ చేసినప్పుడు ఏది అడ్డుపడుతుందో దాని మీద కూడా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని నాకు కొన్ని వారాల నుంచి కూడా ఇన్నర్ వాయిస్ చెప్తూనే ఉంది మాస్టర్స్. దానికి ఎగ్జాక్ట్ ఆన్సరే ప్రీవియస్ 2 సెషన్స్. అందులో మేడం చెప్పారు, ఎప్పుడైతే మనం మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ డిజాల్వ్ చేసుకోకుండా ఉంటామో అప్పటి వరకు మనతో మనం కనెక్ట్ అవ్వలేము, ఆ మనసు శూన్య స్థితికి మనం చేరలేము. కాబట్టి దీనికి సొల్యూషన్ ఒక్కటే మాస్టర్స్, ఎరుక. ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం, ప్రతి క్షణం మన ఆలోచనల్లో గమనించుకుంటూ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఉంది మాస్టర్స్, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నేను సాక్షితత్వంతో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ సాక్షితత్వంగా ఉన్న మనసులో ఎంత సాక్షితత్వంగా ఉంటున్నాను, దాని మీద స్టోరీస్ అల్లకుండా నేను ఉంటున్నానా మాస్టర్స్? గమనించుకుందాం. అల్టిమేట్ ఆ ప్రేమ మనలో మనం ఆ హై ఎనర్జీ స్టేట్ లో ఎప్పుడైతే మనం ఉండకుండా ఆ దిగులు పడుతూ దీనంగా ఉంటామో మాస్టర్స్, మనలో ఉన్న ప్రేమతో మనం కనెక్ట్ అవ్వలేము, మనలో ఉన్న ఆనంద స్థితికి మనం కనెక్ట్ అవ్వలేము. ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వలేమో చుట్టుపక్కల వాళ్ళకి మనం అందివ్వలేము మాస్టర్స్, మనం రిసీవ్ చేసుకోలేము. సో ఫస్ట్ స్టెప్ గా నాకు అర్థమైంది, మనలోని మనం ఎంత స్టోరీస్ మనం అల్లుకుంటున్నాం, అది మనం ఎంతవరకు హానెస్ట్ గా మనల్ని మనం గమనించుకుంటున్నాం మాస్టర్స్. ఎప్పుడైతే మనలోని ఆ స్టోరీస్ ని మనం అల్లుకోవడం మానేస్తామో ఆటోమేటిక్ గా ఇన్నర్ గా ఎప్పుడైతే మనకు ఆ సైలెన్స్ అన్నది మనం ఎప్పుడైతే ఆటోమేటిక్ ఇన్నర్ మనకు ఆ సైలెన్స్ మనం అనుభవిస్తామో ఆ సైలెన్స్ నుంచే పుట్టుకొస్తుంది మాస్టర్స్. ఆ చిన్న ఆ మేడం చెప్పినట్టుగా చలికాలంలో మనం ఉదయాన్నే లేచినప్పుడు పొగ మంచిగా ఉంటుంది, ఆ సూర్యుడు ఉదయించినా సరే ఆ సూర్యరశ్మి మనం పూర్తిగా తీసుకోలేము, ఎందుకంటే పొగ మంచు అడ్డుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఆ సూర్య ఎండకి వస్తూ ఆ పొగమంచు అంతా పోయి పూర్తిని మన వెలుగును ఎలాగైతే చూడగలుగుతామో ఇక్కడ కూడా మనం తీసుకుంటున్న ఈ జ్ఞానాన్ని, ఆ జ్ఞాన వెలుగు ద్వారా మనలో ఉన్న ఇన్వెంటివ్ బిలీఫ్స్ అవ్వచ్చు, ఈ స్టోరీస్ అవ్వచ్చు, లేకపోతే మనం పట్టుకున్న కొన్ని మనం తెలిసి తెలియక కొన్ని వాటికి మనం అసోసియేట్ అయిపోతూ ఉంటాం మాస్టర్స్. అవి ఎప్పుడైతే మన అడ్డు గోడని అవన్నీ తొలగించి ఆ పొగ మంచు ఎలాగైతే డిజాల్వ్ అవుతూ ఉంటుందో అలా మనం ఎప్పుడైతే దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడే ఆ వెలుగు, ఆ సూర్యుని వెలుగు ఎలాగైతే చూడగలుగుతామో సేమ్ మనలో ఉన్న వెలుగుతో మనం కనెక్ట్ అవ్వగలము. కాబట్టి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మాస్టర్స్, ఫస్ట్ మనసు శూన్యం చేసుకోవడం అంటే మళ్ళీ ప్రతి ఒక్కరం కూడా నాలో నేనేం జరుగుతుంది ఒక 2 days అయినా సరే మాస్టర్స్, కనీసం రోజులో 1 గంట సేపైనా కూర్చొని మనల మీద మనం వర్క్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన ఒక్కొక్కటి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలా చెప్తారు, కానీ మనలో ఏం జరుగుతుంది ఇప్పుడు నేనేం స్టోరీస్ అనుకుంటున్నా, లేకపోతే ఒక పలానా ఇన్స్టెంట్ వారే ఎక్కడ నేను సఫర్ అవుతున్నాను అది కానీ మనం తెలుసుకొని దాని మీద వర్క్ చేయగలిగితే మాస్టర్స్ ఖచ్చితంగా 1 by 1 అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మనతో మనం హానెస్ట్ గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకున్న మన హార్ట్ చక్రతో మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్. సరే, ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి,
అప్పుడే నేను చేయలేను అనుకుంటే ఎంతో చక్కగా చెప్పారు. మనలో ఆ ప్రేమతత్వాన్ని మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ప్రకృతితో మనం గడపాలి అని. ఎస్ మాస్టర్స్, ప్రకృతితో మనం గడుపుదాం. పార్క్ వెళ్ళే టైం లేకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో ఒక చక్కటి ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్కలు ఆ గ్రీన్, ఎప్పుడైతే ఆ మొక్కనైనా మనకు ఆ సేపు తీక్షణంగా చూస్తామో, ఆ మొక్కని గమనిస్తామో, ఆ మొక్క దానికి చూడండి మేడం అన్నారు అసలు హృదయంతో కనెక్ట్ అవ్వడం అంటే అక్కడ కర్మ అసోసియేట్ అవ్వదు. ఎందుకు మనం హ్యాపీగా ఉంటాం, ఎందుకు ఆ ప్రేమతత్వంతో ఉంటామంటే అక్కడ కర్మ ఏమి అసోసియేట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ మనసు ఉండదు అన్నారు. మరి మొక్కని చూడండి, నేచర్ అంటున్నాం, చక్కగా ఆ పని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పరిస్థితులు ఎట్లా జరగనివ్వండి, ఏం జరగనివ్వండి, ఎంత స్ట్రాంగ్ రానండి, ఈ రోజు పడిపోతుందేమో కానీ రేపటికి లేచి వెళ్ళిపోతుంది. అదే మనకి ఇన్స్పిరేషన్ మాస్టర్స్. దాన్ని ప్రాపర్ గా మనం ఎప్పుడైతే నర్చర్ చేస్తూ ఉంటామో ఆ మొక్కని, ఆటోమేటిక్ గా అది చక్కగా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మనం కూడా అంతే మాస్టర్స్. ఎలాగైతే మనకి మనం నర్చర్ చేసుకుంటామో, వాట్ ఎవర్ సీడ్స్ వి పుట్, ఎలా అయితే దాన్ని బట్టి మనం గ్రో అవుతూ ఉంటాం. ఇక్కడ నేను ఒకటే టిప్ చెప్పదలుచుకున్నాను మాస్టర్స్, నేను ఫాలో అయ్యేది. నా మనసులోని ఒక చిన్న మొక్కని, ఒక చిన్న ప్లాంట్ ని నేను విజువలైజ్ చేసుకున్నాను. సో నాతో పాటు మీరందరూ కూడా విజువలైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా మీ యొక్క హస్తాన్ని మీ హృదయం మీద అందరూ పెట్టుకోండి మాస్టర్స్. ఒక్కసారి ఆ హార్ట్ చక్రాన్ని అందరూ ఫీల్ అవ్వండి. ఒక్క సెకండ్ చక్కగా అన్ని వదిలేసి చక్కగా మీ యొక్క చేతిని హార్ట్ చక్ర మీద పెట్టండి. 2 నిమిషాలు చక్కగా ఫీల్ అవ్వండి. చక్కగా ఒక చక్కటి మొక్కని మీ హృదయ స్థానంలో మీరు పెట్టుకున్నారు. దానికి మనం ఏం అందిస్తున్నాం మాస్టర్స్? అది చక్కగా బాగా పెరగాలి. ఒక మొక్క చక్కగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న మొక్కను చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక పూల మొక్కను తీసుకోండి, చక్కగా ఒక రోజ్ ప్లాంట్ మనం విజువలైజ్ చేసుకుందాం. ఆ రోజెస్ మొత్తం చెట్టు నిండా అందంగా రోజెస్ ఉన్నప్పుడు దాని పరిమళం, అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పరిమళం చూడండి. అక్కడ ఉంటే చాలు, ఆ పరిమళాలు మనం ఎంతమంది ఉన్నా సరే అక్కడ నుంచోగానే ఆ పరిమళాన్ని మనం ఏమీ కష్టపడకుండానే మనకి ఎలాగైతే వస్తుందో, ఆ మొక్క నుంచి ఎలాగైతే ప్రసరిస్తుందో, నాలో నుంచి కూడా నేను ముందుగా చక్కగా నాలోని నేను మంచిగా నర్చర్ చేసుకుంటాను. ఎరుకతో ఉంటూ, ప్రస్తుత క్షణంలో ఉంటూ, నా మనసును నేను శూన్యం చేసుకోవడానికి నాలో ఉన్న అడ్డుగోడలు నేను తొలగించుకుంటాను. ఆ అడ్డుగోడలు ఒక్కొక్కటి తొలగించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ నా మనసు శూన్య స్థితికి వెళ్తుంది. నా హృదయంతో నేను కనెక్ట్ అవుతాను. ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వండి. మీ హృదయంలో ఒక చిన్న మొక్కను విజువలైజ్ చేసుకోండి మాస్టర్. మీరు ఆ మొక్కకి ఏమందిస్తున్నారు? మీకు వచ్చే ప్రతి థాట్ గమనించండి. ప్రతి థాట్ ఏదొస్తే అది యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. మీ ట్రూ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడానికి వచ్చే ప్రతి థాట్, అది కనెక్ట్ అయ్యేలా చేస్తుందా, డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుందా, లేకపోతే మిమ్మల్ని ఇంకొక దారి తీసుకువెళ్తుందా? హానెస్ట్ గా ఉండి మనం గమనించుకుందాం. మీకు ఎనర్జైజ్ ఇచ్చే ప్రతి థాట్ కూడా ఆ మొక్కను పెంచుతుంది. మీరు డీల పడిపోయే ప్రతి థాట్ కూడా ఆ మొక్క చూడండి ఎలాగైపోతుందో మాస్టర్స్. సరిగ్గా కేర్ తీసుకోకపోతే మొక్క ఏమవుతుంది? మనం కూడా అంతే. విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్ మీరంతా కూడా. ఏమరపాటులో 24 గంటలో పూర్తి క్షణం మనం ఉండలేకపోయినా, ఎప్పుడైతే మనం మనతో మనం హానెస్ట్ గా ఉండి మన లిమిటింగ్ బిలీఫ్స్ మీద మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాము, ఖచ్చితంగా మన డివైన్ తో, మనలో ఉన్న డివినిటీతో మనం కనెక్ట్ అవుతాం. జస్ట్ కాసేపు అలా విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్క థాట్ ని యాక్సెప్ట్ చేయండి. ఆ మొక్కకి ఆ మొక్క చుట్టూ ఉన్న వీడ్స్ అంటారు కదా మాస్టర్, కలుపు మొక్కలు అంటారు, పెరగకుండా చేసేవి ఏంటో గమనించండి మాస్టర్స్.
అది మనం తీసేయాలి మాస్టర్స్. ఆ మొక్కకి మనం ఎంత చక్కగా నర్చర్ చేస్తున్నా, చుట్టుపక్కల ఉన్న ఆ బలాన్ని లాగేస్తున్న మొక్కలను కూడా మనం తీసేసేయాలి, అక్కర్లేనివి. చక్కగా ఇలా చేయి పెట్టుకొని మీ హృదయంతో మీరు కనెక్ట్ అయినప్పుడు మొత్తం పిక్చర్ మీకు వస్తుంది మాస్టర్స్. వాటి పట్ల మనం వర్క్ చేస్తాం. అలా వర్క్ చేసినప్పుడు మనతో మనం కనెక్ట్ అవుతాం. ఆ ప్రేమ తత్వానికి మనం కనెక్ట్ అవ్వగలుగుతాం మాస్టర్స్. సో ఈ ప్రాక్టీస్ నాకు నిజంగా హెల్ప్ అయింది మాస్టర్స్. ఏ చిన్న స్టోరీ నేను అల్లుకొని నేను అడ్డీలో పడిపోతున్నా కూడా ఏదైతే ఆ ప్రేమ తత్వానికి నాకు దూరం చేస్తుందో, ఆ వెంటనే అంటే చూడండి, ఏదైతే మనకి ఆ మొక్కకి బలం ఇవ్వకుండా తీసే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చూడండి, తీసేస్తూ మనం ఏదైతే నర్చర్ చేయడానికి మనం వాటర్ వేస్తాము, అన్ని చేస్తూ ఉంటాం, ఫెర్టిలైజర్స్ ఏది వేయాలో కూడా మన ఇన్నర్ వాయిసే మనకు చెప్తుంది మాస్టర్స్. అంత పూర్తి ఎరుక స్థాయిలో ఉంటూ చక్కగా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండి మనతో మనం హానెస్ట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనసును మనం శూన్యం చేసుకోవచ్చు మాస్టర్స్. ఇంకొకటి, ఏదైతే మనం ప్రేమ 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 అని చెప్పి మనం పరితపిస్తూ ఉంటామో, మనం అవతలి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆ క్షణంలో మనం చేయవలసింది ఏంటి తెలుసా మాస్టర్స్? మనకు మనం ఐ లవ్ యూ చెప్పుకోవడం. ఎస్ మాస్టర్స్, సెల్ఫ్ లవ్ లో మిర్రర్ వర్క్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ చేయడం ఎంతో మనందరికీ తెలుసు. కానీ సింపుల్ టెక్నిక్ ఏంటి తెలుసా మాస్టర్స్? మనకి మనం ఐ లవ్ యూ చెప్పుకోవడం స్టార్ట్ చేద్దాం. ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేద్దాం. ఐ లవ్ యూ దీప్తి. ఎక్కడో కాదు, నాలోనే ఉంది ఆ శక్తి. ఐ లవ్ యూ రిమైండ్ చేసుకుందాం మాస్టర్స్. చూడండి ఆనందం, చూడండి. సో దిస్ ఈస్ హౌ మాస్టర్స్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఖచ్చితంగా లైఫ్ లో కనుక ఫాలో అవుతూ ఉంటే, ఒక్కొక్క అడుగు, ఇందాక మన అదే వివయంలోని గొప్పతనం ఏంటంటే, ఇందాక రజనీ మేడం చెప్పింది విన్నాను, ఇప్పుడు హైమావతి మేడం కూడా చక్కగా చెప్పారు. చిన్న చిన్నగా మనం ఫాలో అవుదాము, ఖచ్చితంగా మనం ఏంటో మనం తెలుసుకుంటాం, మనతో మనం కనెక్ట్ అవుతాం అన్నాం. ఎస్ మాస్టర్స్, ఇక్కడ నేను కూడా చెప్పదలుచుకుంది ఇంతే. మనలో ఉన్న హృదయంతో ఎప్పుడు మనం అన్ని తెరుచుకొని ఉంటుంది. ఆ యొక్క ప్రేమ తత్వంతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనం చేయవలసింది ఆ మనసును శూన్యం చేసుకోవాలి. ఆ మనసును ఎందుకు శూన్యం చేసుకోలేకపోతున్నాం మన దాని మీద మనం ఖచ్చితంగా వర్క్ చేయగలిగితే, ఎవరితో వాళ్ళు హానెస్ట్ గా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళే అసెస్ చేసుకుంటే, మనలో ఉన్న ఏదైతే మనం అడ్డుకోవడం ఉందో తొలగించుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సెకండ్ మనం ప్రతి ఒక్క క్షణాన్ని చక్కగా మనం చక్కగా అనుభవించగలుగుతాము. ఆ ప్రేమ యొక్క స్థితిని మనం పొందుతాం మాస్టర్స్. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కువ పాయింట్స్ నేను చెప్పలేదు. నేను ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానో, ఏదైతే నాకు వర్క్ అయిందో నాది నేను చెప్పదలుచుకున్నాను మాస్టర్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు సరోజ మ్యామ్ కి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న పూర్ణ సార్, నవీన మ్యామ్, వెనకాతలో ఉన్న ప్రతి టీం కి నా ధన్యవాదాలు మాస్టర్స్. మాస్టర్స్, ప్రేమ అన్నది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనమే ప్రేమ స్వరూపులం. అది మాట మాత్రం కాదు మాస్టర్స్, అది నిజం, సత్యం. ఇదే మన సత్యం, నేనే ప్రేమ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్తి మేడం, థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, నా పేరు మాధవి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. సరోజ మేడం గురించి కొన్ని అనుభవాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి మేడంకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను స్పిరిచువాలిటీలోకి ముందే మేడం పరిచయం కాకముందే వచ్చాను, కానీ నాకు ధ్యానం మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మేడము కర్తాల్లో అప్పుడు యాంకర్గా వర్క్ చేసినప్పుడు ఆమె ఒక సెషన్ చేశారు అక్కడ. ఆ సెషన్ నా జీవితంలో చాలా పెద్ద మార్పే తెచ్చింది మేడం. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు ఫైర్ అనేది వచ్చింది నాలో. మెడిటేషన్ కూడా మామూలుగా అందరు మాస్టర్స్ వినే మెడిటేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్ అన్నీ ఎంతో అనుభూతినిస్తాయి, నేనేం కాదనను. కానీ సరోజ మేడము స్పీచ్ కూడా నేను కళ్ళు మూసుకునే వినేదాన్ని మాస్టర్స్. ఇది నిజంగా నేను ఒక మెడిటేషన్ లాగా వినేదాన్ని. అక్కడే నేను మెడిటేషన్ని నేర్చుకున్నా. అసలు మేడము సెషన్స్ వినేది నేను కళ్ళు
తీయలేకపోయేదాన్ని మాస్టర్స్. కళ్ళు మూసుకునే వినేదాన్ని. అంత అనుభూతితో వినేదాన్ని ఆమె సెషన్స్. అంత ఇష్టంతో, అంత అనుభూతితో వినేదాన్ని. అసలు మెడిటేషన్ నేను అలాగే నేర్చుకున్నాను మాస్టర్స్ చెప్పాలంటే. ఆమెవి విని 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 నాలో అట్లనే మెడిటేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి మెడిటేషన్ చేసేకి స్టార్ట్ చేశాను. ఇంకో విషయము, వేదానంద బాబాజీ గారు రాసిన ఒక పాటని మేడం, అక్కడ బాబాజీ రాసింది సాయిబాబా గురించి అయినా ఒక సరోజా మేడంని చూసుకోవచ్చు. నాకు ఎంతోమంది ఇష్టమైన మాస్టర్స్ని నేను ఆ పాటలో చూసుకున్నాను. అందులో సరోజా మేడం కూడా ఒకటి. ఆ పాట పాడి నా అనుభవం షేర్ చేయాలనుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. బాబా రావా నాకై రావా, నీతో నా జీవితము ముడిపడిపోయేలా, నీతో నా జీవితము ముడిపడిపోయేలా. ఎన్ని మారులో పిలిచాను, ఎన్ని దారులో వెతికాను, ఎన్ని మారులో పిలిచాను, ఎన్ని దారులో వెతికాను. బాబా రావా రావా, బాబా రావా రావా, బాబా రావా నాకై రావా, నీతో నా జీవితము ముడిపడిపోయేలా, నీతో నా జీవితము ముడిపడిపోయేలా. అమ్మవు నీవన్నావు, అంతా నేనన్నావు, ఆత్మ గురువువై నాలో నిలిచి ఎన్నో లీలలు చేశావు. అమ్మవు నీవన్నావు, అంతా నేనన్నావు, ఆత్మ గురువువై నాలో నిలిచి ఎన్నో లీలలు చేశావు. ఎన్ని చేసినా ఎన్ని చూసినా మనసు నిలువకున్నది, మమత తీరకున్నది, నా మనసు నిలువకున్నది, మమత తీరకున్నది. బాబా రావా రావా, బాబా రావా రావా, బాబా రావా నాకై రావా, నీతో నా జీవితము ముడిపడిపోయేలా, నీతో నా జీవితము ముడిపడిపోయేలా. ప్రేమగా నన్ను మార్చావు, పంచే జీవితమిచ్చావు, జన్మ జన్మకు నీ వాడిగా నన్ను ఉత్తమ గతిలో ఉంచావు. ప్రేమగా నన్ను మార్చావు, పంచే జీవితమిచ్చావు, జన్మ జన్మకు నీ వాడిగా నన్ను ఉత్తమ గతిలో ఉంచావు. నీవు లేనిదే నేను లేనుగా, నీవు నేను కావాలి, నేను శూన్యమవ్వాలి, నీవు నేను కావాలి, నేను శూన్యమవ్వాలి. బాబా రావా రావా, బాబా రావా రావా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి నుంచి ఈ పాట పాడాలనుకుంటున్నాను. ఈరోజుకి ఆ కోరిక నెరవేరింది. మేడము ఒక అదే హైదరాబాద్ కర్తాల్లో జరిగినప్పుడు ఒక మెసేజ్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చారండి. అంటే ఒక ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎంత ధ్యాన సాధన చేస్తున్నా కూడా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా భయపడిపోతాం కదండి. మాది కూడా మామూలుగా ఫ్యామిలీలో ఉంటాయి కదండి అట్లాంటివి. అది వదిలేకి కాదు, ఇడ్చేకి కాదు, ఎలా చేయాలో అర్థం కాదు. అట్లాంటి ఒక పరిస్థితుల్లో నాకు మేడము కడతాల సెషన్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది చేంజ్ చేయగలమా చూడండి,
చేంజ్ ఇట్. లేదా వదిలేయగలమా చూడండి, లివ్ ఇట్. ఇంకా చేంజ్ చేయలేము, వదిలేయలేము అన్నప్పుడు యాక్సెప్ట్ ఇట్, ఇంకా స్వీకరించండి, అంతే, అంగీకరించండి అన్నారు కదా. అది నా జీవితాన్నే మార్చేసింది మాస్టర్స్. నేను చేంజ్ చేయలేకపోయాను, ఎందుకంటే చేంజ్ చేసే పరిస్థితిలో లేదు ఆ సిచ్యువేషను. వదిలేద్దామా అంటే ఫ్యామిలీ మ్యాటరు, ఇంకా దాన్ని ఏం చేయలేక సరెండర్ అయిపోయి యాక్సెప్ట్ చేసినాను మాస్టర్స్. అట్లా ప్రతి ఒక్కరూ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆలోచించి వాళ్ళ జీవితంలో ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలో నేర్చుకుంటారని ఈ మెసేజ్ ఏమో నాకు చెప్పాలనిపించింది. ఎక్స్పీరియన్స్ ఇది నాకు చాలా యూజ్ అయింది. నేను మా మెడిటేషన్ క్లాస్లో కూడా అందరికీ చెప్పాను ఈ టెక్నిక్. చూడండి, చేంజ్ చేసి చూడండి, లివ్ ఇట్, లేదంటే యాక్సెప్ట్ ఇట్ అని చెప్పాను. ఇంకోటి మేడం ఇంకో కథ చెప్పారు కదా, ఆవుది పులిది వేటగాడిది అని. ఆవు అటు పక్క చూస్తే వేటగాడు, ఇటు పక్క చూస్తే పులి. ఇంకేం చేయగలదండి ఆవు, సరెండర్ అయిపోయింది. ఇంకా అటుపక్క ఇటుపక్క ఏం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు రెండు చేతులు ఎత్తేస్తాం కదండి, అదే సమర్పణ భావం అనేది. అక్కడ నేను చాలా కనెక్ట్ అయిపోయినానండి నేచర్, యూనివర్స్కి చాలా కనెక్ట్ అయిపోయి ఇంకా ఇంకా నాకు ఈ లవ్ పెరిగిందండి యూనివర్స్ మీద. అట్లా నాకు ఏ టైంలో ఏం కావాలో అట్లా నాకు మేడం సెషన్స్ ద్వారా చాలా ఆన్సర్స్ దొరికాయి. థ్యాంక్ యూ సో మచ్ సరోజ మేడం, ఇలాంటి గురువు మాకు దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సరోజ మేడం, లవ్ యూ సో మచ్. హ్యాపీ గురు పౌర్ణిమ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎంతో అనుభవాలు ఉన్నాయి మేడం, నాకు ఇచ్చిన టైంని నేను సద్వినియోగం చేసుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పూర్ణ సార్, నేను మధ్యలో మాట్లాడకూడదు, అయినా అద్భుతంగా ఉంది పాట. ఒక్కసారి మీకు ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనసారా మీకందరికీ సమర్పణ భావంతో ఆత్మవందనం చేసుకుంటున్నాను. అద్భుతమైన ప్రోగ్రాం. ఒకే ఒక్క మాట అడిగాను, నానా పూర్ణ గురు పూర్ణిమ వస్తుంది, ఈ గురు పూర్ణిమ మన BYM మాస్టర్స్ సందేశాలు ఉండాలి. ఒక్క ఆలోచన ఇంత మేనిఫెస్టేషన్, ఇంత సృష్టి చేసిందంటే మీలాంటి మహానుభావుల వల్లనే. నేను కొంచెం లేట్గా జాయిన్ అయినప్పటికీ రికార్డెడ్ ప్రోగ్రామ్ మళ్ళా మొత్తం వింటాను. కానీ అయిపోయిన ప్రోగ్రామ్స్ ప్లస్ నేను జాయిన్ అయిన ప్రోగ్రామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న పదం అమృతం. మీకు అందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ గురు పూర్ణిమ మీకు కూడా. లావణ్య మేడం. Namaste, Masters. So, first of all, I would like to express my sincere gratitude to my beloved Guru, Patriji sir, and beloved Guru, Saroja ma'am, for this, to coming into my life and changing me completely. So, to give a short introduction, so I have started my meditation when I was in engineering. So that is when I met Patriji sir, and then I started my meditation. I used to do meditation for so many years, but a real change has happened when I met Saroja ma'am. So when I started attending her sessions so when I came to Australia 5 years back, so I got a chance to meet Saroja ma'am. It's virtually. So that was the first time, like when I started attending the sessions, then I realized how important it is about the knowledge. Only doing meditation could bring you to a certain extent, but if you want to go further, it has to be joined with knowledge. So then I realized, even Patrisa used to say that meditation and knowledge has to go side by side. If there is one thing and if you don't have another thing, there's an imbalance between both of them. So after starting attending Saroja ma'am sessions, then I realized, like, okay, what has to be worked? Not just by sitting in meditation would resolve everything. For those hours when you are in meditation, I used to be in a bliss state. But what happens after you come out of the meditation? That's the real challenging part.
for me especially. So it's like, it's not that my life is complicated or nothing. It's nothing that, but even the simple things which happens in our life, I used to wonder, why is it like, I did not have that clarity. So after attending the sessions with Saroja ma'am, like the awareness session, so many different sessions, emotions, thoughts, our layers, and then I realized, okay, and so many, because we had the opportunity to ask, I mean, even now we have the opportunity. So during the first state where Saroja ma'am used to conduct the virtual sessions, so there, that moment, like it was like on Sundays, we used to have like Saroja ma'am 2 to 3 hours of classes, and we used to ask so many questions in a different ways, and there was no Zoom, YouTube sessions that time. So the ma'am used to repeat the sessions again and again in different languages. And a few of the masters used to say, okay, you have to, can you please continue again? So it was like really, we have built a good relationship with Saroja ma'am, and I would like to express gratitude for the universe as well for that. So then that is why I realized like knowledge is the main building block. However you do meditation, if you want to be in the present moment, so it has to be backed up with the knowledge. So far, all of the masters have spoken about very well, and I would like to add my own points to the same subject. With that, like I would like to, I'm going to read it from one of the book called Mind to Matter by Dawson Church. The chapter which I would be referring to is the power of coherent mind. So I was wondering, like, why it happens so many things with us, like we learn so many things, why it is not reflecting. So that is why this power of coherent, this mind has really made an impact on me. So I thought like I will share a few of those concept or the lines which I thought like important, which I felt as important, I thought of sharing here. So we all know that our mind would be constantly thinking, and this scientist like Dawson Church, the author, has told that there are 4,000 distinct thoughts every time, every day. So out of that, 22 to 30% would be unwanted thoughts. So even Buddha, Gautama Buddha, and even in Bhagavad Gita, they have stated that this mind is very fickle, and that's why I'm so turbulent, right? So that is why we are also working, and Saroja ma'am also is every week during the 1,000 Seeds of Joy, ma'am is sharing so many different ways to how to come back to this present moment with different techniques and tips and healing guided meditation. So here I would like to say that a small story, like why this negative thinking has come from the perspective of the author. So this repetitive thinking, there used to be two sisters called Hug and Gug. So Hug used to be, it's like she used to be a happiest person, and she used to, these two are sisters who are living in a village. So what is a Hug? Let me just give you a gist of Hug. What is her character? She's the happiest person, and she used to enjoy each and everything. Like suppose if she is bringing water, she would stand there and look at the water, and then the flowers over there, smell it and enjoy it, be in the awareness and be in the present moment, and look at the children if they are laughing, and listen to it and enjoy in that moment. But Gug is like, and she's extremely in a different frequency. She used to be suspicious, paranoid. She's always used to think what is wrong in everywhere. Is there something wrong in this boy, a girl, or like is there something wrong in this flower? So and always she used to be in suspicious mode. And then like she used to always feel like the threat mode. Okay. So like what happened is one day, suddenly a tiger was hiding in a grass.
But like hug, she never used to care. She never used to think about the threats or anything. Sadly, so hug was not in that state, but Gug was always used to be threatened and suspicious mode, right? So in this moment, like suddenly the tiger would come and eat the hug, but Gug, because of her threat and suspicious paranoid mode, so she has run and she escaped from the tiger. So that's what like the hug and Gug. So that threat kind of detection. So the hug where this awareness, the where like she used to still peace and those kind of that ancestor thing has been removed from our genes. But Gug, she got married and she got her generation got continued triple 1,000 times of like all that. Genes has come, so we are also part of this Gug. So that's the reason we feel this threat and suspicious mode every time. So that is how our cave brain, like, so when like even after we left this forest, this so thousands years of ago, but still we find this kind of threat in us. Whenever we wake up in the morning, our brains are being in a theta and delta states, but as we emerge into alpha, so we start this suspicion mode with activating us like an animation. You could just visualize that. So as our brains gradually wake up to the day, so this then the beta, which is the thing where we start to think, beta kicks in and we start thinking and worrying what is going to be the day today, how is it going to be at our office today, is there something wrong, is there something which I'll be in trouble. So all these kinds of things which comes into us. So this is how our caveman brain will happen. So because so I was just thinking like what happens in our body when it happens. Like there are two stress hormones. One is called like cortisol, another one is adrenaline. So what is this? Adrenaline is a short-acting fight-and-flight hormone. So it's like it kicks in where it's like whenever, like suppose like a tiger or snake, whichever you comes up, your heart starts pumping up on all your blood vessels. It contracts and it dilates our lungs. So that's how it will, this caveman brain, it will get that boost to escape from the danger. Okay, that is adrenal hormone, whereas the cortisol, there are two hormones. So the cortisol is a long-lasting hormone. So it raises, falls, raises. So whenever we get stressed, it raises, and again it comes down. But a cortisol is normally you have to raise, fall. That is how it has to happen in our brain. But because we are all Gugs, so I mean, I'm not saying about you all, but especially when it comes to me. So yeah, we could say, like I could say that it's like when I'm in the Gug mode, like it's like threatening, suspicious about. So what happens is like our body is not ready to maintain the cortisol, means that stress level to a high state. It has to, like it is normally designed to go up, down. So, but because of our stress mode, what is happening is our cortisol is not dropping at all. Because of what it happens, it will improve our blood pressure will increase. There'll be so many, you all know that our brain has so many neurons, right? So so many of the neurons will die. Blood sugar will become high, and our cells will get damaged. All this obesity, everything is the cause of our stress. So what happens when you are continuously stay in a stress mode? It like a cortisol, instead of raising and falling, which is supposed to happen in that way, it is now like being in a constant high state. Because of that, most of danger is happening for our body, and we are damaging our body because of this. And it's not because of there is no awareness within us. So
So what is like, I mean, why is it like, because we'll see some of the people like, especially look at Saroja ma'am. So she's very sharp in everything. She's very efficient. Ma'am sings well, cooks well, and especially the way the wisdom she shares, it's an extremely in a peak mode. How is it happening? How is it? What is the reason behind it? What is the technique? Saroja ma'am shares here with everyone, but I would like to put it in from my words, like it's a coherent, it's in coherent mind where you are connected to your heart. That's inside. It is backed up by science as well. So it is called as coherence, where we work efficiently at a peak state. That is where that efficiency comes across. So when we are with coherent, means what happens during coherent is, normally during in our brain, when it is non-coherent, our brain have 4 lobes, 1, 2, 3, 4. So, and it has to work synchronously with the neurons which is firing. But when we are not, when you are in the stress mode, what happens, like with the nerves which is supposed to be there, which has the neuron connection, it will be in a chaotic manner. Like suppose I have to meet someone, but I'll go and meet someone else, and there will be a lot of cross connections instead of those normal, regular, straight connections. So that when that happens, our brain will not work in that peak state. The efficiency will reduce. So scientifically, it is called as coherence. Means when we are working, when all our brain modes, when we are in that coherence state where our neurons are in the particular sequence which is supposed to be, and it is where that kind of transmission is happening. So that is called as coherent matter. So, and you say like, I mean, many of us can think like, why is that Saroja ma'am has so much of impact? Like, she like, let me give an example. Like, let me say like, let us take 2 different lights. Okay, one is a laser called as Saroja ma'am, let's say, and the other one is a normal light, a bulb. Okay, it's like say, let's example as me. Okay, so when there is a laser light, like it takes very little amount of energy, you know, like 5,000 of a watt. Okay, it's like 5,000 of a watt, but it goes when you put it as small with a laser light. When you go into like in our we used to see in our presentations, in our lectures during our colleges, or in the skies, whenever they show the stars and those things, right? So it can travel 12 miles with 5,000 watts of energy. But when you say, take an example of a non-coherent light, that is like normal 60-watt light, it takes a lot of energy, but the illumination is only like 4 to 6 yards or meters. Okay, it's only little bit. Why is that? Like this light in the LED, it is like in a parallel lines. There is no wave pattern. It's like it's all the light waves are in parallel, so it can project to where it has to go. But here in this coherent and non-coherent, that is the bulb, that is normal incandescent light, which I was talking, which we use it in our houses. So these waves starts in in different direction. The waves will go. So even like us, like I mean, let's say like me, like my thoughts, like it would go in a different direction at a particular moment. If I'm supposed to say like work, if I'm working at it, then my thought deviates to somewhere else, and so I'm not giving 100% over there. There is no coherence over there. So that's the reason, like a deviation, we are not working at that efficiency mode. If you want to, so during that, like, okay, when we are not efficient, what happens? What happens is we are learning so much of wisdom, right? Like, so from Saroja ma'am and different masters, wherever like you feel like, but when we get stressed, like, so till now, like Rajni ma'am, Deepthi ma'am, all has given this example, but I still wants to quote this again about the brain fog. What happens during this brain fog is like when we are in the stress mode, when we are like not clear, our brain can't think clearly. It starts like when we are that upset, problems, whatever, like our brain starts, it will start going, the connections will go like
not tala, it's not supposed to happen how it is, it will go in a different directions. And then we start confusing. At that moment, what happens is whatever we are learned, it will be in our brain. So what happens, like it's like you have all the knowledge, but suddenly you'll get that our brain would be disconnected from the knowledge which is happening in whatever we have learned till now. There'll be a disconnection. Suppose I could say an example, like you have a computer which stores your all the hard disk, like your photos or whatever it is, your data, everything. So you're removing the USB cable, you're plugging off that cable. So you have the computer with you, but you don't have the access to the knowledge. This is what happens when you're in the stress. So there is a disconnection between your computer and your hardware. So whatever the knowledge you have, that particular moment, you have learned so much. Sometimes I wonder, I have learned these things so many times. Saroja ma'am has told every moment she would say that, why can't I get that particular moment? I would realize it later, but why not at that moment? Because the brain fogs. When you're in that stress moment, whatever the knowledge you have, there is a disconnection. In order to get that back, what we're supposed to do, we are supposed to connect to our heart. That is the connection to our heart. How could you do that? Author says different techniques, but I like EFT technique and all these techniques. But I would say go whatever we are doing, the meditation. So the meditation is the greatest technique which you could do. And you just observe, when you're observing your breath, what happens is like there is this, when you all know that cosmic energy flows in and your brain connections happens, how it's the neurons and everything, it starts to happen gradually, connect to it to the way it has to, and you will be in that coherence mind, that you will get this connection to your heart, and you'll be able to access the peace and the love which is in your subconscious mind, and you'll be able to get that. So that is the reason one has to spend more time in meditation and gain the knowledge as well. Hand in hand, it has to go in hand in hand. However, the importance of meditation is, I would say the same importance has to be given to the knowledge. It has to go in hand. Otherwise, because meditation, as Saroja ma'am says, like we spend only few hours in meditation, but the life, the normal day, that is the full, like that is where you have to be in a meditative state throughout the day, is by you gain this knowledge. When you gain this knowledge and you also have that experience of doing meditation, and you gain this cosmic energy as well. This cosmic energy and the knowledge which you gain, we have to put it into our daily day-in-day life. So with this, I would like to hand it over to Navina madam. Thank you. Thank you again for giving me this opportunity, Navina ma'am and Pournima sir and whoever, all the technical team over here. And would like to express my sincere gratitude to Saroja ma'am. Saroja ma'am, without you, I don't think I would have got this kind of knowledge. And I'm also, whatever Diti ma'am has told till now, so many different things, techniques we are using in our day-to-day life, and so many different beautiful meditation techniques, and you're giving us and this wonderful platform where we are able to connect with everyone. And I would also like to say that, like, whenever I get any kind of stress or whatever, the kind of negative thinking whichever we're getting, I just close for a moment, and I'm in 1,000 seeds of joy, which ma'am told, like, just close your eyes and put your thoughts to the universe feet, and I'll just observe a moment, like for a moment, or like however for 2 minutes, or however, like when depending upon the life situation. So it is really working for me. I just surrender to that moment, and suddenly I'm getting back to my consciousness. With that, thank you, ma'am. Thank you. Over to you, sir. Thank you, Lavanya ma'am. Excellent session, ma'am. Excellent. All the examples are excellent, ma'am. Thank you so much. Saitam. నమస్తే మాస్టర్స్, వినిపిస్తుందా మేడం? ఎస్ మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్.
అసలు ఒక్కొక్కరి విజ్డమ్ షేరింగ్ కానీ అసలు ఎక్స్పీరియన్సెస్ వింటే ఎంత ఆనందంగా ఉంది మాస్టర్స్. మాకు 1:00 అయినా సరే 1:00కే జాయిన్ అయిపోయాను. కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట మాస్టర్స్. నిజంగా సరోజమ్మకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. గురు పౌర్ణమి సందర్భంగా మనందరి విశ్వమాత సరోజమ్మకు శతకోటి సాష్టాంగ దండ ప్రణామాలమ్మ, కృతజ్ఞతలు. అసలు ఒకరొకరిలో చేంజ్ చేసి ఆ విజ్డమ్ షేరింగ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ టెక్నికల్ టీమ్ కి, ఆర్గనైజింగ్ టీమ్ కి నా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాను మాస్టర్స్. నాకు ఇప్పుడు అమ్మతో నేను కలిసాను, ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యానంటే నాకు ఇప్పుడు నన్ను తలుచుకుంటేనే ఒక ఆనందము, నాకు అసలు ఒక ఆశ్చర్యంగా ఎలానో ఉంది మాస్టర్స్. ఎందుకంటే ఫస్ట్ లో నేను అమ్మది PMC లో వీడియోస్ విన్నాను. ఆ PMC లో వీడియోస్ విన్నప్పుడు అంటే నాకు అప్పటి వరకు ధ్యానంలోకి వస్తారంటే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్లనో మానసికంగానో మనశ్శాంతి కోసమే వస్తారు అనేది తెలుసు మాస్టర్స్ అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే అమ్మది PMC లో విన్నాను సరోజమ్మది, ఓకో ఇంత న్యాచురల్ గా కూడా నాకు ధ్యానంలోకి వస్తారన్న విషయం అప్పుడు తెలిసింది మాస్టర్స్. అది విన్నప్పటి నుంచి ఫస్ట్ వీడియో విన్నప్పటి నుంచే అమ్మతో కలవాలి, అమ్మని చూడాలి అని ఒక ఆతృత మాస్టర్స్. అలాని ఫోన్ నెంబర్ ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరు మాస్టర్స్ ని అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని నిజంగా అంటే ఆ మాస్టర్ ఏం చెప్పారు ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు అంటే, ఆఫ్టర్నూన్ 3:30కి చేయండి అమ్మా, 3:30 మధ్యలో చేయండి, మేడం వాళ్ళకి 8:30 అవుతుంది అని చెప్పారు. ఆఫ్టర్నూన్ 3కి, మార్నింగ్ 6కి రోజు ఫోన్ కొట్టేదాన్ని మాస్టర్స్. ఇంచుమించు ఒక 20-30 సార్లు ఫోన్ కొట్టిన తర్వాత ఒక రోజు అమ్మని ఫోన్ చేశారు. ఆ ఫోన్ లో అసలు ఆ ఫోన్ లో అమ్మ పేరు నేను సరోజమ్మని దాంట్లో ఫీడ్ చేసుకున్నాను. ఆ పేరు చూడంగానే, ఆ ఫోన్ లో కాల్ చూడంగానే ఎంత ఆనందం అంటే చెప్పలేను మాస్టర్. చాలా హ్యాపీ వేసింది. ఏంటమ్మా అంటే, లేదమ్మా నాకు మీ అవేర్నెస్ సెషన్స్ విన్నాను, PMC లో విన్నాను, ఎప్పుడెప్పుడు మీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఉందంటే వెంటనే జాయిన్ చేస్తానని చేశారు. నిజంగా మాస్టర్స్ ఎరుకా సెషన్స్ విన్నాను ఫస్ట్ నేను అమ్మవి. అంటే నేను BYM లో జాయిన్ అవ్వక ముందే ఎరుకా సెషన్స్ విన్నాను. ఆ ఎరుకా సెషన్స్ ఎలా అంటే ఒక 6 అప్పటి వరకు 5 అయ్యాయి మాస్టర్స్ తెలుగులో. 5 సెషన్స్ వింటే మళ్ళీ అంటే నాకు అప్పటి వరకు ఎరుక అనేది అలా పాటించాలని, ఎరుక అంటే అలా ఉంటుందని ఒక జ్ఞానం తెలియదు మాస్టర్. ధ్యానం చేసేదాన్ని కానీ జ్ఞానం తెలియదు. ఆ ఎరుక వల్ల, దాంట్లో పద్మనాభ క్రియ చేయడం వల్ల వెంటనే ధ్యానంలోకి, వెంటనే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళేదాన్ని. దాంట్లో చెప్పే లేడీ కథ, యాక్సెప్టెన్సీ, ఆగమా పాయన, ఇట్ విల్ బి పాస్ అవే, దుఃఖం ఉండదు సుఖం ఉండదు ఎన్నాళ్ళు, అవన్నీ నా జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు నేను ఎంత ఆనందాన్ని అనుభవించా మాస్టర్స్. మనకు ఒక సిచ్యువేషన్ ఎదురైండొచ్చు, అది కూడా ఎప్పుడు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక అనారోగ్యం రావచ్చు, వస్తుంది పోతుంది. అంటే ప్రతిసారి నాకు హెల్త్ ప్రాబ్లంగా ఏ ప్రాబ్లం వచ్చింది ఆగమా పాయన అని అసలు వాటర్ తాగుతూ దాని ఒక ఎనర్జీని ఇస్తుందని చెప్పుకుంటూ అలా చెప్పినప్పుడు మాస్టర్స్ ఎన్ని అంటే ఇంకా చెప్పొద్దు మాస్టర్స్. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మతో లైవ్ గా అసలు ఒకరోజు సెషన్ ఏర్పాటు చేస్తారు, కొత్త వాళ్ళంతా జాయిన్ అయ్యారని. ఈ స్టోరీ అంతా నవీన మేడంకి అయితే చాలా బాగా తెలుసు. నవీన మేడని చాలా విసిగించేదాన్ని, నాకు సెషన్ ఓపెన్ కాకుండా అసలు మెసేజ్ పోయేది. నిజం మాస్టర్స్, ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటే ఆనందం అనమాట. అసలు లైవ్ లో మాట్లాడాను. అయితే ఇంగ్లీష్ సెషన్ చెప్పారమ్మా. అంటే మీలోని ఆనందాన్ని ఎక్కడ ఉంటుంది అంటే మీలోని ఆనందాన్ని తెలుసుకోండి. నిజం మాస్టర్స్, ఆ సెషన్ విన్నప్పటి నుంచి నేను ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఆనందం నాలోనే ఉంది. ఆ నాలో ఉన్న ఆనందాన్ని నేను అందరిలో వెతుకుతున్నాను. అంటే అందరు నన్ను మెచ్చుకుంటేనే, అరే నువ్వు వంట బాగా చేసావు, నువ్వు ముగ్గేసే బాగా వేసావు, నువ్వు బాగా సెలెక్షన్ చేసుకున్నావు, నువ్వు చీర బాగా కట్టావు, అలా అక్కడ ఉంది ఆనందం అనుకున్నాను మాస్టర్. కాదు అని తెలిసినప్పటి నుండి నిజం అంటే మా సార్ని వంట చేసినాక ఎలా ఉందనేది, తను ఎలా ఉందన్నా సరే నేను ఆనందించేదాన్ని, ఎందుకంటే ఆనందం నా లోపల ఉంది కదా. అలా మాస్టర్స్ ప్రతి ఒక్కటి యాక్సెప్టెన్సీ అంటే నేను మొత్తంగా పాటిస్తున్నానా లేదంటే ఆ తెలిసిన నాలెడ్జ్ ను నేను ఆ టైంకి ఆ ఎరుకలోకి వస్తున్నాను చూడండి, దానికే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా యాక్సెప్టెన్స్ తెలుసు, ప్రతిసారి యాక్సెప్ట్ చేస్తున్నామా అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చున్నాను, కానీ ఆ ఎరుకలోకి వస్తున్నా అంటే నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి, నేను మారాలి, ముందు వాళ్ళు కాదు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం మాస్టర్స్. వెంటనే ఒక్కరోజు అమ్మ మెసేజ్ పెట్టారు, ఏంటంటే అమ్మ గైడెడ్ మెడిటేషన్ లో నువ్వు గైడ్ చేస్తావా, మెడిటేషన్ గైడెన్స్. నిజంగా అంటే మాస్టర్స్ నాకు అప్పటికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం ఒక్కటే తెలుసు, మాత్రం నాకు అసలు గైడ్ చేయడం తెలియదు, మెడిటేషన్ గైడ్ చేయడం అసలు తెలియదు. అసలు అమ్మ చేస్తానన్నాను.
అసలు మెడిటేషన్ గైడ్ చేయడం ఏంటి, దాంట్లో మ్యూజిక్ పెట్టడం ఏంటి, అసలు అంటే జూమ్ లో ఇంత టెక్నాలజీ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే అంత BYM ఫ్యామిలీ నుంచే మాస్టర్స్. వీళ్ళు ఇంకా ఫ్యామిలీ అంటే సోల్ ఫ్యామిలీ, సోల్ కనెక్టివిటీ ఇప్పటిది కాదనే విషయం మాత్రం బాగా అర్థమైంది, ఎన్ని జన్మలతో అయిందని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక్కొక్క సెషన్ ఎరుకనైతే ఎన్ని సార్లు విన్నా తక్కువనే మాస్టర్స్. అప్పటి నుంచి అమ్మ సెషన్ ఎక్కడ చెప్పినా సరే, అంటే ఎన్నెన్నో జూమ్లలో చెప్పేదమ్మా, ఎక్కడ చెప్పినా ఆ సెషన్ మాత్రం మిస్ అయ్యే కాదు మాస్టర్. అది మిస్ అయితే ఏంటో నేను కోల్పోయినా అనే ఒక బాధ ఉండేది మాస్టర్స్. ఎందుకో తెలియదు, యూట్యూబ్ లో వింటే కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. లైవ్ లోనే వినాలి, అమ్మతో మాట్లాడాలి మళ్ళీ. అది మాస్టర్స్. ఇంకొకటి నేను నేర్చుకున్నది ఏంటంటే సీతాయానం మాస్టర్స్. సీతాయానం అసలు 16 ఎపిసోడ్స్, ఎప్పుడు మూడవుతుంది, ఎప్పుడు కూర్చోవాలి PMCలో అంటే అక్కడ ఆ సీతాయానం నుంచి ఎంతో నేర్చుకోవడం అంటే నేచర్ కనెక్టివిటీ మాస్టర్స్. దాంట్లో ఎక్కువగా నేచర్ తో కనెక్ట్ ఎలా అవ్వాలన్నది నేను అక్కడ నేర్చుకున్నాను. అసలు యాక్సెప్టెన్స్ ఏంటి, గ్రాటిట్యూడ్ ఏంటి, ఫర్గివ్నెస్, అస్సలు అంటే ఉదారంగా క్షమించాలి అనే ఒక వర్డ్ మాస్టర్స్. ఇవన్నీ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్లో మరీ ప్రాక్టికల్ సెషన్ అనమాట. బుధవారం ఒక ప్రాక్టికల్ సెషన్. అది అది వినాలి, దాన్ని మన జీవితంలో అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు పొందిన ఆనందాన్ని మరో సెక్షన్ మనం పంచుకోవాలి. నిజంగా మాస్టర్ నా లైఫ్ లో ఉదారంగా క్షమించాలనేది నా జీవితంలో, నా ఫ్యామిలీలో నేను అలా ఉదారంగా క్షమించడం వల్ల, ఆ ప్రాక్టీస్ వల్ల నేను ఎంతో ఆనందాన్ని, అంటే వాళ్ళు నా దగ్గర ఎంతో ప్రేమగా మాట్లాడాలని చూస్తాను మాస్టర్స్. అమ్మ అదే చెప్పారు, ఉదారంగా క్షమించాలమ్మా, క్షమించడం అంటే ఉదారంగా క్షమించేసేయాలి. దాని నుంచి నేను చాలా ఆనందాన్ని మాస్టర్స్ నేను చెప్పలేను. ఒకప్పుడు వాళ్ళు ఫస్ట్ లో నా దగ్గర ఎలా మాట్లాడేవాళ్ళు అంటే, ఫస్ట్ ఎంత ప్రేమగా మాట్లాడేవాళ్ళో, ఆ మధ్యలో వచ్చిన గ్యాప్స్ అన్ని ఉదారంగా క్షమించి లవ్ యూ అని చెప్పడం వల్ల వాళ్ళంతా హ్యాపీగా మళ్ళా అంత ఆనందంగా మాట్లాడడం, వాళ్ళే ఫోన్ చేసి మరీ మాట్లాడడం, ఆ జీవితం అంటే అంత ఆనందాన్ని ఇచ్చింది మాస్టర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే స్టెప్ మాస్టర్స్. నిజంగా అంటే హైమావతి మేడం చెప్పినట్లు స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చాం మాస్టర్స్. ప్రతి దాంట్లో అసలు ఇంకా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ చెప్పొద్దు మాస్టర్స్. ప్రతి రోజు ఇంకొకటి, ఈ మధ్యలో ఉన్న చిన్న ఎక్స్పీరియన్స్, ఒక హెల్త్ ప్రాబ్లం రావడం, అందులో అమ్మ చెప్పిన జ్ఞానాన్ని అంతా పాటిస్తూ, సరెండర్నెస్ పాటిస్తూ రావడం. అయితే ఏం జరిగిందంటే, అమ్మ చెప్పే సెషన్ నాకు అప్పుడు అవసరం ఉన్నది మాస్టర్స్. ఆలోచనలు మార్చుకోండి, ఎప్పుడు పాజిటివ్ గానే ఉండండి, సరెండర్నెస్ తో ఉండండి, అంటే మనకి ఏది అవసరమో అప్పుడు అమ్మ మనకు అది అందిస్తుంది. నేను గమనించిన విషయం మాస్టర్స్, ప్రతి సెషన్ వినండి. ఇప్పుడు అందరూ అదే అంటారు. ఇంతకు ముందు దీప్తి మేడం కూడా చెప్పారు, ఆ సెషన్ వింటుంటే నా కోసమే వచ్చింది నేనే అంటే. నిజం మాస్టర్స్, అలానే జరిగింది. అలా జరగడం వల్ల ఇంకా ఒక్కొక్క అడుగు వేయడమే మాస్టర్స్. అంటే ఇంకొక థాట్ ఉండేది, నేను దేనికైనా ఒక దానికి కోఆర్డినేటర్ గా చెయ్యాలి అనేది ఉండేది మాస్టర్స్. అప్పుడు ఇంకమ్మ సంఘాస్ ఏర్పాటు చేశారు. సంఘాస్ ఏర్పాటు చేసి ఎవరు కోఆర్డినేటర్ గా చేస్తారంటే హ్యాండ్ చేసి వెంటనే ఇచ్చారు మాస్టర్స్. అసలు అంటే మనం అనుకుంటే అసలు అంటే ఒక తల్లి అడిగిన వెంటనే మనకు పెడుతుంది అంటారు చూడు, అలా అనమాట సరోజమ్మ. అందుకే నాకు విశ్వమాత అనమాట. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే జ్ఞానాన్ని నేర్పిస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తున్నది మాత్రం సరోజమ్మనే మాస్టర్స్. నిజంగా తెలుసు ధ్యానం, కానీ జ్ఞానాన్ని నేర్చుకున్నాం అన్నమాట. ఇక్కడ నేర్చుకొని మన జీవితంలో అప్లై చేసుకున్నాం. ఇంకా CCC అసలు క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్, దానిలో చేరడం అంటే అందరిది అద్భుతం మాస్టర్స్. అక్కడ మాస్టర్స్ అందరిది ఎలా అంటే, మనం పిల్లలకి ఏదో నేర్పించడం కాదు, మేమెంతో నేర్చుకున్నాం అక్కడ. అసలు ప్రతిరోజు ఒక పండగలాగా ఉండేది. 4 అయిందంటే సార్ 4 నుంచి 5 వరకు సెషన్ ప్రాక్టీస్ కోసం అక్కడ జాయిన్ అవుతా పండగ మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్స్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం మాస్టర్స్. ఇంకొకటి సరోజమ్మని ఎప్పుడు చూసినా నాకు ఒక్కటే మాస్టర్స్, అంత ఓపిక, అంత సహనం. ఎక్కడి నుంచి అసలు నైట్స్ నిద్రపోదు, ఒక్కటవుతుంది, రెండవుతుంది, క్లాసెస్ జరుగుతూ ఉంటది. అంత ఓపికతో ఎంత మంది మాట్లాడినా ఫీడ్బ్యాక్ కానీ, క్వశ్చనింగ్ కానీ అసలు ఎంత ఓపికతో ఇస్తుంది. దాంట్లో ఇంతనన్నా అంటే 0.001 అన్న నేను నేర్చుకోలేను. ఎప్పుడు గమనించుకుంటుంటాను. ఎక్కడైనా తొందరగా ఆతృత పడుతుంటే అమ్మ నుంచి నేను ఏం నేర్చుకోవాలి, అసలు ఇది ఇంతనన్నా నేను నేర్చుకోవచ్చు కదా, అసలు అంత నేను నేర్చుకుంటే నేను కూడా ఎంతో ఓపికతో సహనంతో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. ఇంకొకటి మాస్టర్స్, నారాయణపేటకు వచ్చారమ్మా. ఎంత ఆనందం అంటే అసలు కాళ్ళు భూమి పైన నిలబడడం లేదు మాస్టర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా నా ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క వాడితో నేను షేర్ చేయగలను మాస్టర్స్. కానీ మనకు
ఇక్కడ అందరూ ఉన్నారు, అందరి ఎక్స్పీరియన్సెస్ మనం వినాలి కాబట్టి వచ్చారు నారాయణపేటకి. పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్ళాం, చూసారు. అంత అయిన తర్వాత అమ్మతో ఒక్క కాల్ మాట్లాడా. సమర్పణ లేదు సరితమ్మ, కరెక్ట్ సమర్పణ పాటించట్లేదు. సమర్పణ అంటే ఇది నిజంగా అంటే అప్పటికే సమర్పణ గురించి సెషన్స్ చేసాం మాస్టర్ సంఘాస్ లో. ఓపెన్ టాక్ షో ఇది ఎక్కడ మనం ఏం దాచిపెట్టుకోం. అక్కడ అమ్మతో ఒక మాట అనిపించుకున్నాను. అప్పుడు రియల్ సమర్పణ అంటే నాకు తెలిసింది మాస్టర్స్. రియల్ సమర్పణ అంటే ఏంటి అంటే, సమర్పణ ఎలా ఉండాలి నేను సమర్పణతో అనేది ఇప్పటి నుంచి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ప్రతి దానికి సమర్పణ మాస్టర్స్. ఇంక దేని గురించి ఆలోచించే లేదు. ఇంకొకటి నవోదయ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. నాకు ఎప్పటి నుంచో పిల్లలకి ధ్యానం చెప్పాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనేది ఉంది, కానీ స్టెప్ వేయలేకపోయినాను మాస్టర్స్. ఎప్పుడైతే సరోజమ్మ నవోదయ ప్రాజెక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు నేను నారాయణపేటలో 2 హాస్టళ్లలో వెళ్ళి అసలు ధ్యానం చెప్పడం. ఆ టైమింగ్స్ చూస్తారా మాస్టర్స్, ఎర్లీ మార్నింగ్ ఒకటైతే ఈవినింగ్ ఒకటి, కానీ చెయ్యగలిగినాము. ఎందుకంటే అమ్మ ఇన్ని ప్రాజెక్టులు చేస్తూ ప్రతి రోజుకు ఒక కొత్త ప్రాజెక్ట్. ఇప్పుడు సహేలి తెచ్చారు అంటే ఇన్ని చేస్తున్నారు, మనమేం చేయలేమా, ఇంత చేయలేమా అనేది లోపల కొట్టుకుంటుంది మాస్టర్, ఇంత చేయలేమని. కానీ ఆ పిల్లల నవోదయ పిల్లలకు ధ్యానం చెప్పడం, జ్ఞానాన్ని మన సిసిసిలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి పంచడం, వాళ్ళలో చేంజెస్ చూడడం, వాళ్ళ లైఫ్ లో మాస్టర్స్ ఎడ్యుకేషన్ పర్పస్ నే కాకుండా హెల్త్ పర్పస్ లో చేంజెస్ రావడం. ఆ పిల్లలతో ప్రేమ ఎలా అంటే, అసలు ఎక్కడ బెల్లం ఉంటే బెల్లం చుట్టుముట్టు ఈగలు వాడతాయి అంటారు చూడండి మాస్టర్, అలా అనమాట. వెళ్తే చాలు ఇలా చుట్టేసుకుంటాం, మనం కనిపించాం. ఆ ప్రేమను చూస్తే కాళ్ళు ఇక్కడ నిలబడడం మాస్టర్స్, ఇక్కడ వెళ్తాయి అసలు నిలబడం. ఇంకా అంతే. ఎంత అంటే ఇంత ఆనందాన్ని ఇస్తుంది కదా సరోజమ్మ మనకి. ఆ సరోజమ్మకు మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది మాస్టర్స్. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కళలో కనిపించేస్తుంది. అమ్మతో తిరుగుతూనే ఉన్నాను. నాకైతే ఈ మధ్యలో మరి ఎక్కడ వెళ్తే అక్కడ అమ్మతో ఉంటున్నాను. మరి ముందు అమ్మతో ఎక్కడ తిరిగేది ఉందో నాకు తెలియదు. కానీ నిజంగా మాస్టర్స్ ఇంత జ్ఞానాన్ని అందిస్తూ మనం ఇంత చేయి పట్టుకొని నాకు 2 పిల్లలు మాస్టర్స్. ఆ 2 పిల్లలకే నేను చెప్పడానికి, వాళ్ళని ముందుకు నడిపించడానికి నాకు చేత కావట్లేదు మాస్టర్స్. కానీ ఇంతమంది విశ్వం మొత్తంలో, నాకైతే ప్రపంచం మొత్తంలో ప్రతి కంట్రీతో, ప్రతి స్టేట్ తో, అందరితో అమ్మ అందరిని ముందుకు నడిపిస్తున్నారు. అమ్మ జ్ఞానాన్ని పంచుతూ. అంటే ఎంత నేర్చుకోవాలి, ఎంత లైఫ్ లో అప్లై చేయాలి. ఒక్క వర్డా మాస్టర్స్, యాక్సెప్టెన్సీ, గ్రాటిట్యూడ్, ప్రతి ఒక్క వర్డ్ మాస్టర్స్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయో మనం ఈ ఆధ్యాత్మికతలో మనం పాటించవలసిన ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ అమ్మతో విన్నాం. మనలో దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే అమ్మ ద్వారానే. ప్రతి ఒక్కటి మాస్టర్స్ తెలుసుకున్నాను, ఇంత పాటిస్తున్నాను మాస్టర్స్. పాటిస్తూ నేను ఆనందంగా జీవించగలుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, చాలా మంది ఉన్నారు. నిజంగా అంటే మాస్టర్స్ ఇక్కడ ఈ ఫ్యామిలీలో కూడా అమ్మ ఎప్పుడు చెప్తుంటారు కదా, నేనే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీతో మీరు పంచుకోండి అని. అలాంటి కూడా చేస్తున్నాం మాస్టర్స్. ఎప్పుడు కొంచెం లో అనిపించిన ఒకరికి ఫోన్ చేసి మాట్లాడడం, ఆనందంగా ఉండడం. నిజంగా మాస్టర్స్ నేను అమ్మ చెప్పిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నా జీవితంలో నేను ప్రతి అంటే నాకు ఏర్పడిన సిచ్యువేషన్స్ అయ్యుండొచ్చు, నా పిల్లల పరంగా అయ్యుండొచ్చు, నా హెల్త్ ప్రాబ్లమ్స్ లో ప్రతి దాంట్లో నేను దాన్ని పాటిస్తూ నేను ఆ దాంట్లో నుంచి ఓవర్కమ్ కావగలుగుతున్నా మాస్టర్. నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన, ఇంత ఆనందాన్ని పంచిన సరోజమ్మకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తప్పే మాస్టర్. నా తుది శ్వాస వదిలేసరికి అమ్మకు కృతజ్ఞతా భావంతో ఉంటాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆర్గనైజింగ్ టీమ్ అండ్ టెక్నికల్ టీమ్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సరిత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఉండదు మేడం. ఎంత చెప్తూనే ఉంటాం మనం, ఎన్ని రోజులైనా మనకి టైం సరిపోదు. ఇందాక శ్రీధర్ సార్ కూడా అదే చెప్తారు, మనకి డేస్ కూడా సరిపోవు, సంవత్సరాలు కూడా సరిపోవు చెప్పుకుంటూనే. మన అంత మార్పులు మనలో మనం గమనించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇవాళ నేను ఒక టాపిక్ తోటి మీ ముందరికి వచ్చాను. సో ముందుగా టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను మన గురువైన సరోజ మేడంకి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సరోజమ్మ, నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాస్టర్స్ ఇంతసేపు మనము సరిత మేడం నోటి నుంచి వింటూ ఉన్నాము అదే మాట, సరెండర్. సో ఆ టాపిక్ని నేను ఈరోజు ఎంచుకున్నాను మాస్టర్స్. మేడం ఫస్ట్ టాపిక్ గురించి చెప్పమన్నప్పుడు
చాలా టాపిక్స్ ఆలోచించాను. ఈగో, ఫియర్, హ్యాపీనెస్ ఇలా చాలా ఆలోచించాను. కానీ నాకు సరెండర్ దగ్గర స్టాప్ అయ్యాను. మనము చాలా విషయాలలో మనం అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము, మనం పెడుతూ ఉన్నాము. కానీ ఎక్కడో సరెండర్ దగ్గర కొంచెం కన్‌ఫ్యూజన్ వస్తోంది మనకి. సరెండర్ అయినామా? సరెండర్ అవ్వలేదా? సరెండర్ అయినాను కానీ జరగట్లేదేంటి? ఇలా ఇలా కొన్ని కొన్ని మనకు అనిపిస్తూ ఉన్నాయి. నేను ఫేస్ చేసిన దాన్లలో చాలా చోట్ల నేను గమనించుకున్నవి నా ఎక్స్‌పీరియన్స్ త్రూ ఈ సరెండర్ టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మాస్టర్స్. అసలు సరెండర్ అంటే ఏంటి? అంటే మనం నాకు అర్థమైనట్లు నేనేమనుకుంటున్నానంటే సరెండర్ అంటే కంప్లీట్‌గా మన మన లైఫ్ మన ఏదైతే మనం డిజైన్ చేసుకొని వచ్చినామో ఫస్ట్ స్టెప్ అది. మనం బిలీవ్ చేయడం మన లైఫ్‌ని, మన సోల్ ప్లాన్‌ని బిలీవ్ చేయడం. మనం ఆ సోల్ ప్లాన్ మీద మనం ఫెయిత్ పెట్టుకోవడం. అంత నమ్మకాన్ని మనం పెట్టుకొని మనం ముందుకు సాగినప్పుడు అది కంప్లీట్ సరెండర్ అని నేను అనుకుంటాను మాస్టర్స్. దీనికి స్టార్ట్ చేసే ముందు సరెండర్ నేను సరోజమ్మని ఎలా కలిసానో మీకు చెప్దామనుకుంటున్నాను. ఎందుకు అంటే దీనికి రిలేటెడ్ ఉంది. నాకు సరోజా మేడం తోటి నేను ఎందుకు మాట్లాడాలనుకున్నాను, ఎందుకు అనుకున్నానంటే మా బాబుకి ఇక్కడ ఆటిజం అని ఒకటి అందరికీ తెలిసి ఉండదు అది. కొంచెం స్పీచ్ డిలే అవి ఉంటాయన్నమాట దాని త్రూ. సో అది చెప్పినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు కంప్లీట్‌గా బ్లాంక్‌లో అయిపోయాం ఇద్దరం, నేను గంగాధర్. సో ఆ సిట్యుయేషన్‌లో మాకు ఇంకేమీ ఆప్షన్ లేదు. మా అమ్మ మెడిటేషన్ చేస్తా ఉండేవాళ్ళు. సరే విజయలక్ష్మి మేడం అందరికీ తెలుసు మీకి. సో నేను సరోజ మేడం తోటి మాట్లాడు అన్నారు. నేను అంతవరకు ఏ గురువుతోటి గానీ, ఎవరితోటి గానీ మెడిటేషన్ త్రూ వెళ్ళమంటే నేను మాట్లాడలేను. నాకు సరే అమ్మా అని చెప్పేసేసి ఊరికే ఇగ్నోర్ చేసేసేదాన్ననమాట. కానీ సరోజ మేడం పేరు చెప్పంగానే వెంటనే మాట్లాడాను. అది మెల్బోర్న్‌లో ఉన్నారు అనంగానే. ఫస్ట్ స్టార్ట్ చేసిన కాన్వర్జేషనే నాకు తెలియకుండానే చాలా చాలా కంప్లీట్‌గా కనెక్ట్ అయిపోయాను. సో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటా. ఈ సరెండర్ అనేది నేను ఎలా పెట్టాను అనేది మా బాబు విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. మేము సరెండర్ అని అంటే అన్నప్పుడు ఏం చెయ్యాలి అనేది నాకు అక్కడ అర్థమైందంటే, కంప్లీట్‌గా మా బాబుని తనలో ఉన్న ఏదున్నా స్పీచ్ రాలేదా? లేకుంటే జంప్ చేస్తున్నాడా? యాంగ్జైటీలో ఉన్నాడా? ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని. అంటే మనం అక్కడ ఏం చేయాలి? సరెండర్ చేయాలి అంటే, ఒక సిట్యుయేషన్‌లో ప్రతి సిట్యుయేషన్ ఏదైనా కానీ మీరు సరెండర్ అవుతున్నాము అని తెలియాలి అంటే, దానికి ఒక్కొక్క టర్మ్ కండిషన్స్ ఉంటాయి మాస్టర్స్. ఒక సిట్యుయేషన్ మీకొచ్చింది. దాన్ని మీరు సపోజ్ ఇప్పుడు సరోజ మేడం ఎప్పుడు చెప్తుంటారు. మనకు ఫ్రీ విల్ ఉంది. మనము సైడ్ అయిపోవచ్చు. మనము డెసిషన్ తీసుకోవచ్చు. ఫ్రీ విల్ చేసుకోవచ్చు అని సరోజ మేడం చాలా సార్లు చెప్తుంటారు కదా! సరోజ మేడం మనకి ఇది కూడా చెప్పారు. మనకు కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి ఫ్రీ విల్ ఉండదు. కొన్ని సిట్యుయేషన్ మనం దాటుకొని వెళ్ళలేము. ఖచ్చితంగా మనం ఆ సిట్యుయేషన్‌లో మనం సరెండర్ అయ్యే ముందరికి వెళ్ళగలుగుతాము. సరెండర్ అవ్వడం అంటే కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడము. కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడము. ఏమేమి యాక్సెప్ట్ చేయాలి మనం సరెండర్ అవ్వాలి అంటే? దానికున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మాస్టర్స్ మనము బ్యాంక్‌కెళ్తే మనకొక ఇస్తారు. జాయిన్ అవ్వాలి అంటే దాంట్లో అకౌంట్ పెట్టాలి అంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నువ్వు సైన్ చేస్తేనే నువ్వు ఇక్కడ అకౌంట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏ దాంట్లో అయినా చాలా వాటిలో యాప్స్‌లో గాని అన్నిట్లో ఉంటది. ఇట్లా కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ మన సిట్యుయేషన్స్‌లో కూడా మన దాంట్లో కూడా మనకున్న ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉన్న ప్రతీదీ మనము మనము యాక్సెప్ట్ చేయడము, సైన్ చేసేయడం అన్నమాట అంతే. ఇంక నువ్వు ఏం చేస్తున్నారు, ఇంకా దాని నుంచి వచ్చే ప్రతి దాన్ని మనము యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడం అది సరెండర్ మాస్టర్స్. సరే నేనిప్పుడు మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు మా బాబు ఉన్నాడు. వాడు యాంగ్జైటీలో అందరి దగ్గరికెళ్ళినప్పుడు ఏదో ఏడుస్తున్నాడు, లేకుంటే కింద పడి దొర్లుతున్నాడేమో. సో నేను దాన్ని కూడా నా లోపల ఉన్న బిలీవింగ్ దాంట్లో కూడా నేను యాక్సెప్ట్ చెయ్యాలి. నేను యాక్సెప్ట్ చేసినప్పుడే నేను కంప్లీట్‌గా అక్కడ సరెండర్ అయినట్టు అనేది నేను అనుకుంటాను మాస్టర్స్. సో అలా అయినాను కాబట్టి నాకు ఏ సిట్యుయేషను నాకు డిఫరెంట్‌గా అనిపించట్లేదు. ఆ సిట్యుయేషన్‌లో నాకిప్పుడు అయ్యో! ఇట్లా జరుగుతుంది అనే యాంగ్జైటీ రావట్లేదు. ఎందుకు అంటే నేను అక్కడ సరెండర్ అయ్యాను కాబట్టి. సో అది మాస్టర్స్ మన లైఫ్‌లో ఏదైనా కానీ మనకొచ్చిన సిట్యుయేషన్‌ని మనము కంప్లీట్‌గా
దానికి వచ్చే కండిషన్స్ని కూడా మనం యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళగలిగితే అది మనం కంప్లీట్గా సరెండర్ చేసినట్టు. ఇంకా మనం సరెండర్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. యాక్సెప్ట్ చేయాలి అని మాట్లాడుకుంటున్నప్పుడు సో ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? మనము కంప్లీట్‌గా ఎరుకతో మనల్ని మనము గమనించుకోవాలి. మనలో వచ్చిన భావనలని, మనము ఒక్కొక్కసారి వచ్చే భావనలని మన కండిషన్స్ కానీ ఏదైనా మనకు కోపమొస్తుంది. కోపమొస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నప్పుడు మనకు కోపమొస్తుంది. వస్తుంది అంటే మన బిలీవింగ్‌లో ఇంకా ఏదో ఎక్కడో మనము ఒప్పుకోలేదు. ఆ సిట్యుయేషన్‌ని కానీ, లేకుంటే ఏదైనా కానీ ఇప్పుడు మా బాబు విషయం వాడు నోట్లో పెట్టుకుంటున్నాడు. ఏదైనా టాయ్ కానీ, ఏదన్నా కానీ, దాన్ని నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకున్నాను. ఏంటి ఇంత పెద్దగా అయ్యాడు ఇంకా నోట్లో పెట్టుకుంటున్నాడు అని అనుకుంటున్నప్పుడు నా లోపల ఎక్కడో బిలీవింగ్ సిస్టమ్‌లో ఉంది అది ఇంకా. నేను ఆ కండిషన్‌ని నేను ఇంకా అగ్రీమెంట్ చేయలేదు. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే నేను కంప్లీట్‌గా సరెండర్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. అందుకే మనం ఏం చేయాలి అంటే మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి మనం కంప్లీట్‌గా ఎరుకతోటి గమనించుకోవాలి. గమనించుకుంటున్నప్పుడు మనము యాక్సెప్ట్ చేయడానికి మనకు కనీసం తెలుస్తుంది. ఏది యాక్సెప్ట్ చేయాలి? ఏది యాక్సెప్ట్ చేస్తే మనం ఈ సిట్యుయేషన్ సరెండర్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది మాస్టర్స్. ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మనము వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాము. వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు లెవెల్స్ ఉంటాయన్నమాట అందులో. లెవెల్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ లెవెల్ దాటితేనే నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్ళగలుగుతాం. లెవెల్ 1, లెవెల్ 2. సో లెవెల్ 1లో అన్ని హజార్డ్స్ దాటుకొని లెవెల్ 2కి వెళ్తాం అనమాట. అంటే నేను మళ్ళీ మా బాబు సిట్యుయేషన్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు నాకు కంప్లీట్‌గా ఎప్పుడైతే నేను ఇదంతా బాబు సిట్యుయేషన్ అంతా యాక్సెప్ట్ చేసినానో, అంటే ఎలా ఉన్నా నాకు ఒక బ్లిస్ బేబీ అన్నట్లు నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసి సరెండర్ చేసినానో, అప్పుడు ఏమైంది అంటే నాకు ముందర ఏంటి అంటే ఎలా చేయాలి? బాబుకి ఇంకేం చేస్తే నేను హెల్ప్ చేయగలను? ఆ దారులన్నీ తెలిసిపోతూ వచ్చాయన్నమాట. ఎప్పుడు సరెండర్ అయ్యాను. అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి అని నాకు తెలుస్తోంది. అంతవరకు కంప్లీట్‌గా బ్లాంక్. ఏం తెలియదు. అసలు ఏం చేయాలో తెలియదు. ఏం తెలియదు. ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో, ఓకే నెక్స్ట్ ఇదా? ఇది నేను తెలుసుకోగలిగినానన్నమాట. ఈవెన్ నేను ఇంకో ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పాలనుకొని చాలా రోజుల నుంచి అనుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఏందంటే మాస్టర్స్ నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ జాబ్ వచ్చింది. సో ఇది ఐటీ జాబ్‌లో నాకు ఒక 15 ఇయర్స్‌గా నన్ను వెనక్కి తోస్తూ ఉందన్నమాట ఈ జాబ్‌లోకి ఎంటర్ అవ్వడానికి. నేను జాబ్‌లోకి ఎంటర్ అవుతాను. నాకు ఏదో ఒక బ్లాకేజ్ వస్తుంది. నేను జాబ్ నుంచి మళ్ళీ పక్కకు రావాల్సిందొస్తుందన్నమాట. ఎప్పుడు నేను బీటెక్‌లో ఉన్నప్పుడు డ్యాడీ చనిపోయారు. డ్యాడీ చనిపోయినప్పుడు మాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఏది కాన్సంట్రేట్ సరిగ్గా చేయలేదు. నాకు అక్కడ జాబ్ రాలేదు. సో తర్వాత రెసిషన్, తర్వాత జాబ్ ఎంటర్ అయ్యాను. తర్వాత కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇలా ఏమైందంటే సో ఎందుకు చెప్తున్నాను అంటే సరెండర్ అవ్వడానికి కొన్ని మన బ్యాక్ కూడా చెక్ చేసుకోవాలి ఒక సిట్యుయేషన్‌లో. నేను సరోజ మేడంని కలిసిన తర్వాత ఇలా సీతారాం సెషన్స్ అన్నీ విన్న తర్వాత నాకు కొంచెం నేను గమనించుకుంటూ నా ప్రీవియస్‌వన్నీ గమనించుకుంటూ నా చిన్నప్పటి నుంచి ఏమన్నా ఇన్నర్ చైల్డ్ సెషన్స్‌లో ఇవన్నీ గమనించుకుంటున్నప్పుడు నాకు కొన్ని తెలుస్తూ వచ్చాయన్నమాట. అండర్‌స్టాండ్ చేసుకుంటూ వచ్చాను. నా ఎవ్రీ సిట్యుయేషన్‌ని గాని, నా ఆలోచనలను గాని ప్రతిదాన్ని గమనించుకుంటూ వెళ్తూ వచ్చానన్నమాట. సో ఇలా ఈ జాబ్ ఎందుకవుతుంది అనేది నేను క్వెషన్ వేసుకుంటూ వచ్చానన్నమాట. సో నేను ఫస్ట్ నుంచి గమనించుకున్నాను. అంటే అక్కడ నేనేం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నేను నా సిట్యుయేషన్‌ని నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. నా బిలీవింగ్ సిస్టమ్‌లో ఉండిపోయిందన్నమాట అలాగా. సో నాకు జాబ్ రాదు. నాకొక ఫియర్. నేను వెళ్ళలేను. ఇలా నా బిలీవింగ్ సిస్టమ్‌ని నేను చేసుకుంటూ వచ్చాను. అన్నీ రాసి పెట్టుకున్నానన్నమాట. ఓకే. ఇక్కడ ఎంటర్ అవుతున్నానంటే ఓకే. నాకు ఏదో ఒకటి వస్తుంది నా లైఫ్‌లో ఇంకా నెక్స్ట్. అంటే నేనే ఊహించుకోసుకొని ఆ సిట్యుయేషన్‌ని నా లైఫ్‌లోకి నేను తెచ్చేసుకుంటున్నానన్నమాట. అలా ఒక ఫియర్ ఎంటర్ అవ్వడానికి ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఫియర్ అన్నమాట. నాకు ఎంటర్ అయ్యాను జాబ్ ఎంటర్ అయ్యాను. నాకు వెంటనే మళ్ళీ కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయింది. సరే ఇంట్లో మ్యారేజ్ అన్నారు. మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యాను. మళ్ళీ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చేసి మళ్ళీ జాబ్ మానేశాను. ఇలా ప్రతి సిట్యుయేషన్‌ని నేను ఫియర్ చేసుకుంటూ నాలో ఉన్న బిలీవింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తూ నాకు ఒక
ఏర్పడిపోయింది, ఒక కంప్లీట్ బ్లాక్ లాగా ఏర్పడిపోయింది అనమాట. నేను సరోజ మేడం సెషన్స్ విన్న తర్వాత, సీతాయనం సెషన్స్ విన్న తర్వాత ఎస్పెషలీ లేదు, నాలో ఉన్న దాన్ని నేను మార్చుకోగలను, నేను సరెండర్ అయి మార్చుకోగలను అనేసి నాకు అనిపించింది. అప్పుడు సరోజ మేడం తోటి కూడా మాట్లాడాను, మేడం నేను ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా. అమ్మ రెడీ, నువ్వు దేనికైనా ఉన్నావమ్మా, నువ్వు స్టార్ట్ చెయ్యి అన్నట్లు చెప్పారనమాట. కానీ అక్కడ నేను నా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి నేను ఇంకా మొత్తం ఏం చేశానంటే, ఈ ఐటీ అనేది కాదు నా లైఫ్, నేను ఏ జాబ్ అయినా చేయగలను, ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి నేను అనేసి నాకు అర్థమైంది. సో అలా నేను అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే, కంప్లీట్గా నేను ఇప్పుడు ఒకే ఒక జాబ్ చేశాను, నా కాన్ఫిడెన్స్ అంతా బిల్డ్ చేసుకున్నా. ఆ తర్వాత ఏం చేశానంటే, నేను ఐటీ జాబ్ చేరడానికి ఏవైతే కండిషన్స్ నాకు స్టాప్ చేస్తున్నాయో, నా బిలీవింగ్ సిస్టంలో ఉన్నాయో ప్రతి దాన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను, అన్ని రాసుకున్నాను. ఓకే, ఈ సిచ్యువేషన్ సపోజ్ నేను ఇప్పుడు వెళ్ళాను అనుకో, నేను శౌర్యాన్ని చూసుకోగలనా లేదా, ఈ టయానికి రాగలనా లేదా, అన్నిటినీ నేను రాసుకున్నాను అనమాట. అన్నిటినీ యాక్సెప్ట్ చేశాను. ఏది జరిగినా ఓకే, నాకు ఏది జరిగినా నేను నా 100% ఇవ్వడానికి నేను రెడీ అన్నట్లు, నేను అన్నిటికీ సైన్స్ పెట్టుకున్నాను అన్నట్టు అన్ని రాసుకున్నాను అనమాట. అప్పుడు నేను కంప్లీట్గా సరెండర్ అయిపోయాను. సపోజ్ ఇంటర్వ్యూ వచ్చిందా, ఓకే, ఇంటర్వ్యూలో కూర్చున్నాను, నాకు రాలేదు ఇంటర్వ్యూ, 10 క్వశ్చన్స్ అడిగారు, ఒకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాను, ఓకే, నాకు ఆ 10 క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి కదా, తెలిసినాయి కదా, అట్లా ప్రతి దాంట్లో అట్లా వెతుక్కుంటూ వచ్చానమాట. ఏది జరిగినా నాకు ఏదో నేర్పించడానికే వచ్చింది అన్నట్లు నేను గమనించుకుంటూ నేను అలా సరెండర్ అవుతూ వచ్చానమాట. సో అలా సరెండర్ అయినప్పుడు నాకు అసలు చెప్పలేని మాస్టర్స్, నాకు ఇప్పుడు ఉన్న జాబ్ నాకు అంత కన్వీనియంట్గా ఉందన్నమాట. ఏది అడిగినా కానీ నాకు తెలిసిపోతుంది, నాకు చేయగలిగ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, వాళ్ళు నా మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఈవెన్ వాళ్ళు నేను వెళ్ళిపోతున్నాను అంటే నాకు ఇంకా మంచిగా ప్యాకేజ్ ఇచ్చి పెంచి మరీ ప్రమోషన్స్ ఇచ్చి ఉండాలి అనే సిచ్యువేషన్లో ఉన్నానన్నమాట. అంత అన్ని ప్రతిదీ. సో ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, నా సరెండర్ వల్ల. నేను ఇందాక చెప్పుకున్నట్టు నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటినీ యాక్సెప్ట్ చేయడము, అన్నిటినీ కంప్లీట్గా ఎరుకతో గమనించుకోవడము. ఎస్పెషలీ మాస్టర్స్, మన యూనివర్సల్ ప్లాన్ ఏదైతే ఉందో, మన లైఫ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బిలీవ్ చేద్దాం మాస్టర్స్. నేను ఇదంతా రాసి పెట్టుకొని వచ్చిన, నువ్వు రాసి పెట్టుకొని వచ్చింది నీకు జరుగుతోంది అనేది మనం ఎప్పుడైతే నమ్ముతామో కంప్లీట్గా మనము ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసుకోగలుగుతాం మాస్టర్స్. మళ్ళీ నాకు అవేర్నెస్ సెషన్స్ విన్నాను నేను సరెండర్ టాపిక్ కోసము. మేడం చెప్పారనమాట, ఏంటి అంటే మనము ఇది అలవాటు పడిపోయినప్పుడు, ఈ తృప్తికి మనం ఈగోని తెలుసుకొని అలవాటు పడిపోయినప్పుడు, సరెండర్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చే ఏదైతే ఉందో మనకు, ఆ బ్లిస్ ఏదైతే ఉందో, ఆ ఆనందం ఏదైతే ఉందో, మనము అలవాటు పడినప్పుడు నెక్స్ట్ టైం ఇంకో సిచ్యువేషన్ ఏది వచ్చిన తర్వాత కూడా మనము ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసేస్తాం, ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతాం. మనకి ఇది నచ్చదు, ఇంకా మనకు ఆ బాధలు, ఆ భయాలు అవంతా లేకుంటే ఆ బర్డన్సమ్ అంటారు కదా, అటాచ్మెంట్స్ తోటి, మనకి నమ్మకాలతోటి ఇవన్నీ నచ్చవన్నమాట. ఈవెన్ ఆ థాట్ వచ్చినా కానీ మనం ఇగ్నోర్ చేసేస్తాం. నేను చాలాసార్లు నేను అది గమనించాను మాస్టర్స్. నేను ఎప్పుడైతే ఈగోని మనం అబ్జర్వ్ చేస్తూ ఎరుకతోటి జస్ట్ గమనించుకుంటూ ఉన్నప్పుడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకి 1000 seeds of joy మేడం చెప్పినట్టు, అమ్మ వచ్చావా రా హగ్ చేసుకుంటా అన్నట్లు నేను అలా ఈజీగా ఇగ్నోర్ చేసేయగలుగుతున్నాను ఈగోని కానీ, ఏదన్నా చిన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం కానీ అలా ఈజీగా చేయగలుగుతున్నాను అనమాట. అదే రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగింది నాకు. రీసెంట్గా అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం, అమ్మకి చెప్పిన వెంటనే అసలు ఏం లేదు, మైండ్ కంప్లీట్గా బ్లాంక్, బాధ లేదు, ఆనందం ఎలాగో ఉండదు, ఏది లేదనమాట. అప్పుడు నిజంగా నన్ను క్వశ్చన్ వేసుకున్నాను, ఏంటి నాకు ఎందుకు బాధ కలగట్లేదు, అమ్మ కదా ఎందుకు బాధ కలగట్లేదు అని నేను సరోజ మేడం అడిగాను. నేను కంప్లీట్గా సరెండర్ అయ్యాను అనేది నాకు సిచ్యువేషన్ జరిగినప్పుడే నాకు సరెండర్ అయిపోయినాను అని నాకు అనిపించింది అనమాట. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. అంటే ఆల్రెడీ నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను అనమాట. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే
ఏది జరిగినా కానీ నేను యాక్సెప్ట్ చెయ్యాలి. నేను యాక్సెప్ట్ చేసి నా నా రెస్పాన్సిబిలిటీ ఏదో దాన్ని చేసుకుంటూ నేను ముందరికెళ్ళాలి అనేది ఇక్కడ అనమాట. అనేది మెయిన్ సరెండర్ మాస్టర్స్. ఏది ఉన్నా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? దీని ద్వారా నాకొచ్చేటివి ఏంటివి? వస్తూ ఉంటాయి మనకి. ఎన్నో సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఎన్నో ఇంట్లో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. దానికి మళ్ళీ గిల్ట్ తెచ్చుకొని, అయ్యో! నేను ఇది చేయలేదే ఇంట్లో. ఓకే. నువ్వు ఇది చేస్తున్నావు కదా! ఇది చేయలేదు. సో, చాలా స్ట్రెస్ వస్తూ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్ రోజు ఒక విధంగా ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయాలి మాస్టర్స్. ఇప్పుడు ఆఫీస్‌లో వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు ఇంట్లో మనం వంట చేయట్లేదు. సో, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాము. ఏమి తప్పేముంది? ఒకరోజు మనం 1000 సీట్స్ సబ్జెక్ట్ చెప్పుకున్నట్టు మనకు కూడా ప్రేమ కావాలి గదా! అట్లా మనకి ఎన్నో తెలిసినాయి మాస్టర్స్. మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. ప్రతి దాన్ని ఎరుకతో మనం లైఫ్‌లో పెట్టుకుంటూ మనం కంప్లీట్‌గా సరెండర్. లాస్ట్‌కొచ్చేది సరెండరే మాస్టర్స్. ఇంకేముండదు మన లైఫ్‌లో. చివరిగా సరెండర్. మనం ఈగో చేసినామా, దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నామా, సరెండర్. అట్లా ఏది చేసినా ఎండ్ సరెండర్. సరెండర్ అయినప్పుడు నీకు ఆ బ్లిస్ స్టేట్ తెలుస్తుంది మాస్టర్స్. నేను నిజంగా చెప్తున్నాను, ఆ బ్లిస్ స్టేట్‌లో నేనున్నాను. నేను ప్రతి దాన్ని బ్లిస్‌ఫుల్‌గా చూడగలుగుతున్నాను. ఎన్నో విషయాలు నేను ఇంకా చాలా విషయాలు ఇంకా నేను చెప్పుకోవడానికి నాకు ఇంకా టైం లేదు. బట్ ద ఆహ్, ఆనందంలో నిజంగా ఆనందంలో ఉన్నాను. ఇదంతా నాకు సరోజ మేడం క్లాసెస్ ద్వారా నేర్చుకున్నందుకు ఎంత గర్వంగా ఉందో కూడా నేను చెప్పుకోలేను మాస్టర్స్. అంత ప్రౌడ్‌గా నేను ఫీల్ అవుతాను. నేను ఇన్ని నేర్చుకున్నానా అనేది ఇంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నిజంగా మాస్టర్స్ మీకు ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగిందా? ఇంకొకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి యూనివర్స్ ఏదో చెప్తూ ఉంటుంది మాస్టర్స్. ఓకే. నీకు బాధ కలిగిందా? సపోజ్ నువ్వు సరోజ మేడం సెషన్స్ ఓపెన్ చేయాలి అనుకున్నావు అనుకో, మీకు యూనివర్స్ చెప్తది నువ్వు ఏది వినాలి అనేది కూడా. కంప్లీట్‌గా ఇట్లా ఫోన్ ఓపెన్ చేయంగానే నాకు ఆ మెసేజ్ వస్తది. నేను ఆ ఎపిసోడ్ వినేసి కంప్లీట్‌గా చేంజ్ అవ్వగలుగుతాననమాట. ఇది నిజంగా ఒక టిప్ లాగా మీకు అందరికి చెప్తున్నాను మాస్టర్స్. మనకి యూనివర్స్ ఏదో చెప్తూ ఉంటుంది. దాన్ని గమనించుకుందాము. దాన్ని గమనించుకొని మనం నేర్చుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ సరెండర్ టాపిక్ గురించి నేను నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా కొంచెం చెప్పాలి అనుకున్నాను. చెప్పాను అనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరూ నాకు పూర్ణ సార్‌కి, గంగాధర్‌కి, విజయలక్ష్మి మేడంకి అందరికీ, సరోజ మేడంకి స్పెషల్లీ నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ నవీన మేడం. థ్యాంక్ యూ జ్వాలా సార్. మేడం. కొంచెం వీడియో ఆన్ చేసుకుంటారా వీడియో మేడం? ఆన్ చేసుకో. నమస్తే మాస్టర్స్. సారీ మాస్టర్స్, ఇక్కడ నాకు జూమ్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. నెట్ చాలా స్లో ఉన్నట్టుంది. సో నేను వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను. వాయిస్ వినిపిస్తుందా మాస్టర్స్? యెస్ వాయిస్ మేడం. ఓకేనా? కంటిన్యూ చేయండి. ఓకే. అంటే ఈ లోపు ఏదైనా ఒకవేళ జూమ్ ఆఫ్ అయినా కూడా అవ్వదు ఈ 10 మినిట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ కూడాను. సరోజ అమ్మకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అమ్మ. మన అందరి జీవితాలలో మాస్టర్స్, మన ప్రయాణంలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ప్రతి సందర్భంలోనూ ప్రతి మలుపులు, జీవితమే కొన్ని మలుపులుగా ఉంటుంది మన జర్నీ అంతా కూడా. ప్రతి మలుపులోనూ కూడా మనకు ఒక గురువు మనకి చేయి పట్టుకుని మనకు ఒక మార్గదర్శి ఉండి నడిపించి అక్కడ ఆ మలుపు ఆ టర్న్ తీసుకుని ముందుకెళ్ళిపోవడానికి సహాయపడుతూ ఉంటారు. సో అలాగే నా జీవితంలో ఎన్నో మాస్టర్స్, అందరికీ కూడా అలాగే ఎంతో మంది ఉంటారు. నేచర్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. నా జీవితంలో కూడా నాకు ఎంతో మంది మార్గదర్శకులు. ఆ ఒక టర్న్ వచ్చేసరికి ఏ టర్న్ దగ్గర నాకు సరోజ మేడం చేయి పట్టుకోవాలో, ఈ బీవైఎం ఫ్యామిలీ పట్టుకుంటే నా లైఫ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నేర్చుకోవాల్సిన అంశాలు, నేను జ్ఞానపరంగా తెలుసుకుని ముందుకెళ్లాల్సిన అంశాలు అన్నీ కూడా ఇక్కడ నాకు ఆ టైం వచ్చిందనమాట. నాకు 3 ఇయర్స్ బ్యాక్ నాకు టైం వచ్చింది. ఎరుక
సెషన్ నాకు ఎవరో మాస్టర్ చెప్పడం, అంటే నేను ఎప్పుడు ఇంకొక గ్రూప్లో ఉన్నప్పుడు అవేర్నెస్ గురించి నాకు అప్పుడు తెలిసిన దాంట్లో అవేర్నెస్ మీదే నా కాన్సన్ట్రేషన్ అంతా ఉండేదన్నమాట. నన్ను చూసిన ఒక మాస్టరు బీవేఎం ఫ్యామిలీలో మాస్టర్ ఇలా సరోజ మేడం ఎరుకు సెషన్ ఉందంటే అలా జాయిన్ అవ్వడం, యూనివర్స్ నన్ను అలా కనెక్ట్ చేసింది మాస్టర్స్. తర్వాత సిసిసి సీతాయనం ఎపిసోడ్స్ వినడం, నెక్స్ట్ సిసిసికి రావడం. సిసిసికి వచ్చింది కూడా ఒక మిరాక్యులస్ గానే రావడం జరిగింది. అక్కడ నాకు ముందుగానే తెలియచెప్పబడింది. సిసిసికి రమ్మని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు యూనివర్స్ నుంచి కంప్లీట్ గా ఆన్సర్ దొరికింది మాస్టర్స్. నేను ఎందుకు ఈ ఫ్యామిలీకి వచ్చి ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి, నేను ఇంకా ఏం నేర్చుకోవాల్సింది ఉంది, నేను చేయాల్సింది ఏంటి, రెండు నాకు క్లారిటీ వచ్చింది. జాయిన్ అయ్యాను, సపోర్ట్ గా వచ్చింది. కానీ నాకు నా డిజైర్ ఏదైతే ఉందో పిల్లలతో నేను చెయ్యాలి అని అనుకున్న దానికి కూడా ఎంతో అద్భుతంగా నాకు అవకాశం దొరికింది మాస్టర్స్. దొరికింది ఆ సిసిసిలో కూడా. అక్కడ కూడా నేను ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్ షేరింగ్ లో నేను 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే డైరెక్ట్ గా సరోజ మేడం తోటి నాకు కనెక్షన్ లో మేడం నుండి నాకు అందిన 2 పాయింట్లు, ఆ రెండిటి మీదే నడుస్తూ ఉంటుంది నాకు అమ్మ చేపట్టుకుని నడవడం. అంటే మొట్టమొదట అమ్మ నాకు డైరెక్ట్ గా మాట్లాడడం అంటే మెసేజ్ ద్వారానే. అప్పుడు ఒక సందర్భంలో నిన్ను నువ్వు నమ్మమ్మ అన్నారు. ఆ మాట ఇంకంతే. తర్వాత ఇంకొకటి సమర్పణ. ఈ రెండిట్లో నా ఎక్స్పీరియన్స్ గురించి మేడం చెప్పింది అని గురించి నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన మేడం చెప్పింది అయితే నేను చాలా కనెక్ట్ అయ్యాను. చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంది. సో మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు, అలౌ చేయండి, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఏం చెయ్యాలో నువ్వు చేసినప్పుడు, ఎరుకతో నువ్వు ఉన్నప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. అదే సరెండర్. అసలు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, అందాల్సింది నువ్వు సరెండర్ చేసి వదిలేసి అందుతుంది అన్నది నెమ్మదిగా ఒక్కో స్టెప్ అర్థం చేసుకున్నాను మాస్టర్స్. నేను కూడా మొట్టమొదటి మేడం చెప్పగానే నాకు వచ్చేయలేదు. అలాగే నేను ఈ షేరింగ్ లో ముందుగా నిన్ను నువ్వు నమ్మమ్మ అని మేడం ఒకనొక సందర్భంలో నాకు చెప్పినప్పుడు అది ఎంత అప్పటికున్న నా అవగాహన స్థాయికి నేను ముందు మేడం చెప్పింది రిసీవ్ చేస్తున్నాను. ఆ పరిస్థితి దాటేను. అది మన గ్రూప్ లోని సెషన్ దాని గురించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేను కొంచెం ఇదయ్యాను. మేడం ఇచ్చిన సపోర్ట్, నిన్ను నువ్వు నమ్మమ్మ అనగానే నాకు అప్పుడు నా మైండ్ నుంచి నేను బయటికి రాగలిగాను. మైండ్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చానో నాలో ఉన్న నా బిలీవ్ సిస్టమ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే నేను సోల్ పట్టుకోలేను అని చెప్పేసి, ఇంగ్లీష్ తెలిసినా సరే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో స్పిరిచువాలిటీ నేను తీసుకోవడానికి అసలు ఇష్టపడను అనమాట. ఒక ట్రయల్ మనం ఒకసారి మేడం చెప్పారు, నేను ఒక్క అడుగు వేస్తాను అని అనుకున్నాను. ఒక్క అడుగే మేడం మాస్టర్స్ వేస్తాను నేను. సృష్టి మనకి అనేక రూపాల్లో అది ఆపర్చునిటీగా ఇస్తుంది. అంతేగాని మీ చేతిలో ఇలా వెంటనే మీకు ఇలా అవ్వగానే ఇలా నాకు ఇంగ్లీష్ మొత్తం ఓపెన్ అయిపోయి చేసేసానని కాదు. నాకు సెషన్ కూర్చుని నిమిషం ముందు వరకు కూడా నాకు ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటే నన్ను నేను ఆ క్షణంలో ఆ భయం నుంచి అన్నింటి నుంచి జయించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని అందించుకుంటూ నేను సెషన్ చేసి ఆ 9 రోజుల్లోనూ, ఆ నవరాత్రుల్లో, ఆ 9 రోజుల్లోనూ నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతి క్షణం నా ఛాలెంజే ఆ 9 రోజుల్లో. నేను ఎలాగ అది జయించుకుంటూ ఆ సెషన్ నడిపించుకోగలిగాను. అంటే అక్కడ మెయిన్ ఏంటంటే దాన్ని దాటి ఎనర్జీ లెవెల్ కి కనెక్ట్ అవ్వగలిగాను. ఎంతో ఎనర్జీ నాకు ఎంతో ఎనర్జీ సెషన్ చేసినప్పుడు అటెండ్ అయిన వాళ్ళు కూడా ఎంతో ఎనర్జీ ఫీల్ అయ్యారు. సో నిన్ను నువ్వు నమ్మమ్మ అన్న దగ్గర అక్కడ మొదలైంది మాస్టర్స్ నాకు. తర్వాత అనేక సందర్భాల్లో 1, 2 మాత్రమే షేర్ చేయగలుగుతాను మనకున్న టైంలో. నిన్ను నువ్వు నమ్మమ్మన్నప్పుడు నీలోని పవర్, నీ యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో మనకి తెలియనిది దాన్ని నమ్మడం. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను మాస్టర్స్. కొన్ని నెలల క్రితం నేను ఏదో వంట చేస్తున్నప్పుడు అది పేలి బాగా హీట్ ఆయిల్ అనమాట. ఆయిల్ నా మీద పడినప్పుడు నేను ఎంత ఎరుకలోనో ఉన్నాను. అది పడుతుందని తెలుస్తుంది. ఆ క్షణంలో వెయ్యవంతు తెలిసింది నాకు ఎరుకలోను. వెంటనే నన్ను ప్రొటెక్ట్ చేసుకోగలిగాను. ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు చాలా వరకు డ్యామేజ్ నా మీద పడకుండా ఆగింది, కానీ పడింది.
ముఖం మీద చేతి మీద పడింది అనమాట. ముఖం మీద ముందు స్టాప్ చేసుకున్నాను. అప్పుడు వెంటనే నేను ఎరుకలో ఉండడం వల్ల కంగారు పడలేదు అంత ముందలాగా. నాకు ఏదో అయిపోతుంది అమ్మో అనే దాని నుంచి నాకు ఇది ఏమీ అవ్వదు అన్న ఆలోచనతో మొదలైంది ఫస్ట్. నాకేం అవ్వదు, నా ఫేస్కి అసలు ఏమీ అవ్వదు, నాలో ఎంతో ఎనర్జీ ఉంది, హీలింగ్ ఎనర్జీ, నా ఎనర్జీయే నాకు ఇక్కడ ఈ క్షణంలో నాకు ఇది పనిచేసి నాకు ఇక్కడ ఏమీ దానివల్ల ఏ ఎఫెక్ట్ పడకుండా ముఖం మీద మచ్చ రావడం అనేది అసలు లేకుండా నాకు ఇది ఇప్పటికిప్పుడే క్లియర్ అయిపోతుంది అంటే ఇక్కడ నేను ఆ వర్డ్స్ అన్ని కూడా చెప్పలేను మాస్టర్. ఆ క్షణం ఎరుకలోకి వచ్చేసి ఎప్పుడైతే సాక్షిగా అయిపోయానో నన్ను క్షణానికి నన్ను గైడ్ చేస్తూ ఉందన్నమాట. నా థాట్స్ ఎలా ఉండాలి, నా ఫీలింగ్ ఎలా ఉండాలి, ఆ గైడ్ చేస్తున్న విధంగానే నేను అలా ఫీలింగ్ ఆ థాట్ లో ఉండిపోతూ వచ్చాను. ఏదైతే నాకు లోపల నుంచి ఇవ్వబడిందో అది నేను బయట బాహ్యంలో కూడా అది వెంటనే ఐస్ పెట్టడం కానీ ఏదైనా కానీ నాకు ఏ థాట్ వస్తుందో అది చేస్తూ అస్సలు ఒక్క క్షణం కూడా నాకు ఇదేదో అయిపోతుంది అన్న ఫీలింగ్ కూడా కలగలేదు, భావన కూడా అసలు లేదు. అది మిరాక్యులస్ గా అసలు నాకు కొంతసేపు అంటే ఒక 1 అవర్ లోపే నాకు అది మండడం, కొంచెం చిన్న మంటే బర్నింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువ లేదనమాట. అసలు నా ఫేస్ మీద చిన్న మచ్చ కూడా పడలేదు, చేతి మీద మాత్రం మచ్చ పడింది. అది కూడా అసలు నాకు ఏ ఇబ్బంది కలగలేదు, అప్పటికప్పుడే హీల్ అయ్యింది. అది 1 డే తర్వాత అసలు మచ్చ కూడా పోయిందనమాట. రెడ్ గా పడిన మచ్చ కూడా నాకు నెక్స్ట్ డే లేదు. అంటే అప్పుడు మనల్ని మనం నమ్మినప్పుడు, మనలోని హీలింగ్ ఎనర్జీని మనం నమ్మినప్పుడు, మన భావన శక్తి ఏంటి, మనం ఏది నమ్మితే అది అన్నది అక్కడ నాకు క్లారిటీ వచ్చిందనమాట. అలాగే మరొక సందర్భంలో ఇదే నమ్మకం గురించి ఇది కూడాను కరోనా వచ్చిన టైంలో అనమాట. కరోనా వచ్చిన టైంలో ఆ రోజు నాకు అటాక్ అయినట్టుగా సింటమ్స్ నాకు తెలుస్తుంది, బయటకు వెళ్ళి రావడం అదంతాను. కానీ అది నేను మైండ్కి రిసీవ్ చేసుకోదలుచుకోలేదు. నైట్ పడుకుని మార్నింగ్ లేచేసరికి జస్ట్ నంబర్ మాస్టర్స్ లేచేసరికి చిన్న పెయిన్లుగా ఉన్నది గొంతుకులో. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళేసరికి ఎంత టైం ఉంటుంది మాస్టర్స్? ఒక కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటాయి మనకి. వెళ్ళేసరికి నాకు గొంతులో పెయిన్ విపరీతం అనమాట. ఇంకసలు ఎంత పెయిన్ అంటే ఇంకసలు తట్టుకోలేనంత పెయిన్, ఇంకసలు కదపలేకపోతున్నాను అనమాట. ఈవెన్ మన గుటక కూడా మింగలేకపోతున్నాను. కానీ ఆ బాత్రూమ్ లోనే, ఆ టాయిలెట్ లోనే కూర్చొని నాకు ఎరుక, మనకి ఈ సెషన్స్ ద్వారా మనకి ఆ ఎరుక అనేది ఏర్పడిపోయింది మాస్టర్. సిచ్యువేషన్ లో మనం వర్తమాన క్షణంకి రాగలుగుతున్నాము, ఎరుకలో ఉండగలుగుతున్నాము. వెంటనే కళ్ళు మూసుకున్నాను టాయిలెట్ లోనే కూర్చుని గమనించాను. మొదట గమనించాను దానికి అటాచ్ అయిపోయి భయపడడం అనేసి గమనించాను. గమనించిన తర్వాత ఇది నన్ను ఏమీ చేయదు, ఇది నాకు ఇంత నన్ను బాధ పెట్టేంత విధంగా ఇది నాకు లోపల తెలిసింది అటాక్ అయింది వైరస్ అని. కానీ నాకు ఇది ఏమాత్రం బాధ పెట్టకుండా అక్కడ ఆ గమనికలోని ఎంతో జరిగింది మాస్టర్స్. లవ్ ఎనర్జీ పంపించుకోవడము నాకు నేను దాన్ని రిసీవ్ చేసుకున్న విధానం అన్ని పనిచేసాయి. పనిచేసిన తర్వాత అక్కడ నాకు ఆ 1-2 మినిట్స్ లోనే ఆ హెవియర్ గా ఉన్న పెయిన్ తగ్గిపోయింది మాస్టర్స్. ఈవెన్ నేను బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ లోకి వచ్చేసరికి నాకు గొంతుకు నొప్పి అనేది లేదు. తర్వాత టెస్ట్ చేయడం జరిగింది, కరోనా ఉంది అని తెలిసింది. నిజానికి ఫ్యామిలీ అందరిలోకెల్లా నాకు ఆ రీడింగ్ చాలా ఎక్కువ ఉంది. కానీ మీరు నమ్మరు మాస్టర్స్, నేను ఒక్క పిల్ తీసుకోలేదు, ఒక్క పిల్ కూడా తీసుకోలేదు. నాకు అసలు జ్వరం కూడా 101 ఉన్నది కూడా వెంటనే తగ్గిపోయింది. అసలు ఏ విధమైనటువంటి సింటమ్స్ గానీ, నొప్పి అనేది గానీ, బాధ అనేది గానీ లేకుండానే అది క్లియర్ అయిపోయింది 1 డేలోనే. నెక్స్ట్ డేకి నేను మళ్ళీ చూసుకునేసరికి అసలు రిపోర్ట్‌లో ఏమీ లేదనమాట. అంత ఎక్కువగా ఉన్న రిపోర్ట్ నెక్స్ట్ ఏమీ లేదు. ఇలా అనేకం ఎన్నో జరిగాయి మాస్టర్స్ నన్ను నేను నమ్మడంలో. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చాలా చిన్నదే అది. కానీ ఒకరోజు నేను హెర్బల్ టీ ట్రై చేస్తున్నప్పుడు లెమన్ వేస్తాననమాట. లెమన్ ఆ రోజు లేదు ఇంట్లో. చాలా చిన్నది వాడేసిన చిన్న ముక్క ఉందనమాట. కానీ నాకు తెలుస్తుంది, అంటే నా ఇంట్లో సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి మా వారైతే ఏదో అంటే నాకు అర్థమైపోయింది. నువ్వేంటి అసలు ఎక్కడ ఉన్నావు, నీ లోకంలో ఉంటావు, నువ్వు పట్టించుకోవాలి, చూసుకోకర్లేదా అని ఆ టైంలో అంటారని నాకు తెలుసు అనమాట. ముందు నిమ్మకాయలు లేవని ఎందుకు చూసుకోలేదు అది అని. అదంతా నాకు అర్థమైంది. సరే నేను దాన్ని రిసీవ్ చేసుకోలేదనమాట లోపల. ఇది లేదు అనేది రిసీవ్ చేసుకోకుండా ఇది నాకు ప్లెంటీగా ఉంది. ఆ చిన్నది వాడేసిన నిమ్మకాయ ముక్క అలా పట్టుకున్నాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాను.
ఆ ఎరుక స్థితిలోంచి నాకు గైడ్ లైన్స్ లోపల నుంచి నేను ఎలా ఫీల్ అవ్వాలి ఏంటి అన్నది నాకు అర్థమైంది. నేను ఆ కళ్ళు తెరిచి నిమ్మకాయ ఆ గిన్నెలో పిండుతూ ఇది ఎంతో ప్లెంటీగా ఉంది, నాకు అవసరమైనంత దీనిలోంచి నేను ఇప్పుడు తీసుకోగలను అని చెప్పేసి నేను అక్కడ దాన్ని నేను పవర్ఫుల్, నా కాన్షియస్నెస్ తోటి నేను అది తీయగలను అని అనుకున్న క్షణం మాస్టర్స్ ఆ ఏమీ లేని నిమ్మకాయ ముక్కలోంచి నాకు ప్రతిరోజు ఆ టీలో కావలసిన ఎంత నిమ్మకాయ ఉందో అంత నేను పిండుతున్న కొద్దీ వస్తూనే ఉందన్నమాట. అంటే ఇదంతా ఏంటంటే మనం మనల్ని నమ్ముతూ అక్కడ మనం అర్థం చేసుకుని ఎప్పుడైతే ఎరుకలోకి వచ్చి ఆ సాక్షితత్వంలోకి వస్తామో అప్పుడు మన లోపల నుండి మనకి గైడ్ లైన్స్ అందుతుంది, మనకి ఏ విధంగా అక్కడ ఆలోచన చేయాలి, ఏ విధంగా అక్కడ మనం నడుచుకోవాలి అన్నది. ఇలా నమ్మకంతో చాలా జరిగింది. ఇకపోతే ఇంకొక 1 minute లో చెప్పాలనుకున్నది ఏంటంటే సరెండర్‌నెస్ గురించి మాస్టర్స్. అమ్మ నాకు అసలు అద్భుతం. నేను లోపల సఫర్ అవుతున్నానన్న విషయం నేను అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేదు, ఏమీ చేయలేదు. అమ్మే నాకు ఫోన్ చేసి "నువ్వు నాకు ఫోన్ చేయి, నేను నేను నీతో మాట్లాడతాను" అన్నారు. ఆ టైంలో నేను కొంచెం లోపల సఫర్ అవుతున్నాననమాట. నాలోనివన్నీ నా గతం నుండి ఉన్నవన్నీ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నాకెందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? నేనింక దీని నుండి తట్టుకోలేకపోతున్నాను. నేను ఇవి నేర్చుకోవాల్సింది నేను అందుకోలేకపోతున్నాను అనేది లోపల సఫర్ అవుతున్నాను. ఇలా జూమ్ మీటింగ్‌లో నేను మాట్లాడకుండా కూర్చున్నదంతే. అనుకోకుండా వీడియో ఆన్ అవ్వడం జరిగింది. నన్ను చూసినట్టున్నారమ్మ. నేను నీకు కాల్ చేస్తాను, మాట్లాడతానన్నారు. నాకర్థం కాలేదు. ఆ మేడం కాల్ చేసే ముందు నేను చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాను మాస్టర్స్. తీవ్రమైన ఎమోషన్స్‌లోకి. మామూలుగా కాదు. నా స్థితి అసలు నా కంట్రోల్ తప్పిపోయింది. ఇంకా నేను నా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి వాళ్ళు చెప్తున్నది కూడా నేను వినదలుచుకోలేదన్నమాట. నాకెవ్వరు కాల్ చేయొద్దు కూడా అసలు, నేను చేస్తే తప్ప నేను ఇంక మిమ్మల్ని వదిలేసానని కూడా చెప్పాను. వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వకుండా. ఆ టైంలో కరెక్ట్‌గా అమ్మ ఫోన్ చేశారు. అమ్మకి ఎంత అసలు తెలుస్తుంది అన్నది అదే నిదర్శనం అనమాట. చెప్పింది కూడా ఓన్లీ 1 మినిటే అమ్మ, నాకు ఒక్కటే పాయింట్. సరెండర్ అవ్వమ్మా, అలౌ చెయ్యి, యాక్సెప్ట్ చెయ్యి దేన్నైనా. ఇప్పుడున్న పరిస్థితి నాకు తెలుస్తుంది. నువ్వు మానసికంగా, శారీరకంగా 2 రకాలుగానే ఇదవుతున్నావు. నువ్వు సరెండర్ అవ్వు. సరెండర్ అంటే నీకు ఒక్కటే చెప్తాను. అలా పెద్దది వస్తుంది. ఆ టైంలో నువ్వు అలా వస్తుందని నీకు తెలిసినప్పుడు జస్ట్ నువ్వు బో డౌన్ అవ్వంతే. నీ మీద నుంచి అలా వెళ్ళిపోతుంది. నువ్వు మామూలుగా ఉంటావు. ఇంతే సరెండర్‌నెస్ అంటే. దీని నుంచి నువ్వేం అర్థం చేసుకుంటావు, నువ్వెలా ప్రాక్టికల్‌గా ఉంటావు, నువ్వెలా మలుచుకొని బయటకొస్తావు, నువ్వే చేసుకో అమ్మా అన్నారు. అలా సరెండర్‌నెస్ గురించి నేను అమ్మ నుంచి నేను డైరెక్ట్‌గా విని, దాన్ని నెమ్మదిగా నాలో నేనే పెట్టుకుని, అర్థం చేసుకుంటూ ప్రతి సిట్యుయేషన్‌ని ఎలా రావాలి. అలాగే మాస్టర్స్ ఎన్నో సిట్యుయేషన్స్‌లో ఫెయిల్ కూడా అయ్యాను నేను కొన్ని సార్లు. అయినప్పటికీ కూడా నేను అక్కడ హ్మ్. దాన్ని వదిలేయదలుచుకోలేదన్నమాట. మళ్ళీ పట్టుపట్టి, మళ్ళీ ఎరుకలోకొస్తూ, మళ్ళీ సాక్షిగా ఉంటూ, మళ్ళీ సరెండర్ చేసుకుంటూ, ఎన్నో సిట్యుయేషన్స్‌లో నేను ఎన్నో జయాలు పొందాను మాస్టర్స్. నన్ను నేనే ఇక్కడ జయం అంటే భౌతికంగా కాదు. నన్ను నేను ఎన్నిటిల్లోనూ జయించాను. ఎన్నో సిట్యుయేషన్స్ అసలు అవన్నీ చెప్పడానికి ఇక్కడ టైం సరిపోదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నానన్నమాట. మన సెషన్స్ విషయంలో కూడా లాస్ట్ వరకు కూడా నేను నా మనసు తోటి ఒక్క క్షణం నా కళ్ళజోడులోనైనా నేను వెంటనే సరెండర్ చేసుకుంటాను. అంటే నేనేం ప్రయత్నం చేయాలో నన్ను నేను ఇబ్బంది పెడుతున్న నా ఆలోచన నుంచి నేను బయటికి రావడం ఒక్కటే నేను చేస్తున్నాను సిస్టర్. చేసి సమర్పించుకోగానే అది అక్కడ నాకు ఎంత వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నటువంటి సిట్యుయేషన్ ఎంత అనుకూలంగా మారిపోతుందంటే, అనుకూలత నుంచి అసలు నేను ఊహించలేనంత స్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాను నన్ను. నేను ఊహించలేని స్థితిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అలాంటివి ఎన్నో ఫేస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నేను అలాంటివి ఎన్నో ఫేస్ చేస్తున్నాను. ఈ ఈ ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను మాస్టర్స్. ఈ సరెండర్‌నెస్‌లోనే అన్నిటిలోనూ అలాగే ఉండడం తోటి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మన వివేయంలో జరుగుతున్నటువంటి, ఫ్రైడే జరుగుతున్నటువంటి ఆ ప్రేమకు ఆహ్వానం పుస్తకం విషయంలో కూడా అలాగే జరిగింది మాస్టర్స్. ఒక ఎక్స్‌పీరియన్స్, నాకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేని ఎక్స్‌పీరియన్స్ జరిగింది నాకు. ఆ స్థితి నేనప్పుడున్న ఆ స్థితి నేను అది వర్డ్స్‌లో తీసుకురాలేను. చాలా ఆనందపడ్డాను. ఈ స్థితికే కదా చేరుకుని ఉండాల్సిన యోగా స్థితి అంటే జ్వాల అని మేడం. అర్థమైంది. యెస్ మాస్టర్. సారీ అయిపోయింది టు టైము. డిస్టర్బ్. సారీ టు ఆ డిస్టర్బ్. సరెండర్‌నెస్‌లో
ఆ సరెండర్నెస్ లో నేను ఎన్నిటినో ఇలాంటివన్నీ ఈ డే టు డే లైఫ్ లో ఎన్నిటినో దాటుతూ వస్తున్నాను మాస్టర్. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇంకా ఎక్కడ మార్చుకోవాల్సినవి అన్నీ కూడా అర్థమవుతున్నాయి. అవన్నీ మేడం ద్వారా వింటున్న క్లాసెస్ లోంచి ఒక్కొక్క పాయింట్ నాకు అంది. నేను అది అప్లై చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాను. సో ఈ ఫ్యామిలీ నుంచి కూడా ఎన్నో నేర్చుకుంటున్నాను మాస్టర్. DVM ఫ్యామిలీ మాస్టర్స్ అందరి నుంచి. ఫర్ దట్ థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. అందరికీ కూడా ఈ గురు పూర్ణిమ సందర్భంగా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అమ్మకి ఇక్కడ ఉన్న మొత్తం మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ జ్వాల మేడం. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం, యూ కెన్ స్టార్ట్ కంటిన్యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా పితామహ పత్రి సార్కి, సరోజ అమ్మకి, మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. సరోజ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు సరోజ అమ్మ. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ క్షమాపణ. క్షమాపణ అంటే ఏంటి? మనకి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఎవరైతే ఆ ఒడిదుడుకులు కల్పించారో వాళ్ళకి కీడు తలపెట్టాలి అన్న ఆలోచన లేకపోవడమే క్షమ. అంటే కొన్ని పరిస్థితుల్లో మనం కొన్ని సంఘటనల వల్ల చాలా బాధకి, దుఃఖానికి గురవుతాం. ఎప్పుడైతే ఆ బాధ మనకు వచ్చిందో ఆ వ్యక్తులు ఎవరైతే మనకు బాధ కలగజేసారో ఆ వ్యక్తుల మీద ద్వేషాన్ని పెంచుకుని దాన్ని అలా మోస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఆ బాధని, ఆ దుఃఖాన్ని మోస్తూనే ఉంటాం. అలా మోసేటప్పుడు మన ఆలోచనలు ఎప్పుడైతే ఈ నకారాత్మక ఆలోచనలు, ఈ బాధ, దుఃఖం ఇలాంటివన్నీ మన ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో మన బాడీలో సెల్స్ అన్ని అవి రిసీవ్ చేసేసుకుని మన బాడీ అంతా ట్రావెల్ అయిపోయి అవి ఏం చేస్తాయి, మనకి అనారోగ్యానికి గురయ్యేలా చేస్తాయి. మనం ఇప్పుడు మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది, ప్రతిరోజు చెత్తను తీసుకెళ్లి బయట పెట్టేస్తాం. ఎప్పుడైతే 3-4 రోజులు ఆ చెత్తను ఇంట్లోనే ఉంచుకుంటే ఏమవుతుంది, ఇల్లంతా ఒక రకమైన దుర్వాసనతో నిండిపోయి ఉంటుంది. అలాగే మన బాడీలో ఎప్పుడైతే ఈ నెగిటివ్ థాట్స్ అన్ని పెట్టుకున్నామో, ఈ కోపం, ద్వేషం, ఇలాంటి భావాలన్నీ ఎప్పుడైతే లోపల పెట్టుకున్నామో అది మన బాడీలో అనారోగ్యాలు ఇవి ఏంటంటే హార్ట్ అటాక్ రావడానికి 99%, యాంగ్జైటీ, డయాబెటిక్, హై బీపీ, తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్, కాన్స్టిపేషన్, ఆఖరికి క్యాన్సర్ రావడానికి కూడా 61% మనకి క్షమ అనే గుణం మన లోపల లేకపోవడం వల్లే జరుగుతుందండి. అందుకని మనం క్షమ అనే గుణాన్ని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మన మనసులో 2 భావాలు ఉంటాయి. అంటే మన మైండ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే లోయర్ మైండ్, ఒకటి హయ్యర్ మైండ్. ఈ లోయర్ మైండ్ అంటే దీన్నే మంకీ మైండ్ అంటారు. ఇదేం చెప్తా ఉంటుందంటే మనకి ఎవరైనా హాని కలిగించారు కదా, వాళ్ళ మనం చాలా బాధపడ్డాం కదా, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకో, నిన్ను ఎంత బాధ పెట్టాడు అని చెప్తా ఉంటుంది మన లోయర్ మైండ్. కానీ హయ్యర్ మైండ్ ఏం చెప్తుందంటే అతను ఆ స్థితిలో ఉన్నాడో అతనికి తెలియదు, నువ్వు క్షమించు అని చెప్తా ఉంటుంది. మనం ఈ టైంలోనే ఎరుకుతూ ఉండాలి. ఎరుకుతూ ఉండి హయ్యర్ మైండ్ చెప్పినట్టు ఆ క్షమ అనే గుణాన్ని ఎప్పుడైతే అలవర్చుకున్నామో మనం ఈ బాధల్ని, ఈ ద్వేషాన్ని మన జీవితాంతం మనం మోయాల్సిన భారాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అసలు ఎందుకు క్షమాపణ ఇవ్వాలి అంటే మనల్ని బాధ పెట్టిన వ్యక్తి ఆ సంఘటన ఎప్పుడో మర్చిపోతాడు, కానీ మనమే దాన్ని క్యారీ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఎందుకు అతనికి క్షమించాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండాలంటే మనం క్షమ అనే గుణాన్ని ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మనల్ని బాధపెట్టిన వ్యక్తుల కోసం కాదు, మన కోసం మనం ఈ క్షమ అనే దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. కానీ ఒకళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు మనకి ఆ సంఘటన ఎలా చాలా దుఃఖాన్ని అనుభవించాం దానికి, ఆ సంఘటన వల్ల ఎలా క్షమించగలం అని అనిపిస్తుంది మనకి. చాలా కష్టం క్షమించడం. అంత బాధపడ్డాం కదా మనం, వాళ్ళని ఎలా క్షమిస్తాం అనిపిస్తుంది. ఇక్కడ లూయిస్ ఎల్హే హీల్ యువర్ బాడీ అని రాశారు కదా, మీ జీవితం మీ చేతుల్లో రాసిన ఆవిడ. తన గురించి ఏం చెప్తారంటే ఆవిడ చిన్నప్పుడు సవతి తండ్రి ఆవిడకి చాలా హింస పెట్టేవాడు ఆవిడని. అంటే కనీసం ఏడవడానికి కూడా హక్కు ఉండేది కాదు ఆవిడకి, ఏడవడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో పెరిగారు ఆవిడ. తర్వాత మైండ్ రిలేటెడ్ బుక్స్ అన్ని చదవడం స్టార్ట్ చేసి ఆవిడ అందరికి కౌన్సిలింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా కౌన్సిలింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలకి ఆవిడ క్యాన్సర్కి గురయ్యారు. క్యాన్సర్ ఎందుకు ఆవిడ తనకు ఆల్రెడీ జ్ఞానం అంతా నేర్చుకుంటున్నారు కాబట్టి ఆవిడ తనలో తరచి చూసుకున్నారు, ఎందుకు నాకు ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని. చూసుకున్నప్పుడు ఆవిడకి అర్థమైంది, చిన్నప్పటి నుంచి ఆ కోపం, ద్వేషం అనే భావాలతో పెరిగారు కదా, వాళ్ళ మీద క్షమాపణ ఇవ్వలేకపోయాను నేను, అందుకనే నాకు ఈ క్యాన్సర్ వచ్చింది. దీన్ని డాక్టర్ దగ్గరికి తగ్గించుకోవడం కాదు, దాన్ని నేను తగ్గించుకోవాలి ఎలా అని ఆలోచించారు ఆవిడ. ఆలోచించి అప్పుడు అసలు నన్ను ఇలా బాధ పెట్టడానికి ఎందుకు నన్ను ఇలా చేశారు, నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టారు అని
చిన్నప్పుడు ఆళ్ళు పెరిగిన పరిస్థితులు ఏంటి అని ఒకసారి గమనించినప్పుడు ఆళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే, ఆ తల్లి పెరిగిన వాతావరణంలో మగవాళ్ళు అంటే ఆళ్ళేం చెప్పినా సరే మాట్లాడకూడదు. అందుకే ఈవిడ చిన్నప్పుడు తండ్రి హింసిస్తున్నా సరే ఆవిడేం మాట్లాడరనమాట. అంటే చెయ్యొద్దు, హింసించొద్దు అని కూడా చెప్పరు. అలాగే చిన్నప్పుడు ఏంటంటే ఈవిడ పెరిగిన పరిస్థితులు అలాంటివి. వాళ్ళ తల్లి పెరిగిన పరిస్థితులు. అయితే అప్పుడు ఇంట్లో ఆళ్ళకి ప్రేమ చిన్నపిల్లల్ని ప్రేమగా చూడాలి, ఆప్యాయంగా చూడాలి అని గాని, ఆళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనేది కానీ ఏమీ తెలీదు. ఆళ్ళ తల్లిదండ్రులు కూడా ఈవిడని ఎలా అయితే ట్రీట్ చేశారో వీళ్ళ తల్లి, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేశారు. అంటే ఆవిడ అప్పుడు అర్థం చేసుకుంటుందనమాట. అంటే వీళ్ళకి తెలీదు చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో పెరిగారు కాబట్టి నన్ను కూడా అలాగే పెంచారు. ఆళ్ళకి ప్రేమగా చూడాలి, చిన్నపిల్లల్ని కేరింగ్‌గా ఉండాలి వాళ్ళతో అన్న విషయం వాళ్ళకి తెలీదు కాబట్టి నన్నలా చూసుకోలేకపోయారని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, అప్పుడు ఆ క్షమాగుణం అనేది ఆవిడకి ఈజీగా ఫ్లో అయిపోయింది బాడీ. ఎప్పుడైతే ఆ క్షమాగుణాన్ని ఆవిడ అలవర్చుకున్నారో, వెంటనే ఆళ్ళందరిని ఎప్పుడైతే క్షమించగలిగారో, ఆ క్యాన్సర్ నుంచి ఆవిడ బయటపడ్డారు. అంటే ఆవిడేం చెప్తారంటే, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఎదుటి వాళ్ళని వాళ్ళ కోణం నుంచి ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలుపెట్టామో, అప్పుడు మనం క్షమాపణ అనేది ఈజీగా ఇవ్వగలుగుతాం అని చెప్తారు. అంటే మనం ఎవరు బాధ పెట్టారు, మన కోణంలోనే మనం ఎప్పుడూ ఆలోచిస్తాం. నేనే బాధపడ్డానని. అలా కాకుండా ఆళ్ళు ఎందుకు ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అనేది ఎప్పుడైతే ఆళ్ళ కోణం నుంచి ఎప్పుడైతే చూసామో, మనకి క్షమ అనేది ఈజీగా ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే మనం ఈ క్షమాపణ అనే దాన్ని ఇవ్వగలుగుతామో, అప్పుడు మనకి ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. ఒక పాండురంగడు భక్తుడు ఒక ఆయన ఉండేవారంట. ఆయన చాలా ఎప్పుడు ప్రశాంతంగా, నిర్మలంగా ఉండేవారంట. అయితే ఆయన ఒకరోజు ఉంటారు కదా పక్కన ఎంత ప్రశాంతంగా ఉంటాడు చూస్తాను ఎలా ఉంటదో అని చెప్పేసి ఒకరోజు ఈయన గంగా నది ఒడ్డుకి స్నానం చేయడానికెళ్ళినప్పుడు ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ మొహం మీద ఉమ్మేస్తాడాయన. ఆయన అదే ప్రశాంతతతో ఆయన మళ్ళీ ఎళ్లి స్నానం చేస్తాడు. ఆయన స్నానం చేసి మళ్ళీ వచ్చాక మళ్ళీ ఉమ్మేస్తాడు. అలాగా ఆయన స్నానం చేసి రావడం, ఈయన ఉమ్మేయడం. ఆయన స్నానం చేసి రావడం, ఈయన ఉమ్మేయడం. అలా చాలా సార్లు జరుగుద్ది. ఎన్ని సార్లు అలా చేసినా కూడా ఆయనేమి అసలు కోపం తెచ్చుకోకుండా అలాగే ప్రశాంతంగానే ఉండి మళ్ళీ స్నానం చేసి వస్తూ ఉంటాడు. ఈయనకి ఈ ఉమ్మేసే వ్యక్తికి అపరాధ భావన వచ్చేసింది. అలా చూసి అతనేమి తిట్టట్లేదు, అతనేమి చెయ్యట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు అసలు. అది చూసి ఈయన అపరాధ భావంతో పశ్చాత్తాపం వచ్చేసింది. వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడి ఏంటి నేను ఇన్ని సార్లు చేసినా మీకేం కోపం రాలేదా అంటే, ఎందుకు నేను గంగా మాత దగ్గర స్నానం చేసే అవకాశం కల్పించావు నాకు థాంక్ యూ అని చెప్తాడు. చూడండి మనం ఎప్పుడైతే ఈ క్షమ అనే దాన్ని సహనంతో ఉన్నామో, ఆ శత్రువుల అనుకున్న వాళ్ళంతా కూడా మిత్రులుగా మారిపోతారు. అలాగే మన షిరిడి బాబా గారు ఉన్నారు కదా! ఆయన కూడా తన మసీదులో రోజు దీపాలు ఎలిగించేవారు. అయితే షావుకారులు కొంతమంది ఏంటి నూనె మనం రోజు ఇవ్వడం ఏంటి అంటే ఆయన్ని అందరూ గౌరవిస్తున్నారు. చూడలేకపోయారు. బాబా గారిని అందరూ గౌరవించడం. ఏంటి ఈయనకి రోజు మనం నూనె ఇస్తంటే దీపాలు ఎలిగిస్తున్నారు. ఈరోజు అసలు ఎవ్వరు మనం నూనె ఇవ్వద్దు అనుకుంటారు. అనుకుంటే ఆయనేం చేస్తాడు చక్కగా నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఆ ప్రమిదల్లో వేస్తాడు. దీపాలు ఎలిగిస్తాడు. నైట్ అంతా వెలుగుతా ఉంటాయి అవి. అది చూసిన తర్వాత ఈళ్ళు పశ్చాత్తాపపడి వచ్చి ఆయన కాళ్ళ మీద పడతారు. అంటే ఎప్పుడైతే మనం క్షమ అనే దాంతో అంటే పక్కన ఎదుటి వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి ఆళ్ళ మీద రియాక్ట్ అయిపోయి ఆళ్ళని తిట్టి అలా ఉండకుండా సహనంతో ఎప్పుడైతే ఉన్నామో ఆళ్ళు మారిపోతారు. మన శత్రువులు లాంటి వాళ్ళంతా మిత్రులుగా అయిపోతారు. ఎంత మనం ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతాం. ఎప్పుడైతే ఈ క్షమ అనే దాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో ఈ ఉన్నతంగా ఎదుగుతాం. మన వ్యక్తిత్వం చాలా మారిపోతుంది. ఇక్కడ నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్‌గా చేశారు కదా! ఆయన ఆహ్, తన జీవితంలో అక్కడ సౌత్ ఆఫ్రికాలో అప్పట్లో వర్ణ వివక్ష చాలా ఎక్కువగా ఉండేది. తెల్ల జాతీయులకి, నల్ల జాతీయులకి మధ్య చాలా వివక్ష ఉండేది. దాని మీద బాగా పోరాటం చేసి ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల ఈయన్ని జైల్లో పెట్టేశారు. 27 సంవత్సరాల దగ్గర దగ్గర జైల్లోనే ఉన్నారీయన. ఆ టైంలో ఒక సెంట్రీ చాలా హింసించేవాడు ఈయన్ని. హింసించి ఆయన బాగా దాహం వేసినప్పుడు ఆయన మీద యూరిన్ పాస్ చేసేవాడు. అలా చాలా సార్లు జైల్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు అలా చేశాడాయన. తర్వాత ఈయన జైలు నుంచి రిలీజ్ అవ్వడం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకరోజు ఒక హోటల్‌కెళ్తారు ఈయన. హోటల్‌కెళ్ళి భోంచేయడానికి హోటల్‌కెళ్ళినప్పుడు అదే టైంలో ఆ సెంట్రీ వస్తాడు ఆ హోటల్‌కి. ఈయన్ని చూసి వణికిపోతాడు. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు కదా ఈయన్ని. ఈయన ఏం చేస్తాడో అని వణికిపోతా ఉంటాడు. ఈయన కూడా చూస్తారు. చూసి అప్పుడు పిలుస్తాడు. పిలిచి ఆయనకి భోజనం పెట్టిస్తాడు. పెట్టిచ్చినప్పుడు అది భయంగానే తినేసి స్పీడ్‌గా ఎళ్ళిపోతాడు. అంటే ఈయనున్న హోదాలో ఏంటి ఆయన్నైతే ఉద్యోగం నుంచి తీసేయించొచ్చు, లేకపోతే జైల్‌లో పెట్టించొచ్చు. కానీ ఆయన ఏమీ చేయకుండా చక్కగా క్షమించేసాడనమాట. అందుకే ఈ రోజు ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే ఆయనకున్న అలాంటి వ్యక్తిత్వం. మనం ఎప్పుడైతే ఆ క్షమ అనే దాంతో ఉంటామో మన వ్యక్తిత్వం అలా ఉన్నతంగా పెరిగిపోద్ది. అలా కాకుండా మనం క్షమించలేకపోతే కిందకి దిగిపోతాం. మన ఆత్మ పురోగతి నుంచి కిందకి జారిపోతాం. క్షమించే గుణం లేకపోతే. దీనికి అంబ అనే ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. మా మా భారతంలో అంబిక, అంబాలిక అని ముగ్గురు అక్క చెల్లెళ్ళున్నారు. కాశీరాజు కుమార్తెలు.
వీళ్ళ ముగ్గురికి ఒకసారి వివాహం చేయాలని ఆయన స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఈవిడ ఏంటంటే సాలుడు అనే రాజుని ప్రేమిస్తుంది ఈవిడ. ఈ స్వయంవరంలో ఒక ఊరికే దండ వేయడమే కదా, ఆయన కూడా వస్తాడు స్వయంవరానికి. ఆయనకి దండ వేసేద్దాం అని అనుకుంటదమ్మ. ఆ విషయం తెలిసి ఏంటి భీష్ముడు అతని తమ్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేయడం కోసం అని చెప్పేసి అప్పట్లో గాంధర్వ వివాహాలు ఉండేవి. అంటే ఈ ఇలా తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరైనా తీసుకెళ్లి కన్యను తీసుకుని పెళ్లి చేసేవారు. అలా భీష్ముడు వస్తాడు ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో చెప్తాడు, నన్ను ఎవరైనా ఓడించగలిగితే ఓడించండి అని ముగ్గురిని తీసుకుని రథం ఎక్కించేస్తాడు. అందరూ చాలా ట్రై చేస్తారు ఆయన్ని యుద్ధం చేస్తారు కానీ ఎవరు నెగ్గలేకపోతారు. ఆ సాలుడు ఈ అమ్మని ప్రేమించిన అతను వెనకాలే పడతాడు. ఆయన బాణాలు వేస్తా ఉంటే ఆయన కూడా నిరాయుధుడిని చేసేసి అతను రథాన్ని కింద పడేసి ఆయన ఓడించి ముగ్గురిని తీసుకెళ్లిపోతాడు తన రాజ్యానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్తుంది అనమాట, నేను ఇలా సాలుడిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది. అయితే అప్పుడు అయ్యో నాకు ఈ విషయం ముందే చెప్పుంటే నేను అక్కడే నిన్ను తీసుకొచ్చేవాడిని కాదు అని చెప్పేసి వెంటనే రాజు లాంఛనాలతో ఆవిడని ఆ సాలుడి దగ్గరికి పంపిస్తాడు అమ్మని. పంపిస్తే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సాలుడు అంటాడు, నేను అతను గెలుచుకున్నాడు నిన్ను, నేను ఇప్పుడు ధర్మం కాదు అది, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం, నేను చేసుకోనని చెప్తాడు. సరే అని ఆవిడ తండ్రి దగ్గరికి వెళ్తుంది. తండ్రి కూడా ఆవిడని యాక్సెప్ట్ చేయడు, నేను ఒప్పుకోని ఇంట్లోకి రావడానికి ఒప్పుకోనంటే మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్తే విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు భీష్ముడు ఈ అమ్మని. చేసుకోమంటే ఆయన ఏమంటాడు, ఎవరినో ప్రేమించిన యువతిని నేను పెళ్లి చేసుకోలేని అంటాడు. అప్పుడు ఈవిడ అంటది, నువ్వు నన్ను తీసుకొచ్చి నువ్వే కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకో అంటది. కానీ నేను బ్రహ్మచారిగా ఉంటాను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అంటాడు ఈయన భీష్ముడు. ఈవిడికి చాలా కోపం వస్తుంది. అదేంటి, నా జీవితం అంతా నాశనం అయిపోవడానికి కారణం భీష్ముడు, నువ్వే నన్ను తీసుకొచ్చావు కాబట్టి నిన్ను ఎలా అయినా సరే నేను నీ మీద పగ తీర్చుకుంటా అని చెప్పేసి ఘోరమైన తపస్సు చేస్తుంది ఆవిడ. ఆ తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే ఏం కావాలని కోరుకోమంటే భీష్ముడి మీద పగ తీర్చుకోవాలి, భీష్ముడిని చంపాలి అని అడుగుతుంది. అయితే ఈ జన్మలో సాధ్యం కాదు నీకు అది అని చెప్తాడు. ఇంకో జన్మ ఎత్తాలి, భీష్ముడిని అయితే ఇప్పుడు చంపలేవు అని చెప్తాడు. వెంటనే ఆవిడ ఒక అగ్నిలో దూకేస్తుంది. ఆవిడ దూకేసి ఆత్మాహుతి చేస్తుంటారు. తర్వాత జన్మలో శిఖండి అవతారం ద్రౌపదుడికి కూతురుగా పుట్టి శిఖండిగా మారుతుంది. మారి ఆ యుద్ధంలో కౌరవ పాండవ యుద్ధంలో భీష్ముడికి ఎదురు నిలుస్తుంది. భీష్ముడు ఏంటంటే ఇలా ఆ శిఖండి ఎదురొచ్చినప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడు ఆయన. లేకపోతే భీష్ముడిని ఎదిరించేవాడు కానీ భీష్ముడికి తో యుద్ధంలో ఎవరు నెగ్గలేరు అనమాట. ఆయన అంత పవర్ఫుల్, బాగా ఆయన ఎవరు నెగ్గలేరు. ఎప్పుడైతే ఈ సెకండ్ ఎదురుగా నించుందో అప్పుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు ఆయన. ఆ టైంలోనే అర్జునుడు ఈయన నిలువరించేస్తాడు. అలాగా అతని కోసం ఈ భీష్ముడిని పగ తీర్చుకోవడం కోసం ఆవిడ 2 జన్మలు వేస్ట్ చేసుకుంది. శివుడిని ఎంత తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమయ్యాడంటే ఆవిడ ఎంత పవర్ సంపాదించుకుంది. ఆ పవర్నంతా ఆవిడ ఆత్మ పురోగతి కోసం వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఆవిడ ఏం చేశారు, తన పగ తీర్చుకోవడం కోసమే వాడుకుందా. తను ఎప్పుడైతే ఆ తపస్సు చేసుకున్న దాని ఫలితాన్ని ఇంకా కిందకి దిగిపోవడమే కదా. అందుకని మనం ఈ క్షమ అనే దాన్ని ఇలా చూసినప్పుడు మనం ఏంటంటే నేర్చుకోవాలి, వీళ్ళంతా ఏం చేశారు ఏం చేయకూడదు అనేది. ఈ అమ్మని చూసి మనం క్షమ అనేది ఇవ్వలేకపోతే మన జన్మలు వేస్ట్ అయిపోతాయి అంతే. అందుకే మనం క్షమాగుణాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత మన జీవితంలో చాలా మంది కనిపిస్తా ఉంటారు. అంటే మనుషులే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి నుంచి చాలా నేర్చుకోవచ్చు. మన గురువులే, అందరూ మనకు నేర్పే గురువులే. అలాగా మనకి సాలీడుని కూడా గురువుగా తీసుకోవచ్చు ఈ క్షమాపణకి. మన సాలీడు చూడండి ఎంతో కష్టపడి పైకి ఎక్కి 15 రోజులు ఆ గూడు నెమ్మదిగా గూడు అల్లుకుంటది. మనం ఏం చేస్తాం, సాలీడు గూడు పెట్టేసిందని చెప్పేసి ఒక చీపురు పట్టుకెళ్ళి ఊడ్చేస్తాం దాన్ని, అది టక్కన కింద పడిపోతుంది. అది అస్సలు ఏంటంటే దానికి రియాక్షన్ కూడా ఉండదు అనమాట. వెంటనే ఏం చేస్తున్నా మొదలుగా మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటుంది. దాని ఎంత క్షమాగుణం చూడండి దానికి. మనం అది ఎంతో కష్టపడి చేస్తుంది, అయినా సరే చక్కగా మళ్ళీ నెమ్మదిగా దాని పని చేస్తుంటది. అలాగే చెట్లను చూస్తే చెట్లు చూడండి, పండ్లు మనం కాయల కోసం ఆ పళ్ళ కోసం రాళ్ళు ఇస్తాం చెట్ల మీద, అవి తీయటి పళ్ళు మనకి ఇస్తున్నాయి. వాటికి ఎంత సహనం, అలాంటి సహనం వాటి నుంచి నేర్చుకోవాలి. మనకు నేర్పే గురువులు వీళ్ళంతా. చీమలు కూడా అంతే. చీమలు చాలా దూరం నుంచి వస్తుంది, వాటికి ఏదో ఆహారం కోసం ముందుకు వెళ్తా ఉంటాయి ఒక లైన్ లో. వెళ్తా ఉన్నప్పుడు మనం మధ్యలో ఏమైనా అడ్డు పెడతాం. అడ్డు పెట్టినప్పుడు ఏం చేస్తాం, ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాయి. అవి పక్కన మళ్ళీ ఇంకో లైన్ ఫామ్ చేసేస్తాయి. చాలా అంత క్రమశిక్షణ, అది ఆ క్షమ ఏంటంటే ఆ సీరియస్ మనల్ని ఏంటి నాకు అడ్డొచ్చేసారే అనేసి ఏమి ఆగిపోవాలి, ఇంకొక లైన్ చూసుకుంటే. అలాగే మనం కూడా మన జీవితంలో ఇలా కష్టాలు ఒడిదుడుకులు పెట్టేవాళ్ళు మనల్ని ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళందరితో ఆగిపోయి వాళ్ళు అడ్డు పెట్టారు కదా అని మనం ఆగిపోకుండా పక్క నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతామో మన ప్రయాణం హ్యాపీగా సాగించవచ్చు. ఈ అందరిని చూసి మన గురువులు పోతన గారు ఒక పద్యం చెప్తారు ఏంటి, క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలిగిన దోణ కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. అంటే చూడండి ఎంత క్లియర్ గా చెప్పారో ఈ పద్యంలో క్షమ గురించి. క్షమ అంటే సిరి కలుగుతుంది, వాణి కలుగుతుంది. వాణి అంటే మనం చక్కని మాటలు మాట్లాడతాము.
సౌఖ్యాలన్నీ వస్తాయి. ఆఖరికి శ్రీహరి మనల్ని మెచ్చుకుంటాడు. శ్రీహరి అంటే ఎవరు? ఆ పరమాత్మ మెచ్చుకున్నాడంటే ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోతాం. క్షమ అనే గుణాన్ని ఎప్పుడైతే పెంచుకున్నామో మనం, ఆ శ్రీహరి చేత కూడా మనం మెప్పించబడతాం అనమాట. అందుకని ఈ క్షమ అనే గుణాన్ని ఖచ్చితంగా అలవర్చుకోవాలి మనం. తర్వాత మనల్ని మనం ఇప్పుడు ఎవరినైనా పక్కన వాళ్ళని క్షమించే ముందు మనల్ని మనం క్షమించుకుంటామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనల్ని మనం అంటే చిన్నప్పుడు మనం ఏదో ఒక ఈ డాన్స్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాం. లేకపోతే ఒక పాట పాడాలనుకుంటాం. పాడలేకపోతాం. మార్క్స్ బాగా తెచ్చుకోవాలి. టాపర్‌గా ఉండాలి. నేను క్లాస్ టాపర్‌గా ఉండాలనుకుంటాం. కానీ తెచ్చుకోలేకపోతాం. మార్కులు తెచ్చుకోలేకపోతాం. లేకపోతే పెద్దయిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలి. పెద్ద ఉద్యోగం సంపాదించాలనుకుంటాం. కానీ మనం అనుకున్న దాన్ని కాకుండా వేరే చిన్నదేదో వస్తది మనకి. ఇలాంటప్పుడు ఏంటి మనం చాలా నేనేమి సాధించలేకపోతున్నాను. ఒక ఫీలింగ్ మన లోపల ఉండిపోతుందది. అలాగే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తే కొంతమంది అంటారు నేను గంటలు ధ్యానం చేస్తున్నాను అంటారు. మనం అన్ని గంటలు సాధన చేయలేకపోతున్నాం. మనం కూర్చోలేకపోతున్నాం ధ్యానంలో. ఇలాంటివన్నీ ఏంటంటే అదిగో అందరూ చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ పెట్టుకుంటాం. లేకపోతే కొంతమందికి థర్డ్ ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి. నాకు హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాను నేను అని చెప్తారు. అలాంటప్పుడు అదిగో అందరూ చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ లోపల పెట్టేసుకొని నేనేమి సాధించలేకపోతున్నాను అని మనల్ని మనం క్షమించుకోలేకుండా ఇంక అస్తమానం దాన్ని లోపల పెట్టుకొని ఉంటాం. కానీ ముందు మనల్ని మనం ప్రేమించుకుని ఫస్ట్ మనల్ని మనం క్షమాపణ సరే మన డిజైన్ ఇలా ఉంది. మన లైఫ్ డిజైన్ ప్రకారం వెళ్తుంది మనం అనేసి ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని మనల్ని మనం ప్రేమించుకుంటూ, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ, ఏ సిట్యుయేషన్ వచ్చినా దాన్ని యాక్సెప్టెన్స్‌లో ఉంటూ, ఆ ఎరుకతో ఎప్పుడైతే ఉంటూ మనం క్షమాపణ మనల్ని మనం ఎప్పుడైతే అన్ని అంగీకరించామో అప్పుడు అందరిని ఎదుటి వాళ్ళలో కూడా ఆ ప్రేమను చూడగలుగుతాం. ప్రతీది ఆళ్ళేమైనా చేసినా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఆళ్ళని క్షమించగలుగుతాం. అందుకని ఫస్ట్ మనలో మనం సెల్ఫ్ లవ్ అనేది బాగా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే చేసుకున్నామో మనల్ని మనం ఎప్పుడైతే క్షమించుకోగలిగామో ఈ క్షమాపణ అనేది ఈజీగా మనకి ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు కర్మ సిద్ధాంతం మనకు తెలుసు. ఏంటి మనకిప్పుడు ఒక సంఘటన ఎదురైంది. ఒక బాధాకర సంఘటన ఎదురైంది. ఎదురైతే మన ఏదైనా సరే మనం ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ మనకు ఎదురైందంటే మనసా, వాచా, కర్మణ మనం ఏ పని చేస్తే అది తిరిగి వస్తుంది అని కర్మ సిద్ధాంతం మనకు తెలుసు కాబట్టి ఒక సిట్యుయేషన్ ఒక బాధ పెట్టాడు ఎవడో నన్ను బాధ పెట్టాడంటే నేను ఎప్పుడో చేశాను అని ఎప్పుడైతే కార్యకారణ సంబంధం ఒక కార్యం జరుగుతుందంటే దానికి ఏదో కారణం ఉంది. పైన నేను ఒప్పందం రాసుకొని వచ్చాను. నేను ఖచ్చితంగా నేను బాధ పెట్టాను కాబట్టి నన్ను బాధ పెడుతున్నాడు. ఇది అగ్రిమెంట్‌లో ఉంది. మనిద్దరం అగ్రిమెంట్ రాసుకొని వచ్చాం అని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని ఆ కర్మ సిద్ధాంతం గుర్తుపెట్టుకున్నామో ఈ క్షమ అనేది ఈజీగా వస్తుంది మనం అందరం ఆత్మస్వరూపులు. ఏంటి నాలో భగవంతుడు ఉన్నాడని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఎదుటి వాళ్ళు కూడా ఆ భగవంతుడిని ఖచ్చితంగా చూడగలుగుతారు. చూడగలిగినప్పుడు అతనెవరు నేనెవరు మనంతా ఒకటే కదా! మనందరం ఆత్మస్వరూపులు అనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నామో మనం ఈ క్షమాగుణాన్ని ఈజీగా అలవర్చుకోగలుగుతాం. ఎవరైనా ఏమైనా మనం బాధ పెట్టినా కూడా దాన్ని లోపలికి తీసుకోకుండా మనం తేలిగ్గా దాన్ని వదిలేయగలుగుతాం. అదే ఇప్పుడు జీసస్ కూడా చూడండి మరణ సమయంలో ఆయన్ని సిలువేసేస్తారు. సిలువేసేసినప్పుడు ఆయన ఏం చెప్తారు? నేను వీళ్ళు తెలీదు ప్రభు. వీళ్ళకి తెలియక చేశారు అలాగా. వీళ్ళని క్షమించు అని చెప్తాడు. ఎవరు ఇంత ఆయనకి మరణశిక్ష విధించేసారు. చాలా దారుణంగా హింసించారు. అయినా సరే ఆయన వీళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు ప్రభు. వీళ్ళకి ఇలా చేయకూడదని తెలీదు. క్షమించు అని వేడుకున్నాడు. అందుకే ఈరోజు ఎంతమంది దేవుళ్ళలా కొలుస్తున్నారు. అలా కష్టాలనేవి ఎప్పుడు మనం ఎదుర్కొని కాల పరీక్షకి ఎప్పుడైతే ఎదుర్కొని నిలబడతామో ఈ క్షమ అనే గుణాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో మన ఆత్మ పురోగతి దిశగా ముందుకెళ్ళగలుగుతాం. అందుకని ఈ క్షమాగుణాన్ని మనం అందరం అలవర్చుకుంటూ ముందుకెళ్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. చాలా విషయాలు ఈజీగా అర్థమయ్యేటట్టు స్టోరీస్‌తో కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. పూర్ణ సార్ హీలింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేయమంటారా? యెస్ మేడం. హీలింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేయండి మేడం. రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను.